భవానీ రెడ్డి గారికి భక్తిభావం ఎక్కువ అనుకుంటా. మార్నింగ్ వెళ్ళి ఏదో లింగాలకంతా కూడా పూజ చేశారంటే ఈరోజు. నా గురించి ఎవరు బలంగా కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలు నెరవేరాలని కోరుకున్నా అంతే. కట్టుబొట్టు సాంప్రదాయం ఇట్లనే బట్టలు వేసుకొని పోయేది ఆఫీస్కి కూడా. వాళ్ళు నన్ను చూసి నేర్చుకున్నారు తప్ప బొట్లు పెట్టుకోవడం నా బట్టలు అడిగి తీసుకునేది వాళ్ళు. బాగుంటుంది. వైట్ పీపుల్ ఉంటారు కదా ఆస్ట్రేలియన్స్, ఉద్యోగ ధర్మంలో అక్కడ ఇంగ్లీష్ ఎక్కడ అవసరం అక్కడనే వాడేది. మిగతా అంతా మళ్ళీ పొద్దున్నేసి మళ్ళీ తెలంగాణ. ఇదే దగ్గర మాత్రం తెలుగు వాడండి. చెప్తా మరి మీరు వినాలి. మస్తు చెప్పండి, మస్తు చెప్పండి, మస్తు వింటా. తను చూసిండ్రు, అమ్మాయి నచ్చింది అని చెప్పేసి మా వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆర్యా టైప్ అని కాదు, రోజా అనుకోవచ్చు. అక్కనిస్తామనంటే చెల్లెని చేసుకుంటాను. సిడ్నీ అంటే భవానీ అట్లా ఒక పేరు. అసలు మన వాళ్ళు జై తెలంగాణ అనడానికి కూడా ఇబ్బంది పడేటోళ్ళు ఆ టైంలో. ఎందుకు? ఉమ్మడి రాష్ట్రం కదా, సో అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏం అవసరం? అనవసరంగా జై తెలంగాణ అంటే ఆంధ్రోళ్ళు కూడా ఉన్నారు పక్కన. ఇంకా అప్పటి నుంచి రావటం మొదలైంది జనాలు. ఆస్ట్రేలియా నుంచి మీరు ఇండియాకి వచ్చేసారు. కుటుంబ వ్యవహారాలు మీరు చూసుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నారు? ప్రపంచ తెలుగు మహాసభలను మీరు ప్రొటెస్ట్ చేయండి, బ్యాన్ చేయండి, అక్కడ కాకుండా చేయండి అని మనకు పిలిపిస్తే బ్యాన్ తెలుగు మహాసభలు సిగ్గుచేట అనుకుంటా మనం ప్రొటెస్ట్ చేస్తే, మరి నగరం నడిబొడ్డున మళ్ళీ అవే అన్ని కోట్లు 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి అవే తెలుగు మహాసభలు పెట్టి అదే ఆందోళనను పిలిచి. నిజంగా మీరు ఆశించిన తెలంగాణ ఇది కాదు మనం అనుకున్నది. మీరు ఆశించింది ఏంటి? అదే మన అస్తిత్వం కోసం, మన అంటే మన వేష భాషలు. ఏంటి అస్తిత్వం అంటే ఏంటి అసలు? స్వయం పాలన అనుకున్నాము, స్వయం పాలన లేదు, నీ కుటుంబ పాలన అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత నాటి నుంచి రాజకీయ ముఖ చిత్రాల్లో లేని వారంతా కూడా ఈరోజు చట్టసభల్లో కనిపిస్తున్నారు కదా. వాళ్ళందరికీ మంచి లైఫ్ వచ్చినట్లనే కదా రాజకీయం. గాలివాటంగా కొట్టుకొచ్చి 4 డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి నువ్వు మంత్రినైతా ఎమ్మెల్యేనైతా అని ఎవరు గెలిస్తే వాళ్ళు అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోవడం. నువ్వు అసలు నీ ప్రజల ఆకాంక్ష వేరు, నువ్వు చేసేది వేరు. ఇక్కడ మేనిఫెస్టోని మీరు నెరవేర్చాలంటే అధికారంలో ఉండాలి కదా. చెప్పలేం, మేము అధికారంలోకి రావచ్చు కదా. అధికారంలోకి వస్తే చేస్తారు, అందుకే కదా అధికారం వైపు పోతున్నారు. నువ్వు ఎమ్మెల్యే అయితే నీకు ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయి, ఎంపీ అయితే నీకు ఎంపీ ఫండ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నీవు అనుకుంటే ఫండ్స్ ఇవ్వడు, నిధులు ఇవ్వకుండా ఇట్లా తొక్కి పెట్టి నువ్వు నియంత పాలన చేస్తే నెక్స్ట్ ఎంతో దూరంలో లేవు ఎలక్షన్లు మళ్ళీ వస్తాయి. ప్రజలను ఆకర్షింపజేసేలా మాట్లాడడం కావచ్చు, ఏదైనా అనుకోండి. మీరు అలా మాట్లాడి ప్రజలను మెప్పించగల నాయకులు మీ తెలంగాణ జనసమితి పార్టీలో ఒక్కరైనా ఉన్నారా? కీలెరిగి మనం వాత పెట్టాలి, అంతే కదా. కీలెరిగి వాత పెడితే అవుతుంది ఇప్పుడు రాజకీయాల్లో. కేసీఆర్ గారి యొక్క పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనే వస్తుంది సర్వేలన్నీ. ఏదున్నా సరే గుత్తాధిపత్యం నడుస్తుంది, నడవనియండి. అత్తది కొన్ని రోజులు, కూడది కొన్ని రోజులు. నువ్వు తొక్కి పట్టి నువ్వు డిజిటల్ మీడియాను ఇవాళ ప్రింట్ మీడియాను నువ్వు ఎవరినన్నా ఆపగలుగుతావేమో. ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందంటే మరు క్షణం జనాల మధ్యలో ఉంటుంది, బట్ట కాల్చి మీదేస్తారు వాళ్ళు. పురిటి బిడ్డలం కదా, అన్ని సమస్యలు అధిగమించాలి అంటున్నారు. రోజులు పురిటి బిడ్డ ఉంటావు, పాకాలే, నడవాలి, ఉరకాలి, అన్ని చేయాలి. మన 4 ఏళ్ళు అయింది. మొన్నటికి మొన్న హరీష్ రావు గారు ఏదో ఊరికి అక్కారం పోతే నిలదీసిండ్రు, గొరావు చేసిండ్రు. నువ్వు 3 ఎకరాలని చెప్పినావు, ఏది నీ 3 ఎకరాలు ఎట్లా వచ్చినావు మా ఊరికంటే భూమి దొరకలేదని నా ఆన్సర్. వీడియోలు ఉన్నాయన్నీ. మరి నీకు దొరకదని తెలుసు కదా, ఎట్లా హామీ ఇచ్చినావు? చలో నువ్వు 3 ఎకరాలు తెచ్చినాడు నా ఊరికి రా అని అడిగిండ్రు. కోదండరామ్ గారు స్టార్టింగ్ లో అడిగారు కదా మిమ్మల్ని, ఏ కాన్స్టిట్యున్సీ, ఒక కాన్స్టిట్యున్సీ ఎంచుకోమ్మా, నీకు ఏదో ఒకటి ఎంచుకో అంటే మీరు సిద్దిపేటే కావాలన్నారు. ఎందుకు పుట్టి ఊరు అనే సార్? సరే ఇంకా మరి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీ ఎందుకు సార్, పోతే గట్టి కాన్స్టిట్యున్సీకి పోవాలి. షేర్ కో షికార్ కర్తే సార్, ఖర్గోష్ కు క్యా కరేగా. హరీష్ రావు గారు షేర్ అనేది ఒప్పుకుంటున్నారు, పులి అని. ఒప్పుకోవాలి, ఒప్పుకుంటున్నారు. పులితో తలబడుతున్నాను, పులి నోట్లో తలబెట్టబోతున్నారు. ఓకే, మీరు అమ్మా ఇట్లా కూడా తిప్పుతారా? అయితే సాక్షాత్తు సీఎం కేసీఆర్ గారే వెళ్ళి అక్కడ పోటీ చేసిన హరీష్ రావు గారికి వ్యతిరేకంగా పోటీ చేసిన ఓడిపోతారు అన్న భావన అందరిలో ఉంది. ఆ బలవంతంతో మీరు తగిలేటప్పుడు అంత శక్తి ఆడ పెట్టాలి. మీ శక్తి అంతా రాష్ట్ర వ్యాప్తంగా పోతే ఇక మీరెప్పుడు ఆయనతో పోరాటం చేస్తారు? సిద్దిపేట ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే 33 ఏళ్ళు ఆ కాన్స్టిట్యున్సీకి ఇంకో మొహం తెలియదు, వీళ్ళే ఉంటారు. అభివృద్ధి శూన్యం. వల్ల బుద్ధి చెప్తా నేను. ఒక 20 నుంచి 25 వేల మంది ఆడవాళ్ళు బీడీ కార్మికులు ఉంటే ఎందుకు ఆ 1000-1500కి ఎందుకు బీడీలు చేయాలి? మీరు తలుచుకుంటే ఒక BHEL, BDL లాంటి పెద్ద పెద్ద కంపెనీలు లేవచ్చు, పోనీ అవి లేరు. ఒక మహీంద్రా అండ్ మహీంద్రా, ఒక MRF లాంటి కూతవేటు దూరంలో 50 కిలోమీటర్ల వేరే దాకా వచ్చి ఆగిపోతే ఎందుకు?
మా సిద్దిపేట ప్రజలు ఏం చేసుకున్నారు అంటే ప్రజలు అట్లనే ఉండాలి. హరీష్ రావు గారితో పోల్చుకుంటే మీ బలం ఏంటి అసలుకి? ఆయన బలహీనతలు ఏంటి, మీ బలం ఏంటి అసలు? బలవంతమైన సర్పము చలిచీమ చేత గుట్టి చావదే సుమతి అని మనకున్నది కదా. చలిచీమలు ఉన్నాయి మీ ఊర్లో, మీ నియోజకవర్గంలో? ఎస్, నా నిజాయితీ నా బలము, నా ఫ్యామిలీ నాకు బలము, చాలా బలాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. నా నాలెడ్జ్ ఈజ్ మై పవర్. హరీష్ రావు గారికి కూడా చాలా నాలెడ్జ్ ఉంది కదా, రాజకీయాల పట్ల కావచ్చు, ప్రజాస్వామ్యం పట్ల కావచ్చు. ఈసారి హరీష్ రావు గారికి నన్ను లిమిట్ చేయకండి. ముఖ్యమంత్రి గారి మీద కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. రాజకీయం చేయాలని వస్తున్నారా, రాజకీయాలు చేస్తాలని వస్తున్నారా? అదే మళ్ళీ అగైన్ గుడ్ క్వశ్చన్. మేము ఇట్లా బుడ్రకానేషాలు వేసి మేము తప్పుదో పట్టించి ఉద్యమాన్ని ఇట్సెల్ఫే తప్పుదో పట్టించి. మీరే చెప్పింది కదా మహిళల సమస్య తీసుకోండి. ఒక మహిళా మంత్రి ఉండడా? సిగ్గుచేటు. ఏ రాష్ట్రంలో ఉన్నదా? అంతెందుకు ఏదో మంత్రి ఇవ్వకండి, పోనీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇవ్వమనండి. దానికి కూడా మొగ ఆయననే తీసుకుపోయి పెడితే మహిళలు ఏడికి పోయి చెప్పుకోవాలండి? మీరు చెప్పండి, ఎవరికి పోయి చెప్పుకోవాలి నాకు ఈ సమస్య అని? మొగ ఆయన దగ్గరికి పోయి అన్నీ చెప్పుకుంటారా? గొల్లబామల చీరలకు కూడా సిద్దిపేట చాలా ఫేమస్ అంటుంటారు కదా, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు గడించాలా? ఏమన్నా మీరు అధికారంలోకి వస్తే ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఆ గొల్లబామ చీరలు కూడా మొన్న దాకా వెలుగులోకి రాలేదు. అదే కదా మా దౌర్భాగ్యం. 33 ఏళ్ళు మీరు పాలనలో ఉంటారు. ఎవరో పక్క రాష్ట్రం నుంచి సునంద అని ఆవిడ నిజంగా ఆమెకు మొక్కాలే. నువ్వు ఆ ప్రాంతం మీద పుట్టిన అంటావు, అక్కడ అంటావు. ఆయన ప్రాంతంలో పుట్టలేదు, నేను లోకల్ అని, నేను పుట్టిన అక్కడ. సో నేను నిజంగా ఏదైనా జరిగితే నా నుంచే జరగాలి. ఇప్పుడు కూడా ఇంకా వైభవం తీసుకొస్తాను నేను. మా బాస్ ఎక్కడ చెప్తే అక్కడ అంటున్నా. అలా కాకుండా నా పుట్టినీళ్ళు ఇది, మా బిడ్డ వచ్చింది, మా బిడ్డ మాకు అండగా ఉంటుందట, మా బిడ్డను మేము ఆదరిస్తామని మీ వెనకాల నలుగురు తిరగడానికి ధైర్యం చేస్తారు. హరీష్ రావును కాదని తిరిగిన తర్వాత మీరు వాళ్లకు ఇక్కడ కాదు నేను ఇంకో నియోజకవర్గానికి పోతున్నా, మా బాస్ అక్కడికి పోమనంటే ఈ నలుగురు పరిస్థితి ఏంటి? అప్పటికే హరీష్ రావు గారితో వాళ్ళు వ్యతిరేకమైంటారు. ఆ నియోజకవర్గంలో ఆ నలుగురు పరిస్థితి ఏంటి? సిద్దిపేట నేనే పోటీ చేస్తాను, కోదండరామ్ గారు వచ్చి సిద్దిపేటలో పోటీ చేస్తా అన్నప్పుడు నువ్వు పక్క కాన్స్టిట్యున్సీ పోమ్మా గజ్వెల్ అంటే, లేదు అట్టెట్లా పోతాను, నేను పార్టీ ప్రెసిడెంట్, నేను ఎదిరించలేను కదా. పోనీ హరీష్ రావు గారు అక్కడ ఉంటారని కూడా గ్యారంటీ లేదు. సీఎం గారే అక్కడికి రావచ్చు. ఎటు తిరిగినా కూడా ఆ కుటుంబం పైనే మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. ఎస్. హాయ్. ఉన్నత విద్యను అభ్యసించారు, ఆపై విదేశాలలో ఒక ఉన్నత ఉద్యోగం కూడా చేశారు. విదేశాలంటే ఏదో కాదు, ఆస్ట్రేలియాలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగిని కూడా పనిచేసిన ఆవిడ ఎంతో ఎత్తుకు ఎదిగి తనకు జన్మనిచ్చిన తన ఊరికి ఏదైనా చేయాలని ఒక లక్ష్యంతో ఇటీవలే తన పుట్టినింటికి చేరుకున్నారు. ఆపై ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను చూసిన ఆవిడ చెల్లించిపోయి తాను ఒకటి తలిస్తే మరొకటి జరుగుతోందే, తాను ఏదైనా చేయాలా, అయితే అందుకు సహకరించేది రాజకీయమే అనుకున్నారేమో, కానీ అనుకున్న వెంటనే రాజకీయాలకు వచ్చిపోయారు. ఆపై గతంలో తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచి విదేశాలలో ఉన్న తెలంగాణ పార్టీతో కలిసి పనిచేసిన ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు అవగతం చేసుకుని ఏమనుకున్నారేమో, కానీ ఇటీవల కోదండరామ్ గారు స్థాపించిన తెలంగాణ జనసమితి పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీలో ముందుకు కొనసాగుతున్నారు. ఆవిడెవరో కాదు, ప్రస్తుతం సిద్దిపేటలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అదే, మరికంటి భవానీ రెడ్డి. ప్రస్తుతం భవానీ రెడ్డి గారు తెలంగాణ జనసమితిలో కొనసాగుతున్న, అయితే తెలంగాణలో రాష్ట్రంలో ఇన్ని నియోజకవర్గాలు ఉన్నా సిద్దిపేటని ఎందుకు ఎంచుకున్నారు, అక్కడ హరీష్ రావు లాంటి ఒక రాజకీయ యోధునితో ఎలా తలబడబోతున్నారు అన్న పూర్తి వివరాలను భవానీ రెడ్డి గారి నుంచి మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం భవానీ రెడ్డి గారు. నమస్తే. మరికంటి భవానీ రెడ్డి గారు. మరికంటి అంటే ఏందండి? మా సర్నేమ్ అంటే మా హస్బెండ్ హీస్ మరికంటి హనుమంత్ రెడ్డి. సో అత్తగారి పేరు. పెళ్ళైన తర్వాత విదేశాలకు వెళ్ళడం జరిగింది కాబట్టి, పెళ్ళైన తర్వాత పాస్పోర్ట్ తీసుకున్నా కాబట్టి సో ఫ్యామిలీ నేమ్ సర్నేమ్ అక్కడికి వెళ్ళిపోయింది. యాక్చువల్గా మదర్ వాళ్ళదైతే మడుపు, ఎంఏ అక్కడ కూడా. సో హస్బెండ్ పేరు మరికంటి హనుమంత్ రెడ్డి, తను మహబూబ్ నగర్ జిల్లా వాస్తవ్యులు. వాళ్ళ నాన్నగారు కూడా మరికంటి రామరెడ్డి గారు, తను రిటైర్డ్ విఆర్ఓ. సో అట్లా అందుకని మరికంటి. భవానీ రెడ్డి గారికి భక్తిభావం ఎక్కువ అనుకుంటా. భక్తిభావం అంటే మార్నింగే వెళ్ళి ఏదో లింగాలకంతా కూడా పూజ చేశారంటే ఈరోజు. ఏం కోరుకున్నారేంటి? శివలింగాలకంతా పూజ చేసి వచ్చారంట. ఏం లేదు, నా గురించి ఎవరు బలంగా కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలు నెరవేరాలని కోరుకున్నా అంతే. మీ గురించి? నా గురించి నేను ఎప్పుడు కోరుకోలేదు. సో చిన్నప్పటి నుంచి కూడా నా నేపథ్యం చూసుకుంటే కూడా అదే, నా గురించి నేను ఏనాడు మొక్కలేదు. దేవుడి దయ వల్ల నిజంగా అంటే అనుకున్నారేమో, అంటే మేబీ ఐ చూసేనేమో, నేను దేవుడు
ఎంపిక చేసుకున్నారేమో నన్ను, అట్లనే అనుకుంటా. సో ఆయన్నే నడిపిస్తారు, అమ్మవారే నడిపిస్తారు. నా పేరు కూడా భవానీ. నేను అమావాస్య రోజు పుట్టాను. మా ఇంట్లో అష్టమ సంతానం నేను. అంటే మా నాన్నగారికి 4 సిస్టర్స్, తర్వాత మా పెదనాన్నగారు ఉంటే ఆయనకి 2 కూతుర్లు, మా డాడీకి నేను రెండో అమ్మాయి అనమాట. అంటే ఆ టైంలో బలంగా ఎట్లుంటే ఫ్యామిలీలో, వామ్మో మళ్ళీ ఆడపిల్లనేనా. సో అట్లాంటిది మళ్ళీ ఆడపిల్లనే అన్నారు కాబట్టి నేను హ్యావ్ టు సెట్ సమ్ హైట్స్ అనమాట. అంటే ఈ కుటుంబంలో ఎవరు చేయలేని చూపించి, అంటే అమ్మా మా ఇంట్లో ఆడపిల్ల పుట్టి ఐడియల్ అందరికీ, అరే వీళ్ళది రాంగ్ అని చెప్పాలి. ఇప్పటికీ ఇంకా అదన్నీ చేసి చూపించాను. సో నాకు ఒక అక్క తమ్ముడు, ఇట్లా నడుస్తుంది. భక్తి అంటే మా మదర్కి చాలా భక్తి ఎక్కువ. సో తనే అనమాట. మా అత్తయ్య గారు ఈరోజు బొట్టు బయటికి వస్తుంటే బొట్టు పెట్టడం అది కొంచెం అనవాయితీ ఇంట్లో. ముత్తైదు ఉండాలి బొట్టు. అసలు నేనేనాడ తీయాలి. ఆస్ట్రేలియా పోయినా కూడా మనది అదే కదా. ఇప్పుడు కట్టు బొట్టు సాంప్రదాయం. నేను ఈవెన్ ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం పెట్టుకున్నప్పుడు కూడా నేను వాస్ కో ఫౌండర్ దట్. అయితే మాది ఒక 2 ఉంటుండే ఎజెండాలు. ఒకటి మా కాన్స్టిట్యూషన్, ఒకటేమో మన తెలంగాణ సాంప్రదాయాలను, మన కట్టుబొట్టు ఇవన్నీ కాపాడుతూ, మన పండుగలు ఇవన్నీ కాపాడుతూ, రెండోది ఏంటంటే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడడం ఉద్యమం. ఆ రెండిట్లలో ఫస్ట్ది ఖచ్చితంగా మనం నెరవేర్చాలి. ఎందుకంటే మనం ద్రోహం చేయొద్దు, మనం న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయొద్దు. ఇట్లనే బట్టలు వేసుకొని పోయేది ఆఫీస్కి కూడా. వాళ్ళు నన్ను చూసి నేర్చుకున్నారు తప్ప బొట్లు పెట్టుకోవడం నా బట్టలు అడిగి తీసుకునేది వాళ్ళు. బాగుంటుంది. అక్కడ వైట్ పీపుల్ ఉంటారు కదా ఆస్ట్రేలియన్స్. సో వెన్ ఐ వాస్ వర్కింగ్ విత్ లైక్ ఆస్గ్రిడ్, దే యూస్ టు బారో మై క్లాత్స్. తీసుకొని మేము వేసుకుంటాం, ఇది బాగుంది, చున్నీ బాగుంది, ఇట్లా ఈ చీర బాగుంది, కలర్ఫుల్గా ఉంటాయి మన బట్టలు. వాస్తవంగా చాలా మంచిగా ఉంటుంది మనది. సో ఒక డిఫరెంట్, ఒక ప్రత్యేక శైలి మనకు మాత్రమే తెప్పించుకునేవారా మీరు అక్కడికి? ఇక్కడ నుంచి అక్కడికి తెప్పించుకుంటున్నాం. మేము ఆయన వస్తుంటుంటాం కదా, 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వచ్చి పండుగ దసరాకు వచ్చి అట్లా కంపల్సరీ ఎక్కడున్నా దసరాకు మాత్రం వచ్చేది. ఇక్కడ నుంచి వస్తుంటుంది ఆస్ట్రేలియా నుంచి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి. ఉద్యమం ఉధృతమైనాక లాస్ట్ 2 yearsలో అయితే 6 times వచ్చిపోయినా నేను. సో అంటే చలో అసెంబ్లీకి నేను ఇక్కడే ఉన్నా, సాగరహారానికి ఇక్కడే ఉన్నా, మిలియన్ మార్క్ ఇక్కడే ఉన్నా. మనుషులం అక్కడ ఉన్నాం కాబట్టి మనసు అంతా ఇక్కడే ఉంది. అక్కడ భౌతికంగా అక్కడ ఉన్నాం, మంచి టర్మినాలజీలో చెప్పాలంటే. సో భాష కూడా ఎక్కడ కూడా నాకు ఇబ్బంది కాలేదు, ఇట్లనే మాట్లాడేది. ఆఫీస్లో కూడా ఆ ఉద్యోగ ధర్మంలో అక్కడ ఇంగ్లీష్ ఎక్కడ అవసరమో అక్కడనే వాడేది. మిగతా అంతా మళ్ళీ పొద్దున్నేసి మళ్ళీ తెలంగాణ. ఇదే దగ్గర మాత్రం తెలుగు వాడండి, ఇంగ్లీష్ అంటే వస్తుంది, అంటే మధ్యలో వస్తుంది. అంటే కొంచెం నాకు తెలియకుండా పదాలు వస్తాయి అంతేగాని అదర్వైజ్ ఐ వుడ్ లవ్ టు స్పీక్ ఇన్ తెలుగు. ఇంగ్లీషే తడబడుతున్నా నేనే ఇప్పుడు. తెలుగు మాట్లాడడం నాకు చాలా. ఇంగ్లీష్లో ప్రావీణ్యం కాదు, అయ్యో అట్లా అనకండి మీరు, అట్లా అని కాదు. కానీ పల్లెటూరు నేపథ్యం నాది కూడా. కాకపోతే తెలుగులో మాట్లాడితే ఏంటంటే కొంచెం పెద్ద వాళ్ళని కలిసినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటా, తెలుగులో మాట్లాడితే నాది ఏంటంటే కొత్తగా ఏదో ఆపాదించుకొని మాట్లాడుతుంది ఈమె అనుకుంటారు. కానీ నా భాష ఇట్లనే ఉంటుంది. పక్కా తెలంగాణ, పక్కా పల్లెటూరు కదా మాది. జస్ట్ ఒక చిన్న 100 గుడిసెలు 100 ఇల్లులు ఉంటాయి మా ఊర్లో. చాలా చిన్న ఊరు. ఆ ఊరు దాటి రావడమే అఫ్సోస్. అసలు నేను బయటికి రావడమే చాలా గ్రేట్ అసలు. అట్లాంటిది ఇంకా మనం ఇంకా అది వద్దనుకున్నా అది వచ్చేస్తూనే ఉంటుంది. అది మామూలే కదా. ఇంటర్వ్యూలో మరి కొంత ముందుకు మనం వెళ్ళే ముందు ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం, అంటే తల్లిదండ్రుల పేర్లు, మీ స్వగ్రామం ఎక్కడ, మీ పల్లె అని చెప్పారు, అది ఎక్కడ, అసలు ఏ నియోజకవర్గానికి చెందినవారు మీరు, మీ చైల్డ్హుడ్ అంతా ఎలా జరిగింది అనేది ఒకసారి చెప్పండి. మాది మస్తు చెప్తా, మరి మీరు వినాలి. మస్తు వింటారా? సో మాది సిద్దిపేట అగైన్. మళ్ళీ ఇప్పుడు అంటే అప్పుడు ఉమ్మడి జిల్లా మెదక్ ఉండే. మెదక్లో మాది గజ్వెల్ దాటిన తర్వాత మెయిన్ రోడ్ ప్రజ్ఞాపురం వస్తే అది దాటిన తర్వాత కొండపాక అనే మండల్ మాది. ఇట్లా లెఫ్ట్కి లోపలికి వెళ్ళాలన్నమాట. అంటే సిద్దిపేటకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాం, యువతలనే ఉంటాం మేము. మా ఊరు దాటినాకనే సిద్దిపేట వెళ్ళాలి. సో రోజు మేము చదువుకోవడానికి మా ఊరు నుంచి సిద్దిపేటకి వెళ్ళేది. సో నేను చదువుకుంది సెయింట్ జాన్స్ హై స్కూల్ సిద్దిపేట. అక్క, నేను, తమ్ముడు ముగ్గురం కూడా. మా అమ్మ మా నాన్న శారద నాగిరెడ్డి. వాళ్ళు నాన్న చదువుకున్నారు ఆ రోజులలో, తను కూడా ఈజ్ 69 ఎడ్యుకేషన్లో ఉన్నారు. మంచి ఉద్యమకారుడు, బుల్లెట్లు తిన్నారు. అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయింది. వీళ్ళందరినీ జైళ్ళలో పెట్టినరు, 3-4 సార్లు పోయినరు. ఇంకా చదువు వాళ్ళది ఆగిపోయింది. వాళ్ళు చేసింది తెలంగాణ ఉద్యమంలో 69 ఎడ్యుకేషన్లో వీళ్ళంతా. సో గజ్వెల్ గజ్వెల్ అనేది చాలా ప్రాముఖ్యత అనమాట అక్కడంతా. వీళ్ళందరూ కేసీఆర్ గారు వీళ్ళందరూ ఉన్నారు కూడా ఆ ఏరియానే. సో మంచి అక్కడ అందరు ఉన్నారు ఉద్యమకారులు. వాళ్ళు ఆ ఉద్యమం నుంచి అట్లా వచ్చి పాపం ఇక అకాడమిక్ ఇయర్ పోయి ముందుకు పోలేక, జాబులు చేయలేక, సరే వ్యవసాయం ఉంది కదా ఒకరి కింద ఎందుకు పనిచేస్తాం అన్నట్టుగా వాళ్ళు వెళ్ళి అట్లా వ్యవసాయం చేసుకునే క్రమంలో తర్వాత మా మదర్, తను కూడా ఎడ్యుకేటెడ్, తను వరంగల్ నుంచి అనమాట.
తరిగొప్పులు అని వాళ్ళది ఒకటి బైరాన్పల్లి దగ్గర. సో తనతో వివాహం తర్వాత మళ్ళీ మా ఊరికి తీసుకొచ్చి ఆమెకు బాగా చదువుకోవాలని బాగుండేది అనమాట. సో మధ్యలో చదువుకుంటే ఈ కట్న కానుకలు ఇవన్నీ ఇవ్వాలి, మళ్ళీ ఈమె డాక్టర్ అయితే ఆమె డాక్టర్ని తేవాలి, అట్లా అని పాపం ఆమెకున్న ఆస్పిరేషన్ కూడా మధ్యలోనే తుంచేయబడ్డది పాపం. అంటే లేదు నువ్వు ఇట్లా పెళ్లి చేసుకోవాలి, ఎంతకన్నా ఎక్కువ చెప్పారా మీ అమ్మగారు మీకు? ఇవన్నీ చెప్పిను. అంటే నేను చదువుకోవాలనుకున్నా, నా లక్ష్యం నా గోల్ అంతా నేను ఒక డాక్టర్ని కావాలనుకున్నా. సరే మీరు ఇద్దరు పిల్లలు పుట్టిను, నేను కాలేంది మీ రూపంలో చూసుకోవాలి ఆడపిల్లలను. తను ఉమెన్ ఎంపవర్మెంట్కి వాళ్ళు ఆ రోజులలో మా తాతగారు తను పోలీస్ పటేల్ అవన్నీ ఉంటాయి కదా, మాలి పటేల్ అట్లా ఉండే. తను కూడా మళ్ళీ స్వతంత్ర పోరాటంలో ఉన్నారు. సో వాళ్ళు రజాకారులను ఎదిరించి పోరాడిన మంచిగా పోరాటాల గడ్డ అనమాట వాళ్ళది కూడా. సో మా తాతగారికి తను ఎప్పుడు జనాభా లెక్కలు రాయటంలో అన్నిట్లలో మొదటి నుంచి అంతా ఇది మెమైకమే ప్రజా జీవితంలోనే ఉన్నారు అందరు కూడా. మంచి మంచి గడీలు ఉండేవి వాళ్ళు. తరిగొప్పులు అంటే అర్జునులు మంచి ఇదనమాట. అయినా సరే వాళ్ళు ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు, ప్రజల కోసమే పనిచేసిండ్రు వాళ్ళు. సో అట్లాంటి నేపథ్యం ఉన్నామే ఎప్పుడు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేదే ఉంటుంది ఆమెకు. ఫస్ట్ థింగ్ ఏమన్నా అనగానే ఫెమినిస్ట్, తను ఫస్ట్ కార్డ్ తీసుకుంటుంది అంతే, ఇంకా విమెన్ అనగానే దిగిపోతుంది అన్నట్టు తను అట్లా. సో మా నాన్నను కూడా ఆ టైంలో అంత ప్రతికూల వాతావరణంలో కూడా ఎందుకులే ఆడపిల్లలకు చదువులు అనే రోజులలో కూడా లేదు నేను చదువుకున్నా, నా చదువు మధ్యలో ఆగిపోయింది నీ వల్ల, మన పిల్లలనన్నా చదివిపించుకుందామని చెప్పేసి అప్పటే ఆ రోజులలోనే ఇంగ్లీష్ మీడియం పంపించడం. స్కూల్ లేదనమాట మా ఊర్లో, చిన్న ఊరు కదా, ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉండేది. తర్వాత పక్కన మర్పడగానే ఒక ఊరు ఉండేది. సరే ఎట్లానూ ఊరికే పంపించాలి, మర్పడకు పంపిస్తే తెలుగు మీడియం చదువుతారు, సిద్దిపేటకు పంపిస్తే ఇంగ్లీష్ మీడియం చదువుతారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది, మాట్లాడగలుగుతారు. సో అట్లా అని రేపు పొద్దున మంచిగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఒక రూపాయి మల్లెపూలకు కూడా మొగని రీ అని అడగాల్సిన పరిస్థితి రాదు వాళ్ళకి. ఇప్పుడు నేను ఎట్లా డిపెండ్ అవుతున్నానో అట్లా కాకుండా వాళ్ళకు సెల్ఫ్ సఫిషియన్సీ అనేది మనం తెప్పియాలి. మంచి ఉద్యోగాలు వచ్చినాక పెళ్ళిళ్ళు చేయాలి, మంచి ఆదర్శం కావాలన్నమాట తనకి. మీరు ఇంగ్లీష్ మీడియం చదివారా? నేను ఇంగ్లీష్ మీడియం చదివిన. ఎక్కడ చదివారు? సిద్దిపేటలో సెయింట్ జాన్స్ హై స్కూల్ నాది. సో మాది ఫస్ట్ ఒకటే స్కూల్ ఉండేది, వెల్ నోన్. ఇప్పుడు కూడా హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసి మళ్ళీ హైదరాబాద్కి డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఆర్టీసీలో జాబ్లో జాయిన్ అయ్యాను. డిప్లొమా తర్వాత ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి కూడా అప్పుడు ఆ టైంలో ఈసెట్ ఎంసెట్ రెండు రాశాను. రాసినప్పుడు నాకు రెండిట్లలో వచ్చింది. సో అప్పుడు మళ్ళీ అగైన్ ఫైనాన్షియల్ స్ట్రగుల్. ఎంసెట్ అనేది మీకు తెలుసు, మళ్ళీ టాప్ యూనివర్సిటీలనే వచ్చింది ఎంసెట్లో ఈసెట్లో. సో అట్లా ఎంసెట్కి వెళ్తే జాబ్ వదులుకోవాలి, జాబ్ వదులుకుంటే వెనుక అక్క తమ్ముడు నా మీద డిపెండెంట్ అయిపోయాను. ఎందుకంటే నాకు ముందు జాబ్ వచ్చింది, వాళ్ళిద్దరిని చదివించాలి. సో వాళ్ళ చదువులు అయిపోతుంది. అట్లా ఆలోచించి లేదు లెట్స్ జాయిన్ ఈవినింగ్ కాలేజ్ అని చెప్పేసి ఈవినింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి సిద్దిపేటలో జాబ్ చేసేదాన్ని. నా ఫస్ట్ పోస్టింగ్ సిద్దిపేటలో వచ్చింది. సిద్దిపేటలో జాబ్ మార్నింగ్ ఆటోమొబైల్ కదా, మెకానికల్. అది కూడా ఒకటి, మళ్ళీ మన దగ్గర ఇంజనీరింగ్ ఆటోమొబైల్ లేదు, పక్క స్టేట్ పోవాలి అప్పుడు. దానికన్నా మళ్ళీ అప్పుడు అదొక ఛాలెంజ్, మళ్ళీ మన దగ్గర లేదు. ఇక ఆడపోయి మళ్ళీ పేమెంట్లు ఇవన్నీ ఎందుకు, మళ్ళీ ఆడపిల్లని అంత దూరం, ఇక్కడ అయితే జాబ్ ఉండి ఇక్కడ మళ్ళీ ఒక ట్రయల్ ఇయ్యి ఎందుకు పక్క స్టేట్ అయితే మళ్ళీ ఇక్కడే ఉండి 18 hours కష్టపడి కొత్త సబ్జెక్టులు ఉంటాయి 2-3 మాకు ఆటోమొబైల్లో ఉండవు కొన్ని, ప్రొడక్షన్ టెక్నాలజీ అట్లాంటివన్నీ. సో నా ఓన్గా చదువుకొని కాలేజ్లో చదువుకుంది కాకుండా బుక్స్ తెచ్చుకొని చదువుకొని ఎంట్రన్స్ రాయడం జరిగింది. లక్కీగా వచ్చింది అటెంప్ట్లో. తర్వాత సిద్దిపేటలో జాబ్ చేస్తూ మళ్ళీ ఈవినింగ్ హైదరాబాద్ వచ్చి యూనివర్సిటీకి పోయి 9:30 దాకా కాలేజ్ అయిపోయినాక 10కు పక్కనే రూమ్ ఉండేది అంబర్పేటలో, చిన్న రూము. అక్కడికి వెళ్ళేసి అక్క అన్ని రెడీగా పాపం వంట చేసి అక్క అన్ని పెట్టేది, తమ్ముడు రెడీగా ఉండేది. నాకు కొద్దిసేపు తిని మళ్ళీ చదువుకొని మళ్ళీ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6కి లేచి మళ్ళీ సిద్దిపేట జర్నీ. అసలు అట్లా స్ట్రగుల్ ఒక 2 years అది స్ట్రగుల్. తర్వాత అందులోనే తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? తర్వాత ఊర్లోనే, పల్లెటూరులోనే, నాగరెడ్డిపల్లె అని. అప్పుడు నా హస్బెండ్ వచ్చేసి తను ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్లో టీమ్ లీడర్ ఉండే. ఇప్పుడు సైంట్ అంటున్నారు కదా బీవీఆర్ మోహన్ రెడ్డి గారు దాంట్లో. సో దాంట్లో తను టీమ్ లీడర్ ఉండే. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే లైక్ తను చూసిండ్రు, అమ్మాయి నచ్చింది అని చెప్పేసి మా వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. మా వాళ్ళు ఉండే అరే పెద్ద పిల్ల కూడా ఇంకా పెళ్ళికి ఉంది, మేము ఆలోచిస్తాము పెద్ద అమ్మాయిని చేసుకుంటాం. ఆర్యా టైప్ అని కాదు, రోజా అనుకోవచ్చు. సినిమా రోజానా బాంబేనా ఏదో సినిమా ఉంటుంది, రోజానే. అక్కనిస్తామని అంటే చెల్లెని చేసుకుంటా అన్నట్టు. సో మా అక్క పెళ్ళేదాకా ఆగి మళ్ళీ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో నాకు కూడా అనిపించింది, మా పేరెంట్స్ అంటే అక్క పెళ్ళికి ఉంది కదా, సరే అబ్బాయి ఉన్నాడు పెళ్లి పిల్లగాడు, మా ఓనర్ వాళ్ళు సంబంధం చెప్పిన వాళ్ళు వెనక బిల్డింగ్లో ఉండేది, మేము ముందు బిల్డింగ్లో ఉండేది. ఇట్ వాస్ లైక్ కీప్ ఆన్ అబ్జర్వింగ్ మీ అని అనుకున్నారంట. అరే ఇంత కష్టపడుతుంది ఈ అమ్మాయిని చేసుకోవాలి, సుఖ పెట్టాలి, పాపం పొద్దున్న లేస్తుంది ఏంది షెట్లింగ్, అట్లా ఈ వాస్ కీప్ ఆన్ అబ్జర్వింగ్ మీ. 6 months పైగానే చూసి ఉంటారు ఆయన. మీ కష్టాన్ని చూసారా మిమ్మల్ని చూసారా?
కష్టాలను చూసిన అంటే ఒక ఆడపిల్ల అయ్యి కష్టాలను చూసి ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అమ్మాయిని? అంతే మరి ఇక నన్ను చూడాలంటే మా హస్బెండ్ చాలా హ్యాండ్సమ్గా ఉంటారు ఆయన, అట్లా అంటే నన్ను చూసి చేసుకోవాలంటే ఆయన ఇక మరి ఇక హీరోయిన్ చేసుకోవాలి, మనిషిని చూసి చేసుకోవాలంటే ఒక సినిమా హీరోయిన్ చేసుకోవాలి ఆయన ఉన్నదానికి. మీ దృష్టిలో మీ ఆయన హీరోయిన్ కదా, ఆయన దృష్టిలో మీరు హీరోయిన్ గా కనిపిస్తుంటారు. లేదు, నేను లైక్ మీకు కావాలంటే ఫోటోలు పంపిస్తాను. హీస్ లైక్ హ్యాండ్సమ్, ఈజ్ ఏ మోర్ ఓవర్ హ్యాండ్సమ్ అంటే బై హర్ట్, చాలా మంచి వ్యక్తి. అంటే అట్లా ఆదర్శ భావాలు ఉండి కట్నం వద్దు, అమ్మాయి అయితే చాలు, చేసుకుందాం సరే అంటే అట్లా ఆలోచించారు కదా. అరే అమ్మాయి అంత కష్టపడుతుంది, తనకు ఒక మంచి భవిష్యత్తు ఉంది, తను పెళ్లి చేసుకుంటే కొంచెమన్నా నేను పాపం ఆమెని ఈజ్ చేయొచ్చు అంటే చూస్తున్నారు కదా రెగ్యులర్గా. అట్లా అప్రోచ్ అయితే నేను కూడా ఓకే చెప్పేసిన వెంటనే. నన్ను ఇట్లా మరేంటి మీ ఉద్దేశం అంటే లెట్స్ గో ఓకే, కానీ అక్క ఉన్నది ఇట్లా అంటే వీళ్ళు వెళ్ళి అడిగితే మా అక్కనైతే ఇస్తాము, లేదంటే వెయిట్ చేయాలంటే పాపం 2 ఏళ్ళు వెయిట్ చేసిండ్రు. సో పెళ్ళి అయిపోయింది, ఊర్లో మంచిగా మా ఊర్లోనే పెళ్ళి అయింది, ఇంకా అయిపోయింది. హైదరాబాద్లో వచ్చినాము, కాపురం పెట్టినాము, 1 year అయింది, బాబు పుట్టిండు. గవర్నమెంట్ జాబ్ నేను ఆర్టీసీలో చేశాను, ఏపీఎస్ ఆర్టీసీ ఉండే కదా అప్పుడు. నేను డెప్యూటీ సూపరింటెండెంట్, నేను మెకానికల్ ఇంజనీర్. డైరెక్ట్ అంత మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదని ఆస్ట్రేలియాకి ఎందుకు వెళ్ళిపోయారు మీరు? గుడ్ క్వశ్చన్ అగైన్. అంటే ఒక లైఫ్ అనేది ఒక ఏజ్లో, ఒక సర్టెన్ ఏజ్లో నేను ఐ వాజ్ జస్ట్ 23. సో నేను ఆ టైంలో కొన్ని క్యాల్కులేటెడ్ రిస్కులు చేసుకోవాలి. మన గోల్ పెద్దది, బయటికి చెప్పకపోయినా మన గోల్ హై గోల్ ఉంటుంది. ఎట్లా అక్కడెక్కడో ఉండాల్సిన గోల్ని ఆ టైంకి, ఇప్పుడు మనం ఆ టైంకి నేను అక్కడనే నేను ఇది సాధించాలి అది సాధించాలంటే నవ్విపోతారు జనాలు. అరే ఈమె రోజు పోయి ఇట్లా ఎక్కే బస్సు దిగే బస్సు, ఈమెకు ఇంజనీరింగ్ సీట్లు వస్తాయా, ఈమె ఇట్లా జాబ్ చేస్తుందా అనుకునేటోళ్ళ దగ్గర నేను ఎమ్మెల్యే అవుతా, మినిస్టర్ అవుతా, అట్లాంటి గోల్స్ మనం చెప్పలేం కదా. వ్యాపారవేత్తనైతా. చిన్న అనుమానం ఉంది, మీరు జస్ట్ ఐఎమ్ 23 అన్నారు మీరు, అంటే ఆ రోజుకి 23 సంవత్సరాలు నాకు అన్నారు కదా. 10th తర్వాత డిప్లొమా చేశారు, ఓకే. 10th అయిపోయింది, మన 15 years అయిపోతుంది, మన 10th అయిపోతుంది, 18 yearsకి డిప్లొమా అయిపోతుంది. మీరు మళ్ళీ ఏం చేశారు? బీటెక్ చేశారు. 22 yearsకి ఇంజనీరింగ్ అయిపోయింది, 23లో పెళ్ళి అయిపోయింది. 23లో పెళ్ళి అయిపోయింది, 2002లో పెళ్ళి అయింది, అంటే 22. అలా మీకు ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చిందా? నాకు ఇంజనీరింగ్ కాకముందే జాబ్ వచ్చింది, డిప్లొమాలోనే. అది స్టేట్ వైడ్ ఎంట్రన్స్ టెస్ట్, డిప్లొమా బేస్ మీదనే జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూ ఇంజనీరింగ్ చేసిన నేను. ఈవినింగ్ కాలేజ్ 4 years ఉంటుంది ఇంజనీరింగ్. జాబ్ చేస్తూ, అంటే దాన్ని రిజైన్ చేసి ఇక్కడ చేయలేదు, సైమల్టేనియస్ రెండు. అదే నేను అంటున్నా, అంత కష్టం. మీరు అంటే బీటెక్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు? ఫైనల్ ఇయర్లో ఉండగా పెళ్ళయింది. ఫైనల్ ఇయర్ ఉండగానే పెళ్ళయింది. పెళ్ళి కాగానే 1 yearకి బాబు పుట్టిండు. బాబు పుట్టగానే ఇంకా ఆలోచించడం అనమాట. అంటే వాట్స్ బెటర్మెంట్ కోసం ఆల్రెడీ స్ట్రగుల్ ఉండాలి, ప్లస్ ఆ ఏజ్లో కొన్ని క్యాల్కులేటెడ్ రిస్క్స్ అనేవి ఆ ఏజ్లోనే చేయాలి. నేను 35 ఏళ్ళలో 30 ఏళ్ళలో పోయి మళ్ళీ నేను కెరీర్ స్టార్ట్ చేయలేను. ఆ ఏజ్లో పోతే మనం మళ్ళీ బెటర్మెంట్ కోసం నేను మాస్టర్స్ చేయొచ్చు. 25-26లో మాస్టర్స్ అయిపోతుంది, ఇంకా మంచి జాబ్ చేయొచ్చు అక్కడ. వై షుడ్ ఐ లిమిట్? నేను సంపాదించేది ఇక్కడ నాకు ఆ టైంలో బేసిక్ ఎంతో 6,000-7,000 ఉండేది. సో దాంట్లో ఒక సొంత ఇంటి కళ అనేది ఉంటుంది. మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఎట్లా ఆలోచిస్తారు, నేను ఎట్లా ఆలోచించేది అనేది అక్కడే డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఒక లైఫ్ లాంగ్ కష్టపడితే ఒక ఇల్లు కట్టుకోవచ్చు, ఒక కారు కొనుక్కోవచ్చు, అట్లా ఆలోచిస్తారు అందరూ. సో మంచిగా ఉన్నప్పుడు ఎందుకు రిస్క్లకు? వై వుడ్ యూ గో? ఇల్లులు కట్టుకోవాలి, కార్లు కొనాలి, ఇల్లులు కట్టాలి అంటే బయటికి పోవాలి. నాలాగా అందరికి ఇల్లులు కట్టియాలి అనుకున్నప్పుడు బయటికి పోవాలి. అలా వెళ్తారు ఎవరైనా? అందరికి ఇల్లులు కట్టించాలి నేను వెళ్ళి అనేది ఎవరు అనుకుంటారా? అట్లా అని కాదు. ఇప్పుడు మనం ఒకటే కాదు, ఎన్వైర్న్మెంట్ అంటే మనం సంఘజీవులం, మనం మనుషులం కదా. ఇప్పుడు మనం చెట్లమో పశువులమో పక్షులమో కాదు, మనం మనుషులము. అంటే నేను హ్యాపీనెస్ అనేది నాతోనే ఉంటుంది అని నేను అనుకోను. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నప్పుడు, ఎన్వైర్న్మెంట్ హ్యాపీగా ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ మన పైన ఉంటుంది. ఇంకా డబుల్ హ్యాపీనెస్ ఉంటుంది. అరే అట్లెందుకు, వాళ్ళు అట్లెందుకు, మనం ఇట్లా. సో వాళ్ళకి అవకాశం లేదు. నేను బయటికి పోయి, ఇప్పుడు మా అక్క ఎంఎస్సి, ఆమెదంతా ఎంఎస్సి కెమిస్ట్రీ, అట్లా తనంతా డిఫరెంట్. తను బీఈడీ చేసి తను టీచర్ ఉద్యోగం. వాళ్ళు ఇంకా అంతగా ఆలోచిస్తారు, కన్ఫైన్డ్ గిరిగీసుకొని అందులోనే ఆ కంఫర్ట్ జోన్లోనే ఉంటుంది. తను అందులోనే ఎంతసేపు టీచర్ నుంచి లెక్చరర్ అవుదామా, ప్రమోషన్ తెచ్చుకుందామా, తను అట్లనే ఉంటుంది. ఫ్యామిలీ అట్లా ఉంటుంది. తమ్ముడు ఉండి తను బిజినెస్ మైండ్, డిగ్రీ తర్వాత చదువు ఆపేసిండు. ఇంకా నేను ఎక్సెల్ కావాలంటే నేను ఉన్న దాంట్లో మా ముగ్గురిలో నేను అనుకున్నది, మా అమ్మగారిని కోరికలు కానీ ఏమన్నా, మా హస్బెండ్ ఇటు సైడ్ ఏమైనా నెరవేర్చాలంటే, అత్తగారి కానీ ఇవన్నీ నెరవేర్చాలంటే, కుటుంబ సభ్యుల సంతోషము, వారిని బాగా ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు మా మామగారికి 6 చెల్లెళ్ళు, అటు సైడ్ చూసుకుంటే 2 తమ్ముళ్ళు, మా అత్తగారికి 3 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, మా అమ్మ వాళ్ళని చూసుకుంటే ఒక అక్క, ఒక ఇట్లా, మా నాన్నని చూసుకుంటే 4 చెల్లెళ్ళు, అట్లా ఒక అన్న, అందరూ ఉన్నారు. అంటే మనం ఫ్యామిలీలో ఒక్కరం పోతే నిజంగా కూడా అంటే
వాళ్ళకున్నంతలో వాళ్ళు ఉన్నారు. అంటే మీరు అక్షయ పాత్రలా మారిపోవాలనుకున్నారు. ఒకరం ఆబ్వియస్గా ఒకరు చేస్తే అంటే ఏదున్నా చిన్నది ఏదన్నా ఉన్నా కూడా ఆ ఆఫీస్ చుట్టూ తిరగడం, ఈ ఆఫీస్ చుట్టూ తిరగడం, మనకెందుకు ఈ కర్మ, మన దానిలోనే ఒక మంచి బెటర్మెంట్ పొజిషన్లో మంచి పొజిషన్ ఉంటే అందరినీ సాల్వ్ చేసుకోవచ్చు కదా, అట్లీస్ట్ మన ఈ పరిధిలో ఉన్న కాడికి మనం సాల్వ్ చేసుకోవచ్చు కదా. సో అట్లా ఆ దిశగా ఆలోచించి నేను ఆస్ట్రేలియా పోయినా, అక్కడ మాస్టర్స్ జాయిన్ అయినాక మళ్ళీ అక్కడ గవర్నమెంట్ జాబ్, నాకు మళ్ళీ అదొక ఛాలెంజ్, జాబ్ ఆఫర్ వచ్చింది. నేను అనుకున్న ఆస్ట్రేలియాలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో నేను మాస్టర్స్ ఆపేసిన. ఇంకా నాకు అక్కడ చూసుకుంటే డాలర్స్ లాగా 100K శాలరీతోని నేను లైక్ అది చూస్ చేసుకుంటే ఐల్ బి టాప్ ఇన్ ఆస్ట్రేలియన్ కమ్యూనిటీలో ఉన్న ఆడవాళ్ళలో నేను హైలీ పెయిడ్ ట్యాక్స్ ఉమెన్ అవుతా అక్కడ కూడా మళ్ళీ. సో చలో టేక్ దిస్ ఆపర్చునిటీ, విల్సి మంచిగా ఉన్నది జాబ్, కంటిన్యూ చేద్దాం. మాస్టర్స్ అనేది మళ్ళీ ఎట్లా పార్ట్ టైం అయినా చదువుకోవచ్చు, ఎట్లనైనా చదువుకోవచ్చు. చదువు అనేది ఇక్కడికి వచ్చినా ఇప్పుడైనా నేను ఐ క్యాన్ డూ ఆటోమేషన్లో అన్నో కంటిన్యూ చేసుకోవాలంటే చదువుకోవచ్చు ఎట్లా. సో జాబ్ అనేది మంచి ఆపర్చునిటీ అని జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా అక్కడ అయిపోయింది నా కుటుంబము నేననే పరిధి దాటి సొసైటీ ఇట్లా. అంటే మన ఏజ్ పెరిగిన కొద్దీ మన ఆలోచన విధానం పెరుగుతుంది. అప్పటికే ఈయన కేసీఆర్ గారు 2001లో అయినా మళ్ళీ బై ఎలక్షన్కి పోవడము, మా ఇంటి నుంచే మళ్ళీ అది కూడా వీళ్ళందరూ అప్పుడు టీడీపీలో ఉన్నారు, అందులో ఉన్నోళ్ళు, మన స్పీకర్ గారు అయితేంది, వాళ్ళైతేంది, ఇంకా వేరే పార్టీలో అన్ని పార్టీల నుంచి ఉన్నారు అందరూ. సో వాళ్ళందరూ ముందుకు వెళ్ళాలి, టీఆర్ఎస్తో కలిసి పనిచేయాలన్నప్పుడు వీళ్ళకి ఒక రిమోట్ ఏరియా కావాలి, మీడియాలో పడొద్దు, పక్క పార్టీలో నుండి పనిచేస్తే మీ మీడియా ఊకుంటుందో ఊకోదుగా దుమ్మెత్తిపోస్తారు. మాదొక చిన్న పల్లెటూరు, మా చిన్న ఇల్లు, మా ఇంట్లో షెల్టరు వాళ్ళకి. తెలంగాణ అగైన్ మళ్ళీ మా నాన్న కూడా ఏం హెజిటేట్ అవ్వలేదు, సరే పార్టీ పెడుతున్నారు మంచిగా, వీళ్ళు క్యాంపెయిన్కి వచ్చిండ్రు, నా బాధ్యత వీళ్ళందరినీ కాపాడుకుందాము. రోజుకు ఒక 5 అంబాసిడర్ కార్లు ఇంటి ముందట ఉండేది. మాకున్నంతలో కూడా మేము అన్నం పెట్టలేకపోతే మొక్కజొన్న చేనులో మొక్కజొన్న కంకులు తెచ్చి కాల్చిచ్చేది. అవన్నీ చూస్తూ పెరిగినాం అనమాట నేను ఆ టైంలో 2001లో కూడా. అంటే పోరాటం మళ్ళీ అది కూడా అంటే మంచి కోసమే కదా మా నాన్న చేస్తున్నాడు. సో స్వతహాగా పరోపకారం ఇదం శరీరం అన్నట్టుగా మొదటి నుంచి అదే సామెత, సింపుల్. మనం ఎదుగుతూ 10 మంది మన నీడలో ఎదగాలి, అదొక్కటే అనమాట. మా నాన్న మొదటి నుంచి కూడా పాటిస్తున్నారు అందరు ఇప్పుడు. అంటే అందరి గురించి మనకు అనవసరం. అంటే నేను ఐడియల్గా ఉండాలనుకున్నా కదా, ఐడియల్గా ఉండాలనుకున్న వాళ్ళు మనం ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు మనం చేసి చూపిస్తే ఆచరణ ఇది సాధ్యమే, ఇట్లా కూడా ఉండగలుగుతాం మనము అనేది ఒక ఎగ్జాంపుల్. మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత మీ హస్బెండ్ కూడా వచ్చారు ఆస్ట్రేలియా? ఇద్దరం కలిసే వెళ్ళినాం. అబ్బో ఏనాడు కూడా పాపం మా ఆయన నన్ను వదిలిపెట్టి ఉండలేదు, నేను ఆయన వదిలిపెట్టి ఉండలేదు. ఇప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను సిద్దిపేటలో ఉంటున్నా, కంప్లీట్గా అక్కడే ఉంటున్నా. తనే పాపం నిన్న వీకెండ్ తను అక్కడికి వచ్చిండ్రు, అంతే. ఇంకా తప్పదు కదా ఒక ప్రజా జీవితం. 11 years ఉన్నాము. 8 years నేను ఒకటే కంపెనీకి పనిచేసిన. తర్వాత విఆర్ఎస్ పనిచేశారు, ఆస్గ్రిడ్ అని, ఇట్స్ ఎలక్ట్రిసిటీ కంపెనీ అగైన్. సో డిప్లొమా ఇన్ ఆటోమొబైల్, మళ్ళీ ఇంజనీరింగ్ మెకానికల్ చదివింది ఐటీ, మళ్ళీ పోయి ఎలక్ట్రికల్ కంపెనీ. మళ్ళీ ఇండియాకి వచ్చినాక మళ్ళీ నేను సివిల్ సైడ్ వచ్చిన, కన్స్ట్రక్షన్ ఫర్మ్ అది పెట్టుకొని ఇటు వచ్చిన. సో అక్కడ ఉన్నప్పుడే ఇంకా ఉద్యమం ఇక్కడ ఉధృతం అవుతూ ఉంది. సో మనసంతిటే ఏం చేయాలి, ఉండాలా పోవాలి. మా హస్బెండ్ కూడా సింగిల్, వాళ్ళకి ఒకటే బాయ్ అనమాట, మేల్ బాయ్. సో హస్బెండ్ వస్తే ఇట్లా అత్త మామలను చూసుకోవచ్చు, అమ్మ నాన్నని చూసుకోవచ్చు, మళ్ళీ ఫ్యామిలీతో ఉండొచ్చు. మనం అనుకున్నది అయితే గోల్ రీచ్ అయినాం. సరే ఆస్ట్రేలియా పోవాలి, మంచిగా సంపాదించుకోవాలి, ఇల్లులు కార్లు బంగ్లా అన్నీ అయిపోయినాయి. సో వాట్ నెక్స్ట్ అంటే మనం కూడా అప్పటి నుంచి కూడా మళ్ళీ సర్వీస్ ఎక్కడ వదలలేదు. ఆడున్నా కూడా నేను కో-ఫౌండెడ్ ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం, మళ్ళీ తర్వాత TDF అనేది ఒకటి ఉంది, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని. లైక్ నేను ఆస్ట్రేలియాలో అక్కడి నుంచి కూడా పనిచేసిన. ఇక్కడ మాకేంటంటే అన్ని కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఇంత అనుకొని మనిషికి ఇంత ఇలా కంపల్షన్ ఏం లేదు. ఇట్స్ మన ఏమంటారు ఆర్గనైజేషన్ NGOలా అనేసి అది కూడా. సో వచ్చి వాలంటరీగా మనిషికి డబ్బులు వేసుకొని మాకు కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. సంకల్ప్, భారతి, జై కిసాన్ అని మంచి ప్రోగ్రామ్స్ తీసుకొని ఇండియాలో ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళు పోయి ఆ ఊర్లలోకి పోయి, ఇప్పుడు స్టాప్ సూసైడ్స్ అని పాపం రైతులు చనిపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడము, మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం, ఆ కుటుంబంలో నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వడం, వాళ్ళు ఏదైనా పని చేసుకుంటామంటే వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి ఆ పని అప్ప చెప్పడం, ఇట్లాంటి చాలా చేసాం అనమాట. మంచి సేవ, ఒక బేస్ మంచిగా చేసుకున్నాను నేను. అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ డెవలప్మెంట్కి ఈయన పార్టీ పెట్టినప్పుడు కూడా, మన కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా 1999లోనే మాది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది జయశంకర్ గారి చేతుల మీదుగా అది అమెరికాలో పురుడు పోసుకుంది. తర్వాత అన్ని కంట్రీస్కి వాకింది. తర్వాత నేను 2004లో నేను యాక్టివ్ అయినా ఆస్ట్రేలియా పోయినాక. సో ఇండియాలో ఉన్నంతసేపు ఇదే చట్రం, సంసారము, ఇల్లు, పిల్లలు, ఇదే కదా చట్రంలో ఉండే. అక్కడికి పోయినాక ఏంటంటే టైం దొరికింది, భర్త ఒక్కడే, అత్త మామలు ఉండరు, అమ్మ నాన్న ఉండరు. ఆ టైం అంతా చలో సమాజానికి ఇద్దాము. అక్కడ ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంకి ప్లస్ ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరంకి నా సేవలు అందించిన.
సో ఇక్కడ నుంచి వచ్చే ప్రతి వాళ్ళకి అక్కడికి స్టూడెంట్స్ వస్తారు కదా, వాళ్ళకు ఒక గైడెన్స్, అంటే మీరు బ్యాంక్ అకౌంట్ ఇట్లా ఓపెన్ చేసుకునే దగ్గర నుంచి ఈ కాలేజ్ ఇట్లా ఉంటుంది, మీరు ఇట్లా పోవాలి, తర్వాత జాబ్ ఇక్కడ చేసుకోవాలి, జాబ్స్ చూపించడము. కొందరికైతే షెల్టర్, అంతెందుకు మన వాళ్ళందరూ మన ఇంట్లో ఉన్నోళ్ళే వచ్చి, సిడ్నీ అంటే భవానీ అట్లా ఒక పేరు నాకు, సిడ్నీ అంటేనే భవానీ ఉంది. మన వాళ్ళందరంటే ఎవరు వచ్చేవారేంటి మరి? తెలంగాణ నుంచి ఎవరైనా సరే, మన మండలి చైర్మన్ స్వామి గౌడ్ గారైనా, రసమని బాలకిషన్ గారైనా, వీళ్ళు ఒక ప్రోగ్రామ్స్కి అట్లా వస్తుంటారు కదా, ఉద్యమంలో కలిసి పనిచేస్తున్నాం అప్పుడు అందరము. స్పీకర్ గారైనా, ఎవరు వచ్చినా, కవిత గారు వచ్చినా, ఎవరు వచ్చినా అందరికీ వచ్చిండ్రు. నేను అప్పుడు ఇండియాకి వచ్చినా, నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారు తను, అంటే మంచి అందరికీ సత్సంబంధాలు. వీఆర్ ఇన్ ఎడ్యుకేషన్, అందరం ఉద్యమంకి పనిచేస్తున్నాం. మేము అక్కడ నుండి మా వంతు కూడా తోడ్పాటు అందించడము, కాన్సులేట్ జనరల్ దగ్గరికి పోయి మేము కూడా బలంగా మా వాణి వినిపించడం. చూడండి, ప్రపంచ దేశాలు అన్నీ అడుగుతున్నాయి, ఒక ప్రాంతం వారు బలంగా వాళ్ళ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇయ్యరు? సో కాన్సులేట్ జనరల్ ద్వారా ఇండియన్ మన ఇక్కడికి పంపించడం, ఎంబసీకి, మన ఎంబసీకి పోయి ఇవ్వడము, తర్వాత ప్రెసిడెంట్ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి ఇవన్నీ మా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, పంపించడం. సో ఇవన్నీ చేసినాం అనమాట. సో ఓవర్సీస్కి అక్కడ పెట్టి మేము ఒక శాఖని ఇట్లా పెట్టుకొని, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు వచ్చినా భవానీ అనేది ఒకటి ఉండాలి అక్కడ, అట్లా అట్లా పెట్టుకొని చాలా హెల్ప్ చేసినాం అనమాట. అప్పుడు ఎట్లా అంటే అసలు మన వాళ్ళు జై తెలంగాణ అనడానికి కూడా ఇబ్బంది పడేటోళ్ళు ఆ టైంలో. ఎందుకు అంటే ఉమ్మడి రాష్ట్రం కదా, సో అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏం అవసరము, అనవసరంగా జై తెలంగాణ అంటే ఆంధ్రోళ్ళు కూడా ఉన్నారు పక్కన, వీళ్ళతో పెద్ద ప్రాబ్లము ఎందుకు అని. మేమేం చేసేది, వీకెండ్ అన్నీ వండుకపోయి ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టేది, వనభోజనం అనో, వినాయక చవితినో, ఇది నవరాత్రులనో, బతుకమ్మనో పెట్టేసి, ఇక బతుకమ్మకు పిలిచి బతుకమ్మలు వేసుకుపోయి పాటలు పాడి భోజనం పెడితే అట్లా జనాలను లాగడము. తర్వాత వన్స్ 2009లో అనౌన్స్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి, ఇంకా అప్పటి నుంచి రావటం మొదలైనరు జనాలు. సో 25 ఫ్యామిలీస్ నుంచి అది 100 ఫ్యామిలీస్, 1000 ఫ్యామిలీలు ఇట్లా జమ అయ్యి ఇప్పుడైతే లెక్కలేనంత మంది. ఇక తెలంగాణ వచ్చిన ఫస్ట్ డే అనౌన్స్ అయింది, ఇక ధూమ్ధామ్ చేసుకున్నాం మేము, మామూలుగా కాదు ఇక అక్కడ. సో అంటే అంతవరదాకా అటా ఇటా ఉన్నోళ్ళు కూడా చలో వచ్చేసింది ఇటు రావటం, అట్లా బలంగా మాత్రం ఉద్యమాన్ని మంచిగా అక్కడ నుండి కూడా మేము తీసుకెళ్ళగలిగినాం అందరి దగ్గరికి. ఒక స్థాయికి చేరుకున్నాక, మీ సాచురేషన్ స్థాయికి మీరు అనుకున్న స్థాయికి చేరుకున్న తర్వాత ఆస్ట్రేలియా నుంచి మీరు ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చి రాగానే మరి అంటే మీ కుటుంబ వ్యవహారాలు మీరు చూసుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నారు? నేను ఎక్కడికి పోలేదు, ఫస్ట్ రాగానే కుటుంబంని చూడలేదు, ఏం చూడలేదు. కేసీఆర్ గారిని కలవడానికి వెళ్ళినాం, కేసీఆర్ గారిని కలిసినాము. ఎప్పుడు వచ్చారు మీరు ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి? నేను 2015లో వచ్చాను. పూర్తి స్థాయిలో ఫార్వర్డ్ వచ్చేసి మరి ఇట్లా మీరు సుదీర్ఘ పోరాటం తర్వాత మీరు ఇట్లా ముఖ్యమంత్రి అయినరు, అభినందనలు తెలిపాలి కాబట్టి మనం చాలాసార్లు కలిసినాము. ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయినరు, వచ్చినాము, కలుస్తున్నాము. వెరీ గుడ్, మంచి ప్రోగ్రామ్స్ చేయండి, మంచిగా చేయండి, ప్రజల మన్నలను పొందే దిశగా మనం చేద్దాము, మీతో మేము ఉంటామంటే లేదు మిమ్మల్ని అందరినీ నేను పిలుస్తాను, మనం ప్రవాసీ దివస్ చేసుకుందాము, పాలనలో ఎన్ఆర్ఐలు కూడా భాగస్వామ్యం కావాలి, ఉద్యమంలో మీరు లేకుంటే ఉద్యమమే లేదు, ఇట్లాంటివన్నీ చెప్పిండ్రు. మంచిది అనుకున్నాము, బాగానే ఉంటుంది కదా, మంచిగానే ఉంటుంది అనుకున్నాము. కోదండరామ్ సార్ గారిని కూడా కలిసినాము, అందరినీ కలిసినాము. అంటే ఉద్యమంలో ఎవరెవరు మంచిగా పాత్ర ఉన్నదో అందరినీ కలిసినాము. కోదండరామ్ సార్తో కూడా ఉన్నాము. తర్వాత వెంటనే ఇక వన్స్ స్టార్ట్ అయినాయి ఇక ఒక్కొక్కటి. అంటే జనాలు కూడా వ్యతిరేకత మొదలైంది జనాలలో కూడా. అరే ఇదేం పథకము, అదేం పథకము, మనమేమో వరల్డ్ తెలుగు ఉత్సవాలను మనకేమో పిలిపించి ప్రపంచ తెలుగు మహాసభలను మీరు ప్రొటెస్ట్ చేయండి, బ్యాన్ చేయండి, అక్కడ కాకుండా చేయండి అని మనకు పిలిపిస్తే మనమందరం నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని, నల్ల రిబ్బన్లు కట్టుకొని, తలలకు పోయి రోడ్ల మీద ఆవాజ్ దో అమేక్ అనుకుంటా బ్యాన్ తెలుగు మహాసభలు సిగ్గుచేట అనుకుంటా మనం ప్రొటెస్ట్లు చేస్తే, మరి నగరం నడిబొడ్డున మళ్ళీ అవే అన్ని కోట్లు 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి అవే తెలుగు మహాసభలు పెట్టి అదే ఆందోళనలు పిలిచి ఇంకా మొదలైందనమాట అంతా. ఇక ఒకటెనుకొకటి అన్నీగా అంటే నాట్ డూయింగ్ దిస్ ఈజ్ నాట్ తెలంగాణ అని మాకు అర్థమైంది. మళ్ళీ కోదండరామ్ గారి దగ్గర పోయినాం. సార్ 2009 నుంచి అయితే మీ వెంటనే ఉన్నాం మేము, ఇట్లా జరిగింది, ఆయనను అడిగి ఇది కూడా మా విజన్ కూడా చెప్పొచ్చినాము, ఓకే అన్నారు. కానీ జరిగేటివన్నీ వేరేలాగా జరుగుతున్నాయి సార్, మీరు ముందే ఇప్పుడు తప్పదు సార్, మీరు మళ్ళీ ఏదైనా ఉద్యమించాలనేమో మనం. అదంటే లేదమ్మా, ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడ్డది, ఒక 1-2 ఇయర్స్ ఇద్దాం టైము, చూద్దాం మనము జరుగుతున్నాయి ఏంది అంటే తలొగ్గుతున్నాడా, ఏమైనా ఒత్తిళ్ళకు లోనవుతున్నా, ఏం జరుగుతుంది చూద్దాం. ఇప్పుడు మనం ఏం అల్లరి చేసినా మన దాంట్లో మనం పల్సన్ అయిపోతాము, మనం జస్ట్ వాచ్ డాగ్ లాగా ఉందాము, అది ఇది అనుకుంటా సార్ జరిపిండు అనమాట. మేము అప్పుడే సెన్స్డ్, ఏదైతే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో ఉన్న వీళ్ళు మేధావులు, ప్రొఫెసర్స్, వీళ్ళందరూ మా వాళ్ళంతా ఒక రేంజ్ అనమాట. వీళ్ళంతా పెద్దోళ్ళు
ప్రొఫెసర్లు రిటైర్డ్ వాళ్ళు అవి కూర్చుంటారు, వాళ్ళకి ఏం పని ఉండదు, ఇక పొద్దంతా జరిగేది నిశ్చితంగా చూసుకుంటూనే ఉంటారు వాళ్ళు. మేము అందరం కూడా పెడదాం సార్ పార్టీ పెట్టండి మీరు అంటే కూడా వద్దు ఆగండి ఆగండి అని చెప్పేసి అనివార్యమైనప్పుడే మా సార్ పార్టీ పెట్టడం జరిగింది. ఇక ఇంతకన్నా ఇక మేము మన యాక్టివిస్ట్గానే ఉంటే ఎక్కడికక్కడ మనం నిరసనలు చెప్తుంటే అరెస్టులు చేస్తున్నారు. పొలిటీషియన్గానన్నా పోతే పొలిటికల్ పార్టీగానన్నా పోయి ఒక పార్టీ ప్రెసిడెంట్ అంటేనన్నా ఇంకా మనకు ఉంటుంది, మనం ఎంపియాలి. అందుట్లో కాన్స్టిట్యూషనల్ పవర్లో మనం ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం అనేది ఇక మేము డిసైడ్ అయిపోయినాం. ఇక ఇట్లా ఉద్యమించుడు ఇక చెప్పుడు ఇదంతా ఇంటలేరు. ఇక వాళ్ళు మనం ఏదైనా మార్పు తీసుకురావాలన్నా ఏదైనా చేయాలన్నా కాన్స్టిట్యూషన్ ఏమైనా అమెండ్మెంట్స్ జరగాలన్నా ఏమైనా చేయాలన్నా మనం అందరం కాన్స్టిట్యూషన్ పవర్లలో ఉండాలి. కాన్స్టిట్యూషనల్ పవర్లకు రావాలంటే పార్టీ ఉండాలి, చట్టసభలో ఉంటేనే సాధ్యమవుతుంది. పార్టీ పెట్టుకుందాము సరే వచ్చేసినాం. వచ్చిన తర్వాత మరి ఇక సార్ అడగడం జరిగింది. చాలా జరిగినాయి, ఇది ఒక్కటే కాదు. రాజకీయాలు రావద్దు అనుకున్నాం యాక్చువల్గా, ఇట్లనే ఉండి చూసుకుంటుండి సలహాదారుగానే ఉందాం. మీరు కోరుకున్న తెలంగాణ రాలేదనే ఏకైక ఉద్దేశంతోనే కేసీఆర్ గారిని విభేదించుకొని కోదండరామ్ గారి దగ్గరికి వెళ్ళాను అంటారు అంతే. ఇప్పుడు మనం అనుకున్నది వేరు, మనము నిజంగా మీరు ఆశించిన తెలంగాణ రాలేదు, ఇది కాదు మనం అనుకున్నది వేరు. మీరు ఆశించింది ఏంటి? అదే మన అస్తిత్వం కోసం, మన అంటే మన వేష భాషలో ఏంటి అస్తిత్వం అంటే ఏంది అసలు? మన తెలంగాణ అనేది మనది ఏంటిది, మన గడ్డకు ఒకటి ఉంది, మన దానికి ఒకటి నిర్వచనం. తెలంగాణ అంటే నా తెలంగాణ కోటి రతనాల వీణాన ఆ రోజే అన్నాడు ఆయన. మనం కొన్ని నిర్దిష్టంగా పెట్టుకున్నాం, ఈ ప్రాంతం ఇది ఈ ప్రాంతం ఇది అని. నువ్వు ఏ ప్రాంతాలు లేదు ఏం లేదు అంత గంపగుత్తలాగా చేసి స్వయం పాలన అనుకున్నాము, స్వయం పాలన లేదు, నీ కుటుంబ పాలన అయిపోయింది. తర్వాత సామాజికం అనుకున్నాము, ఆర్థిక సమానత్వం. స్వయం పాలన అనేది సాధ్యం అవుతుందంటారా భారతదేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో? ఎందుకు కాదు, ఎందుకు కాదు? ఇప్పుడు నేనున్నానండి, నాకేదన్నా ఉందా? ప్రజాస్వామ్యబద్ధంగా పాలకులు పరిపాలించాలి కానీ పరిపాలించడం జరుగుతుంది కానీ స్వయం పాలన అంటే ఎవరికి వారు స్వయం పాలన అంటే ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజల మనసెరిగి పాలకులు పరిపాలించాలి. అది ప్రజాస్వామ్యబద్ధంగా అంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా స్వయం పాలన అంటే ఎవరికి వారు పాలించుకోవడం, ఎవరికి వారని కాదు. ఐ మీన్ మనం అనుకున్న ఏమైతున్నాయో మన కార్యాచరణ, మనది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమైతున్నాయో, తెలంగాణ వస్తే ఇది చేయాలి ఇది చేయాలి ఇవన్నీ అనుకున్నాము. సో దీన్ని ఆమోదించబడేటట్టు, ప్రజల చేత ఆమోదించబడేటట్టు పాలన అందించాలి. ప్రజలకు ప్రజల పాలన, అదే ప్రజల పాలన అవుతుంది. అప్పుడు ప్రజల పాలన అంటే స్వయం పాలన అంటే మీ నిర్వచనం వేరు నా నిర్వచనం వేరు, అదే అనమాట. సో ఇక్కడ మనం పెద్ద విభేదించాల్సింది లేదు, ఏమీ లేదు, ప్రజాస్వామ్యబద్ధంగానే. కానీ కుటుంబ పాలన అయితే కాదు మనం అనుకున్నది. ఓకే, తర్వాత ఏమనుకున్నాము? సమానత్వం అన్నాము. సమానత్వం అంటే ఆర్థికంగా సామాజికంగా ఇప్పుడుందా? లేదంటారా? రిచ్ ఈస్ గెట్టింగ్ రిచర్, పూర్ ఈస్ గెట్టింగ్ పూర్. ఇక్కడ ఎక్కడుంది చెప్పండి? ఏమన్నా తెలంగాణ ఇది కాదు మనం అనుకున్నది. అవన్నీ కూడా కాకుండా దానికి ఒక నిజంగా కూడా అట్లా అనుకున్న తెలంగాణను వీళ్ళే పక్కదో పట్టించిండ్రు, ఎప్పుడో ఏనాడో పట్టించిండ్రు. మేము అందరం చూస్తూనే ఉన్నాం ఇదంతా కూడా. అరే మనం ఇట్లా అనుకున్నాం కదా, దీన్ని మళ్ళీ నీళ్లు. తెలంగాణ వచ్చిన తర్వాత నాటి నుంచి రాజకీయ ముఖ చిత్రాల్లో లేని వారంతా కూడా ఈరోజు చట్టసభల్లో కనిపిస్తున్నారు కదా. వాళ్ళందరికీ మంచి లైఫ్ వచ్చినట్లనే కదా రాజకీయంగా. అదే కదా మరి అంటే ఎందుకు అదే కదా లైఫ్ వచ్చింది అంటే ఇక మీరే చెప్పిండ్రు. అదే లేని వాళ్ళు కూడా అన్నారు. మరి అదే దౌర్భాగ్యం మనది ఇప్పుడు. అంటే ఉంటే నీకు కష్టాలు సుఖాలు తెలిస్తే నువ్వు ప్రజలు అనుకున్న పాలన అందించగలుగుతావు. నువ్వు ప్రజల మధ్య నుంచి నాయకుడివి అయితే నీ ప్రజల సుఖ సంతోషాలకు నువ్వు ఎట్లా చేయాలి, వాళ్ళకి ఏం అవసరం అనేది నీకు తెలుస్తుంది. నువ్వు గాలివాటంగా కొట్టుకొచ్చి 4 డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి నువ్వు మంత్రినైతా ఎమ్మెల్యేనైతా అని వాళ్ళ అసలు విలువలు లేని రాజకీయాలు ఇవి చెప్పాలంటే. నిజంగా కూడా ఐ ఫీల్ సారీ టు సే దిస్. ఒక్కరికి కూడా ఏమన్నా విలువలు ఉన్నాయి? ఎట్లా ఒక పార్టీ నుంచి ఒకరు ఎన్నుకోబడినాక ఒక పార్టీ నుంచి ప్రజలు నిన్ను ఎన్నుకున్న తర్వాత నువ్వేంటి ఆ పార్టీకి దానికి కట్టుబడి ఉండి పనిచేయాలి. ఓడిపోయినా కూడా నువ్వు నిబద్ధతతో నువ్వు వెయిట్ చేయాలి, నువ్వు ఉండాలి, నువ్వు ప్రతిపక్షంలో కూర్చోవాలి. నువ్వు 5 ఏళ్ళు అయినాక మళ్ళీ ఏంది ఇది ఎవరు గెలిస్తే వాళ్ళు అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోవడము. నువ్వు అసలు నీ ప్రజల ఆకాంక్ష వేరు, నువ్వు చేసేది వేరు. ఇక్కడ నిన్ను ఒకదానికి ప్రజలు ఏం ఆకాంక్షిస్తారో ఆయన ఏం చేస్తున్నారు అంతే కదా. ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు నన్ను అనుకొని కోదండరామ్ గారి పార్టీలో ఉన్నా. నేను గెలిచింది అనుకోండి, మీరు ఇంకో పార్టీ XYZ పార్టీ ఉందనుకోండి, నేను మీ వైపు వచ్చిన అనుకోండి, నేను ఎట్లా సాటిస్ఫై చేస్తా వాళ్ళని? వాళ్ళు ఏమనుకున్నారు? నా మేనిఫెస్టో చూసిర్రు. ఇక్కడ కోదండరామ్ గారి మేనిఫెస్టో ఒకటి ఉంటుంది, దానికి ఉద్యోగాలు అనుకోండి దేనికి అనుకోండి కొన్ని ఉంటాయి, మేము అనుకునేవి కొన్ని ఉంటాయి. ఇది చూసి ఓటేసి నిన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న మరుక్షణం నువ్వు గెలిచినాక ఇంకో అధికార పార్టీలకు నువ్వు పోతే
వీళ్ళందరి మీద నీళ్లు చల్లినట్టే కదా, మోసం చేసినట్టే కదా, మీ ద్రోహం. మేనిఫెస్టోని మీరు నెరవేర్చాలంటే అధికారంలో ఉండాలి కదా. అట్లెట్లుంటుంది అంటే నీ కాన్స్టిట్యున్సీ వరకన్నా నువ్వు ఎన్నుకున్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మేనిఫెస్టోని పూర్తి చేయలేరు కదా. అదే వచ్చింది అంటే చెప్పలేం, మేము అధికారంలోకి రావచ్చు కదా. అధికారంలోకి వస్తే చేస్తారు, అందుకే కదా అధికారం వైపు పోతున్నారు. అట్లా లేదు, మేనిఫెస్టోలో ఇచ్చిన అజెండా మేరకు, ఎన్నికల అజెండా వాళ్ళు ప్రజలకేదో చేద్దాం, పోయేటోళ్ళందరూ కూడా డెవలప్మెంట్ కోసమే కదా పోతున్నారు. లేదు, ప్రజలకేదో చేద్దాం అనుకున్నప్పుడు ప్రజాక్షేత్రంలో అక్కడే ఉండి, ఎక్కడ అనుకున్నారో అక్కడే ఉండి ఆ ప్రజలతోనే ఉంటారు. ఏం చేయలేరు కదా, అభివృద్ధి అనేది ఏం చేయలేరు కదా. అధికార కాన్స్టిట్యూషనల్ పవర్, నువ్వు చేయొచ్చు, నీకు ఫండ్స్ ఉంటాయి. నువ్వు ఎమ్మెల్యే అయితే నీకు ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయి, ఎంపీ అయితే నీకు ఎంపీ ఫండ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. నీవు సీఎం అనుకుంటే ఫండ్స్ ఇవ్వడు. అట్లెందుకు ఉంటుంది? ఇప్పుడు ఏపీలో అదే కదా జరుగుతుంది. ఏపీ గురించి తెలుసా మీకు? ఇంకా మనం పక్క రాష్ట్రం మనదే పెద్దగా ఉంది. ఏపీలో ఎక్కడా కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేలకు అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా ఏసీడీపీ నిధులు ఇవ్వట్లేదు. నియోజకవర్గ అభివృద్ధి అనేది ఒక్క చోట కూడా ఇవ్వడం లేదు. సీఎం గారు విచక్షణ అధికారాలు అంటున్నారు, అవి ఆయన ఇవ్వట్లేదు, డబ్బులు లేవు అంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఇస్తున్నారు. అక్కడ అంటే ఓడిపోయినా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకే ఇస్తున్నారు మా విచక్షణ అధికారాలు అంటున్నారు. ఇక్కడ కూడా ఒకవేళ సీఎం గారు ఒక్క ఏసీడీపీ నిధులతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయొచ్చు. సంవత్సరానికి వచ్చే 2 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. ఏసీడీపీ నిధులు ఇవ్వకుండా ఇట్లా తొక్కి పెట్టి నువ్వు నియంత పాలన చేస్తే నెక్స్ట్ ఎంతో దూరంలో లేవు ఎలక్షన్లు మళ్ళీ వస్తాయి. ఓడలు బండ్లు అయితే మళ్ళీ ఆయన దిగిపోవడం తథ్యం, పక్క పార్టీ వానికి పట్టం కడతారు. ప్రజలేమి ఇవాళ రేపు ఇట్లా లేరు, చూస్తున్నారు ప్రతి జరిగే రాజకీయ కేసీఆర్ గారిది కూడా గదే మాటల గారడి అనుకోవచ్చు, మాటలు ఇది కావచ్చు, వాళ్ళు ప్రజలను ఆకర్షింపజేసేలా మాట్లాడడం కావచ్చు, ఏదైనా అనుకోండి. మీరు అలా మాట్లాడి ప్రజలను మెప్పించగల నాయకులు మీ తెలంగాణ జనసమితి పార్టీలో ఒక్కరైనా ఉన్నారా? ఉన్నారా అంటే నేను సరిపోనా అండి? పోనీ ఒకవేళ అందాం, మా కోదండరామ్ గారు కూడా చాలా మంచిగా మాట్లాడతారు. అంటే కీలెరిగి మనం వాత పెట్టాలి, అంతే కదా. ఏది చూసుకుని వాత పెడితే అవుతుంది ఇప్పుడు రాజకీయాల్లో? ఎందుకు కాదు, ఇప్పుడు ప్రజల నాడి తెలుసుకొని మనం కీలు కాలుకు కాలు అనే పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో. అదే మనం అట్లాంటి పరిస్థితుల్లోనే మనది ఒకటి ఉంది ట్యాగ్ లైన్, ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అన్నప్పుడు మనం అట్లనే పోవాలి, అట్లే ఉందాం మనం. కేసీఆర్ గారి యొక్క పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనే వస్తుంది సర్వేలు అన్ని. ఏం లేదు, అదంతా సర్వేలు అంటే సొంత సర్వేలు, సొంత ఛానళ్ళు పెట్టుకొని ఎంత చేసుకున్నా అంతే. ఎందుకు, ఎంతో దూరం లేవు కదా, వస్తున్నాయి కదా ఎలక్షన్స్. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోగలుగుతాడేమో, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతాడేమో. ఆయన దగ్గర ఆన్సర్ కూడా లేదు. నువ్వు హౌ కెన్ యూ డిజాల్వ్ అసెంబ్లీ అన్నా ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఏదున్నా సరే గుత్తాధిపత్యం నడుస్తుంది, నడవనీయండి. అత్తది కొన్ని రోజులు, కోడలి కొన్ని రోజులు, ఆయన నడిచిన రోజులు నడిపించిండు. అభివృద్ధి శూన్యం అని అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, చూస్తుండ్రు. ఇంతకు ముందులా కాదు, సోషల్ మీడియాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు తొక్కి పట్టి నువ్వు డిజిటల్ మీడియాను, ఇవాళ ప్రింట్ మీడియాను నువ్వు ఎవరినన్నా ఆపగలుగుతావేమో. నువ్వు నా చేతికి వచ్చి నా ఫోన్ గుంజుకొని నువ్వు చేయలేవు కదా. ఎంత వాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందంటే మరుక్షణం జనాల మధ్యలో ఉంటుంది, బట్ట కాల్చి మీదేస్తారు వాళ్ళు ఏం ఊకునేటట్టు లేరు పరిస్థితి. ప్రతి చోట వ్యతిరేకత వచ్చింది. నీ ఏ పథకాలు తీసుకున్నా అట్టర్ ఫ్లాప్. అది ఆయనకి ఎవరిస్తుండ్రో అడ్వైజరీ కమిటీ ఏందో మనకు తెలియదు. అది మొత్తం మీద మేము అనుకున్న కేసీఆర్ గారు, నేను కూడా ఆ ఊరు నుంచే కదా, ఎంతో చేస్తాడు ఏదో చేస్తాడు అని అనుకున్నాము. ఏమి చేయట్లేదు. మా ప్రాంతానికి కూడా అభివృద్ధి శూన్యం. ఏం మంచి పథకాలు, కళ్యాణ లక్ష్మి, అవన్నీ వద్దు. ప్రజలు ఎందుకు అడుక్కోవాలి, నీ స్థాయికి వాళ్ళు ఎందుకు రీచ్ కావద్దు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళు ఎందుకు బలపడద్దు. ఆర్థికంగా బలపడాలంటే నువ్వు పథకాలు తీసుకురావు. ఫస్ట్ థింగ్ మంచి చదువు చెప్పిస్తావు, మంచి ఉద్యోగాలు ఇస్తావు. నువ్వు ఇటీవల రైతు భరోసా పేరుతో రైతులకు అవన్నీ మాట్లాడదామంటే చాలా పెద్ద టాపిక్. మనం పోదామంటే పోదాం. ఇక ఇన్సూరెన్స్ ఎలా రైతు బంద్ అన్నో, అది రైతు బంద్ కాదు, రాబోతు పథకం. ఇట్స్ లైక్ ఓట్ ఫర్ నోట్ అండి. ప్లీజ్ మీరు ఏం మాట్లాడినా నేను ఇక్కడ తగ్గేదే లేదు. పైసలు వేసు ఎంఎస్పీ అడిగినాము, నువ్వు మద్దతు ధర అడిగితే నువ్వు ఇయ్యలేదు, మినిమం ప్రైస్ అడిగినాము ఇయ్యలేదు. అది ఇచ్చి ఉంటే నువ్వు ఏమన్నా అది మంచి స్కీమ్. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దానికి పక్క రాష్ట్రాలు కూడా మళ్ళీ రాష్ట్ర పరంగా వీళ్ళు కూడా కొన్ని ఉంటాయి, వీళ్ళు కూడా చేసి బోనస్లు ఇచ్చిండ్రు. పక్క రాష్ట్రాలు ఏవి ఇచ్చాయంటారు? కర్ణాటక ఇవ్వలేదా, కేరళ ఇవ్వలేదా, తమిళనాడు అనౌన్స్ చేయలేదా? మనం మళ్ళీ పక్క రాష్ట్రాలు నన్ను కొత్తగా అంటే నాకు తెలుసా లేదా, నేను అవగాహన ఉందా లేదా అనుకునే కదా మీరు. అంటే పక్క రాష్ట్రాలు అంటే అవి కలిసిమెలిసి ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ విడిపోయారు కదా, తెలంగాణ ఏపీ విడిపోయిన తర్వాత ఇక్కడ కూడా కష్టాలు ఉన్నాయి. అన్ని సమస్యలు విడిపోయిన రోజు మన సర్ప్లస్ స్టేట్ పుట్టి బిడ్డలం కదా, అన్ని సమస్యలు అధిగమించాలి అంటున్నారు. అట్లానే మాట్లాడతారు. ఎప్పటికీ
మొన్నటికైనా ఇంకా అయిపోయింది. పురిటి వాసన పురిటి బిడ్డ ఎన్ని రోజులు పురిటి బిడ్డ ఉంటావు? పాకాలే, నడవాలి, ఉరకాలి, అన్ని చేయాలి. మన 4 ఏళ్ళు అయింది. అది ఒకటే వినండి. రైతు బంధు అన్నారు, మీరు అడిగిన క్వశ్చన్. రైతు బంధు అన్నారు, అది రాబందు పథకము. రైతు బీమా అన్నారు, నిలువున కుటుంబాలను జీలుస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఫ్యామిలీలను 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు నీకు బీమా లేదంటాడు. ఇప్పుడు మా తమ్ముడు ఏం చేయాలి? నా ఇంటి సమస్య ఉంది, నేనే ఉన్నా, మీరే ఉన్నారు. ఇప్పుడు మీకు 10 ఎకరాలు ఉంది మీ పేరు మీద, మీ నాయనకు మీ నాన్న మీకు రాసియాలి, మీకు బీమా వర్తించాలంటే. అంతేనా? బీమా మీరు ఎందుకు చచ్చిపోతారు? మీకు 50 ఏళ్ళ వయసులో మీరు ఎందుకు పోతారు? మంచి హాస్పిటల్స్ ఉన్నాక అన్నీ ఉన్నాక మీరు ఎందుకు పోతారు? అది వేస్ట్. అది అందులో కూడా మొత్తం స్కాములు, అవి మొత్తం స్కీమ్ అదంతా అట్టర్ ఫ్లాప్. ఎవరిస్తుండో చెప్పినా కదా సలహాలు. నువ్వు బతుకమ్మ చీరలు తీసుకుంటే ఎందుకు పంచాలి? నువ్వు ఆ కుటుంబంలో ఉద్యోగం ఇస్తే వాళ్ళు కొనుక్కోరా? మొదటి నుంచి అదే వాదన మాది. నువ్వు మంచిగా ఉద్యోగం సాధ్యమవుతుందంటారా? మరి ఎట్లా ఆచరణ సాధ్యంగాని నువ్వు ఎట్లిచ్చినావు హామీలు? ఇంటికో ఉద్యోగం అని 32 పేజీల మేనిఫెస్టో పెట్టుకొని దళిత ముఖ్యమంత్రి అంటివి, 3 ఎకరాల భూమి లేని వాళ్ళకి 3 ఎకరాలు అంటివి, ఇంటికో ఉద్యోగం అంటివి. నువ్వు అదంతా కాదు. ఇప్పుడు మా ప్రాంత ప్రజలు ఉన్నారు సిద్దిపేటకు, వాళ్ళు ఏమడుగుతున్నారు? నువ్వు ఇంటికో ఉద్యోగం ఇయ్యకు. నిర్వాసితులు ఎవరైతున్నారో మా దగ్గర, మా దగ్గరనే రంగనాయక సాగర్ రిజర్వాయర్ అని, అలీపూర్ డ్యామ్ అని, పాపం మల్లన్న సాగర్ ఇవన్నీ రిజర్వాయర్ మా దగ్గరనే వచ్చినాయి. అవన్నీ చాలామంది నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు ఎవరికో భూమి లేని వాళ్ళకి 3 ఎకరాలు ఇచ్చుడు కాదు, మా దగ్గర గుంజుకున్నావు కదా, మాకు ఇయ్యరాదు ముందుగాల 3 ఎకరాలు అంటూ నీ దగ్గర లేదు. మొన్నటికి మొన్న హరీష్ రావు గారు ఏదో ఊరికి అక్కారం పోతే నిలదీసిండ్రు, గొరావు చేసిండ్రు. నువ్వు 3 ఎకరాలని చెప్పినావు, ఏది నీ 3 ఎకరాలు ఎట్లా వచ్చినావు మా ఊరికంటే? భూమి దొరుకుతలేదని నా ఆన్సరు, వీడియోలు ఉన్నాయి అన్నీ. ఆయన ఆన్సర్ చెప్తే వీళ్ళు తక్కువలా ప్రజలు అన్నారు. మరి నీకు దొరకదని తెలుసు కదా, ఎట్లా హామీ ఇచ్చినావు? చలో నువ్వు 3 ఎకరాలు తెచ్చినాడు, నా ఊరికి రా అని అడిగినారు. అప్పుడేక స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు మాట్లాడలేక. ఇగో ఇవన్నీ జరుగుతున్నాయి. వాయిస్ అనేది ఒక రాయి వేసేటోళ్ళు కావాలి ప్రభుత్వం మీద. వేసినాక 100 రాళ్ళు ఆ రాయడానికి నేను వచ్చిన, నాకేం భయం లేదు. నేను రాళ్ళేయడం అని కాదు, జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపాలి. కొంతమంది రాళ్ళు వేస్తుంటే మిగతా వాళ్ళంతా పూలు వేస్తున్నారు అంటున్నారు. అదే చెప్తున్నా కదా, వాళ్ళకి అభూతకాలం ఇంకా ఉన్నారు. వాళ్ళ కళ్ళకు కూడా పొరలు తొలగినాడు. తెలంగాణ మొత్తం సర్వనాశనం అయినాక వాళ్ళు తెలుసుకుంటారు. కానీ మేము కానీయం కదా, మేము ఉన్నాం, మేము వచ్చినాం ముందు. ఇప్పుడు రాజ్యం కొరకు కొట్లాడడం వేరు, రాజ్యం మీద కొట్లాడడం వేరు. మాకు తెలిసి ఎన్ని ఉంటాయో. ఎందుకోసం కొట్లాడుతున్నారు? ఇప్పుడు రాజ్యం మీద కొట్లాడుతున్నాం. ఇప్పుడు మనం అంతే కదా, ఫస్ట్ రాజ్యం కోసం అంటే మన తెలంగాణ కోసం కొట్లాడినాం. ఇప్పుడు ఆయన మీదనే దండెత్తుతున్నాం. ఇట్స్ ఈజ్ నాట్ ఈజీ టాస్క్. ఆయన చేయగలిగిన ఎఫర్ట్లు పెడతాడు. ఇప్పుడు నేనే ఉన్నా, ఎంత అంటే అంత కట్టడి చేస్తారు. ఇప్పుడు ఒక మంత్రి రేస్లో, ముఖ్యమంత్రి రేస్లో ఉన్నోళ్ళు నన్నేం ఉత్తగా వదిలిపెట్టారు. మీకు తెలుసు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో కూడా తెలుసు నాకు. నేను కూడా అంతే స్ట్రాంగ్ ఉన్నా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, మెంటల్గా నేను కూడా అంతే స్ట్రాంగ్ ఉన్నా. తగ్గేది ఎక్కడ లేదు. సమస్యల మీద పోరాటం ఆపము. మా ప్రాంతానికి నిజంగా కూడా అన్యాయం జరుగుతుంది. మీరు ఏది చెప్పాలనుకున్నా కూడా నేను అదే మాట్లాడతా. ఫైనాన్షియల్ గా ఓకే, ఫిజికల్ గా కూడా నేను యంగ్ కదా, నేను 38, 39 అంటే ఇంకో 10 ఏళ్ళు రాజకీయం చేయగలుగుతా. కత్తిపట్టి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? నేను నిజంగా కూడా నేను ప్లేయర్ని, నేను చిన్నప్పటి నుంచి అథ్లెట్ని. స్పోర్ట్స్లో కూడా నేను నంబర్ 1. సిద్దిపేటలో ఏ ఈవెంట్ జరిగినా కూడా భవానీ రెడ్డి అంటామే కప్పు తెచ్చుకోవాలి. అదే కదా, ఆ టైంలో 400 మీటర్స్ రిలే. అయితే అప్పుడు ఏంటంటే ఊరు దాటి పల్లెటూరు కదా, మళ్ళీ హైదరాబాద్కి వాటిని పంపించాలంటే రైతు కుటుంబము, డబ్బులతో కూడుకున్న పని, ఖర్చు, ఇదంతా. మళ్ళీ ఆడపిల్లలను వేరే దగ్గర పెట్టి ఎస్కాట్ ఇవ్వడము. మా నాన్నేమో వ్యవసాయం చేయాలి, పరిస్థితి లేదు, తోడొచ్చే పరిస్థితి. అన్నాలన్నా ఉంటానంటే అది వేరే విషయం. అంటే నాకున్నోడు, నాకన్నా చిన్నోడు తమ్ముడు. సో ఇవన్నీ ఆలోచించి వద్దులే అమ్మా ఈ స్పోర్ట్స్ ఇదంతా కాదు, మంచిగా చదువుకోండి, ఎడ్యుకేషన్ మేక్స్ ద డిఫరెన్స్, ఇట్లా ప్రమోట్ చేసినావు మమ్మల్ని. చదువుకుంటే నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఎస్, నీ నాలెడ్జ్ ముందు ఇంకా ఏదైనా సరే, నువ్వు ఒక సబ్జెక్ట్ ఉంటే దాని మీద పూర్తి అవగాహన ఉంటే, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే నిన్నెవరు డిబేట్లో నిన్నేం చేయలేరు. వాస్తవం కదా అది. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకున్నా దాని మీద కూలంకషంగా చర్చించగలిగే నాలెడ్జ్ ఉండాలి, దాని మీద అవగాహన ఉండాలి. సపోజ్ సిద్దిపేట అనుకున్నాం, మీరు సిద్దిపేట అంటున్నారు కదా, సిద్దిపేట అనేది నేను స్టిక్ అయిపోలేదు. నేను రేపు పొద్దున గజ్వేల్ పోయి పోటీ చేయమన్నా ఆయన మీదనైనా పోటీ చేస్తా, ఇంకెడికైనా పోమన్నా ఏడికి పోమన్నా నేను ఆడి నుంచి పోటీ చేయాలి. మీ కోదండరామ్ గారు స్టార్టింగ్లో అడిగారు కదా మిమ్మల్ని, ఏ కాన్స్టిట్యున్సీ, ఒక కాన్స్టిట్యున్సీ ఎంచుకోమ్మా, నీకు ఏదో ఒకటి ఎంచుకో అంటే మీరు సిద్దిపేటే కావాలన్నారు. ఎందుకు? పుట్టిన ఊరు అనే సార్ సిద్దిపేట కావాలి? సిద్దిపేట అనే కాదు, అదనే అట్లా అని కాదు, కానీ ఓకే కాన్స్టిట్యున్సీ ఎంచుకొని పని చేయమన్నప్పుడు ఇంకా మళ్ళా మనం ఎందుకు లిమిట్ కావాలన్నట్టుగా ఒక కాన్స్టిట్యున్సీ ఎందుకు సార్? నేను సార్కి చెప్పడం జరిగింది, 119కి పని చేస్తా సార్. ఇప్పుడున్న మనకున్న టైంలో పార్టీని బలోపేతం చేయాలి, ఉన్న ఉమెన్ ఫేసే తక్కువ, నేను తిరగాలి ఇప్పుడు రాష్ట్రం అంతా. అట్లా తిరిగి సార్ మనం కొంచెం ఉమెన్ని తీసుకుందాము, వాళ్ళు అక్కడ జరిగింది అన్యాయం, 33.3% ఇస్తామని ఒక్కరు కూడా మహిళా మంత్రి లేరు అక్కడ, మళ్ళీ మనం ఆ దిశగా పోదు సార్. నేను కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా నాకు ఉంది కాబట్టి నేను అట్లా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను మొదటి నుంచి సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి నేను పోయి ఇట్లా చేస్తా సార్. అదంటే లేదు మరి పోటీ చేసేటోళ్ళు కూడా కావాలి కదా,
ఎంపవర్ చేస్తావు సరే, నువ్వు పార్టీ నిర్మాణం చేస్తావు సరే, పార్టీ కాంట్రిబ్యూట్ చేస్తావు, పోటీ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా అన్నాడు. సరే ఇంకా మరి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీ ఎందుకు సార్, పోతే గట్టి కాన్స్టిట్యున్సీకే పోవాలి, షేర్కో షికార్ కడితే సార్ ఖర్గోష్టు క్యా కరేగా అని చెప్పేసి అట్లా అనడం జరిగింది. అందరు కూడా అంత మేధావులందరూ కూర్చున్నారు, పూల లింగాల కెప్టెన్ నపాలంగారెడ్డి గారు కానీ, మా దానిలో ఉన్నారు డిపి రెడ్డి గారు కానీ, రమేష్ రెడ్డి గారు కానీ, సార్ కానీ అందరు షాక్ అయ్యారు అనమాట. అంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరైతే మీ మనస్సాక్షి అయితే హరీష్ రావు గారు షేర్ అనేది ఒప్పుకుంటున్నారు పులి అని. అంటే పార్టీలో ఎవరైనా అంతే కదా, ఇప్పుడు 4 స్తంభాలలో ఒక స్తంభమే కదా పులి అని ఒప్పుకుంటున్నారు, షేర్ అంటున్నారు, మీరు ఒప్పుకుంటున్నారు కదా? అంటే ఒప్పుకుంటున్నా, ఎందుకంటే షేర్కో షికార్ కడితే అంటున్నారు కదా, అయితే కన్ఫర్మ్ అయినారు మీరు పులి అనేది. పులితో తలబడుతున్నాను, పులి నోట్లో తల పెట్టబోతున్నారు. ఓకే రైట్, చెప్పండి. మీరు అమ్మా ఇట్లా కూడా తిప్పుతారా అయితే? సో అట్లా అంటే వాస్తవంగా కూడా వీళ్ళు 4 పిల్లర్లు ఇప్పుడు పార్టీలో. ఇప్పుడు ఏది జరిగినా, ఇప్పుడు హరీష్ రావు గారిని సిద్దిపేట నుంచి పక్కకు జరిగినా ఆడ పార్టీ కుదేలవుతుంది అని ఒప్పుకోరు ఆయన ప్రాంతము. ఇప్పుడు గజ్వేల్ నుంచి కేసీఆర్ గారు జరిగినా ఆయనకు ఎవరికో అపోనెంట్ భయపడిపోతున్నారు అనిపిస్తుంది. ఇంకా మిగతా విషయాలు అయితే వీళ్ళిద్దరే నేను ప్రధానంగా చూసేది. కవిత గారు, కేటీఆర్ గారు అంటే వాళ్ళ నాన్నగారు ఎట్లా చెప్తే పార్టీ ఎట్లా చేస్తే అట్లా చేస్తారు, వాళ్ళు ఒప్పుకుంటారు. సిరిసిల్ల నుంచి పోటీ చేయరా? అది వాళ్ళ ఇష్టం. అది నేను నువ్వు పోటీ చేస్తావా లేదా ఇక్కడి నుంచి అంటే నా విషయం నేను చెప్పగలుగుతా, కానీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాను నేనా నన్ను ఎస్ నేను చేస్తా, ఎక్కడి నుంచి కోదండరామ్ గారు చెప్తే నిజామాబాద్ ఎంపీ అయినా సరే, ఏ ఎంపీ అయినా ఏ ఎమ్మెల్యే అయినా మా పార్టీ ప్రెసిడెంట్గా ఆయన ఒక నిర్ణయం తీసుకొని, మాకు ఒక కమిటీ ఉంది, కమిటీలో పెట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని సమిష్టిగా నువ్వు ఇక్కడికి పోవమ్మా అంటే ఎస్ రెడీ, నేను సిద్దిపేటకే రెడీగా ఉన్నదా. రాష్ట్రం అంతా నేను తిరుగుతాను, క్యాడర్ని డెవలప్ చేస్తాను ఎక్కడైనా అంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరే చెప్పారు షేర్ అంటే పులితో తలబడబోతున్నాను అనేసి. ఆ పులిని ఎదుర్కొనాలి అంటే మీరు రాత్రింపగలు కష్టపడి శక్తి వంచలేదు, మీ శక్తిని అంతా ఒడ్డి పోరాటం చేయాలి. ఒక్క సిద్దిపేటకే పోరాటం చేయాలి మీరు. ఎందుకంటే ఈరోజు హరీష్ రావు గారికి సిద్దిపేట ఉన్న బలాన్ని చూసుకుంటే సాక్షాత్తు సీఎం కేసీఆర్ గారే వెళ్ళి అక్కడ పోటీ చేసిన, హరీష్ రావు గారికి వ్యతిరేకంగా పోటీ చేసినా ఓడిపోతారు అన్న భావన అందరిలో ఉంది. అంటే గజ్వేల్ కేసీఆర్ గారు బలవంతులు, సీఎం అభ్యర్థి అయినా ఆయనపై హరీష్ రావు గారి మీదకి వ్యతిరేకంగా ప్రత్యర్థిగా పోటీ చేస్తే ఆయన కూడా ఓడిపోతారు. హరీష్ రావు అనే ఒక వ్యక్తి అంతటి బలవంతుడు అంటున్నారు. ఆ బలవంతునితో మీరు తగిలేటప్పుడు అంత శక్తి ఆడ పెట్టాలి. మీ శక్తి అంతా రాష్ట్ర వ్యాప్తంగా పోతే ఇక మీరెప్పుడు ఆయనతో పోరాటం చేస్తారు? అందుకనే అప్పుడు నేను అన్నప్పుడు కూడా సార్ నన్ను ఒప్పుకోలేదు, వద్దు నువ్వు చూస్ చేసుకో అన్నప్పుడు సరే 1-2 అనడం జరిగింది. సరే అది సిద్దిపేట అయిందా మరి ఏదైందా లాస్ట్కి ఇంకా కూడా ఇప్పుడే చెప్పొద్దు కదా మనము. సిద్దిపేట మీద ఎఫర్ట్స్ పెడుతున్నారు, సిద్దిపేటలోనే సేవ చేయాలనే ఉద్దేశం. అంటే సిద్దిపేట ప్రజలకు నేను ఎలక్షన్లు ఉంటామా ఇవాళ ఓడిపోతామా గెలుస్తామా కాదు ఓడిపోతామా గెలుస్తామా కాదు, ఆ ప్రాంతానికి నిజంగా ఇంత చెయ్యొచ్చు అనేది నాకు సిద్దిపేటలో అడుగు పెట్టినాక తెలిసింది. 33 అభివృద్ధి అనేది పెండింగ్ లేకుండా మల్లన్న సాగర్ కావచ్చు ఇంకోటి అన్ని పూర్తి చేసేసాను హరీష్ రావు ప్రజలంతా వాళ్ళతో పాటు మీరు కూడా ఒక అభూత కల్పనలో ఉన్నారు, ఇదంతా క్రియేట్ చేయాలి అంటున్నారు అని చెప్తున్నా. మేము కల్పన కాదు, సిద్దిపేటలో అభివృద్ధి పెండింగ్ ఏముంది అభివృద్ధి అంటున్నా. అదే అంటున్నా కదా, పదుగురాడు మాట పాడి అయి వర్దిల్లు, ఆ నోట ఈ నోట అట్లా చేసి పెట్టిండ్రు. ఇట్స్ ఆల్ స్పెక్యులేషన్. అక్కడ అనుకున్నది వేరు. ఏది ఒక జిల్లా నుంచి ఏదైనా సరే ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మాకు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉన్నారు, ఒక డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు. అంతెందుకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక్కరు మాత్రమే జైరాబాద్ నుంచి గీతారెడ్డి గారు వేరే అదర్ పార్టీ నుంచి ఉన్నారు. వీళ్ళు తలుచుకుంటే ఆ ప్రాంతానికి ఎంత చేయొచ్చు. మా దౌర్భాగ్యం ఏంటంటే, సిద్దిపేట ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే 33 ఏళ్ళు ఆ కాన్స్టిట్యున్సీకి ఇంకో మొహం తెలియదు, వీళ్ళే ఉంటారు. అభివృద్ధి శూన్యం. బల్లగుద్ది చెప్తా నేను, చేంజ్ అనేది ఏంది, అభివృద్ధి అనేది ఏంటంటే మాకు అవకాశం ఇస్తే నేను చూపిస్తా అంటున్నాను. నేను అక్కడ పోయి మళ్ళీ చేస్తున్నారు కానీ ఇప్పుడు మాటల్లో చెప్పండి అభివృద్ధి అంటే ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? ఆ ప్రాంతానికి 33 ఏళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు, స్వయాన ముఖ్యమంత్రి గారే ఉన్నప్పుడు ఈయన తలుసుకుంటే ఒక ఇండస్ట్రీ తేలేరా? మీరే పెట్టుకున్నారు మేనిఫెస్టోలో, మండలానికి ఒక మహిళా పారిశ్రామిక వాడ అని. మండలానికి అట్లా ఇచ్చిపెట్టు, సిద్దిపేట జిల్లా కేంద్రం ఒక పారిశ్రామిక వాడ గట్టి చూపిరాదు జరా. సిరిసిల్లలో ఒక క్లస్టర్ ఉంటుంది చేనేత, అదే సిద్దిపేటకి ఇయ్యి కదా. సిరిసిల్లలో చేనేతలు ఎక్కువ కదా. సిద్దిపేట కూడా మాకు మేము చదువుకున్నప్పటి రోజు నుంచి సిద్దిపేట చీరగట్టి సిరిసిల్ల రైకదొడిగి అనే వాడుకున్నాము. చీర ప్రాంతం సిద్దిపేటనే మొదటి నుంచి, అదే కదా నేను అనేది. గొల్లబామ చీరలకు మా ప్రాంతం చాలా ప్రసిద్ధి. అగ్గిపేటలో పట్టే చీర నేసింది కూడా మా సిద్దిపేట నుంచే. నేను చెప్తున్నా కదా, అదే కదా చరిత్రను కావాలని
కావాలని దీన్ని వక్రీకరించి దాన్ని అట్లా చేసిండ్రు, మసిపూసి మారేడుకాయ చేసిండ్రు. అది జరగదు. నేను పోయి కూర్చున్నా గట్టిగా గడ్డ మీద, రోజు ప్రాబ్లమ్స్ తీస్తూనే ఉంటాము. ఖచ్చితంగా నేను చేయాల్సింది అంటే ఇప్పుడు రాజకీయం ఒకవైపు అయితే నేను సేవ చేసుకుంటూనే ఉన్నా. నువ్వు చేయలేని నేను చేసి చూపిస్తా. అక్కడ ఒక 20 నుంచి 25 వేల మంది ఆడవాళ్ళు బీడీ కార్మికులు ఉంటే వాళ్ళందరూ 40 ఏళ్ళ వయసులో ఎందుకు దే హ్యావ్ టు డై అవుట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ ఆల్ క్యాన్సర్స్, స్పాండిలైటిస్ ఎందుకు వాళ్ళకు, పాపం మైగ్రేన్స్ ఎందుకు వాళ్ళకు, ఎందుకు ఆ 1000-1500 ఎందుకు బీడీలు చేయాలి? నువ్వు తలుచుకుంటే ముఖ్యమంత్రి గారు కదా ఒక్కటి పెట్టరాదు, ఒక ఇండస్ట్రీ తీసుకురారాదు? మీరు తలుచుకుంటే ఒక BHEL, BDL లాంటి పెద్ద పెద్ద కంపెనీలు లేవచ్చు. పోనీ అవి లేరు. ఒక మహీంద్రా అండ్ మహీంద్రా, ఒక MRF లాంటి కూతవేటు దూరంలో 50 కిలోమీటర్ల వేరే దాకా వచ్చి ఆగిపోతే ఎందుకు? మా సిద్దిపేట ప్రజలు ఏం చేసుకున్నారు? ఎందుకు రావు? అంటే ప్రజలు అట్లనే ఉండాలి. వనరులు సహకరించాలి కదా, పారిశ్రామికవేత్తలు అక్కడ రావాలంటే వనరులు అవి సమకూరాలి కదా, అక్కడ అంతా అన్ని మరి ఏమి సమకూర్చలేనప్పుడు పారిశ్రామికవేత్తలు రానప్పుడు మీరు ఎందుకు పాలన అందించాలి? మీరు ఎందుకు ఉండాలి? చలో మేము పాలన అందిస్తాము, మేము చేంజ్ చూపిస్తాము, మేము చేయగలుగుతాము. పాలన చేయాలని వారి మీద రాళ్ళు వేస్తున్నారు. పాలన చేయాలని కాదు, చేంజ్ తీసుకురావాలని. వీ నీడ్ టు బ్రింగ్ ఏ చేంజ్. తలుచుకుంటే చెయ్యొచ్చు. ఇప్పుడు నేను నా ఉన్నంతలో నేను కూడా ఒక ఇండస్ట్రీ పెడుతున్నా. లెట్స్ బ్రింగ్ ఏ చేంజ్ అనుకున్నప్పుడు మహిళలకు ఒక 50 మందికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అది బట్టల, కుట్ల, అల్లికల, లేకపోతే ఇంకేదో ఒక కర్మాగారం పెట్టి జాబ్ ఇవ్వడానికి నేను ముందుకు పోయినా. మీ రాజకీయ అవసరాల కోసం మీరు చేస్తున్నారు. రాజకీయ అవసరాలు నేను అదే చెప్పిన కదా, అదే సెడ్. మరి రాజకీయంలో రాకముందే మరి పక్కనే కూతవేటు దూరంలో మాటిన్లా ఉంది మా దగ్గర. ఐఎమ్ స్పాన్సరింగ్ కిడ్స్, 2 ఆడపిల్లల్ని చదివించుకుంటున్నాం. ఇవన్నీ కూడా నేను రాజకీయం చేస్తాను కలగనలేదే. నేను ఆ రోజు 23 ఏళ్ళ నుంచి నా సేవ, నాకు ఎప్పటి నుంచి నేను సంపాదించడం స్టార్ట్ చేసినో, సంపాదించిన దానిలో ఖచ్చితంగా 10% సేవకు వినియోగించాలని మేమిద్దరం ఆ రోజే డిసైడ్ అయినాము. నేను మా హస్బెండ్ కలిసి ఒక ప్రాంతం బలంగా ఇట్లుంది అనేసి అందుకే తిరిగినాము. తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఉన్నాము. మేము ఎక్కడ లేము, అన్నిట్లలో ఉన్నాము, సేవలో ముందే ఉన్నాము, పోరాటాల్లో ముందే ఉన్నాం మేము కూడా. సో అట్లా ఇప్పుడు నేను ఆ ప్రాంతాన్ని వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడము. ఇప్పుడు ఆడ పక్కనే మాకు ఒక మండల్ ఉంది, చిన్న కోడూరు అని, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నది. అక్కడ చదువుకున్న అమ్మాయిలంతా పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. లేదు ఉద్యోగాలు చేయాలంటే వాళ్ళు హైదరాబాద్ దాకా రావాలి. ఇంట్లో పెళ్ళి కానీ 17 ఏళ్ళ పిల్లకు పెళ్ళి చేయలేడు, ఉద్యోగం హైదరాబాద్ పంపలేడు. ఏం చేయాలి? ఎక్కడ ఉంచాలి ఆడపిల్లని? అట్లా బీడీలు చేసుకుంటున్నావు, టైలరింగ్ చేసుకుంటున్నావు, ఇంట్లో ఉంటారు. నువ్వు దానికి అనుసంధానంగా ప్రైవేటు భాగస్వామ్యంతోనో గవర్నమెంట్తో పెట్టినో ఇండస్ట్రీ పెడితే రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు రాజ్యంలో వడ్డించేటోడు అది ఉంది కదా, వడ్డించేటోడు మనోడైతే బంతి ఏడ కూర్చున్న భోజనం జరుగుతుంది. సిద్దిపేట నాకున్నా నువ్వు చేయదలుచుకుంటే నువ్వు చేయొచ్చు. నీకు ఆ ప్రాంతం మీద నిజంగా మక్కువ నువ్వు చేయాలనుకుంటే నువ్వు ఏడ కూర్చున్నా చేయొచ్చు. అక్కడ వాళ్ళకు ఒక చిన్న ఇండస్ట్రీ పెడితే వాళ్ళు అనుసంధానమై డిప్లొమా చదువుకున్నాక వాళ్ళు ఫస్ట్ ఇన్స్టెన్స్ వాళ్ళు సంపాదించే దిశలో పడతారు. వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకునేటోళ్ళు కాలేజ్లోకి వచ్చి ఇంజనీరింగ్ చదువుకుంటారు. చిన్న చిన్న చేంజెస్. మరి హరీష్ రావు గారు ఏమీ చేయనప్పుడు ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఎందుకు 70,000-80,000 ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తున్నారు? అదే కదా, అక్కడ బలంగా నిలబడే లేడు, ప్రతిపక్ష నాయకుడు లేడు, అక్కడ ఎవరిని ఉంచుతలేరు. అక్కడ ఉంచటం లేదు అంటే ఏమి? ప్రలోభ పెడుతున్నారా, భయపెడుతున్నారా? ప్రాంతం వాళ్ళు బలంగా నేను పోతే ఎందుకు కోరుకుంటున్నారు? నువ్వు చివరి దాకా నిలబడమ్మా చాలు అని ఆ ప్రాంత ప్రజల దౌర్భాగ్యం చూడండి. నువ్వు ఉండమ్మా ఖాళీ ఎందుకు అడుగుతారు? అట్లా ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ, ఏదో ఒకటి అయితే జరుగుతుంది. చలో ఈసారి నిలబడదాం, నిలబడితే తెలుస్తుంది కదా నాకు కూడా. సరే ఆ ప్రాంత ప్రజలు డిసైడ్ చేస్తారు కదా, మరి ఆయనది అభివృద్ధా కాదా అనేది రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం ఎవరో ముందే టెన్షన్ పడి అది ఇది మనం ఎందుకు కామెంట్లు చేయడం? ఇప్పుడు రాజకీయ చదరంగానికి మీరు కొత్త, అసలుకి రాజకీయ చదరంగంలో ఆయన ఆరితేరిపోయారు హరీష్ రావు గారు. ప్రజలు ఇప్పుడు మధ్యలోనే ఉంటారు, మంచి మెజార్టీతోనే గెలుస్తున్నారు. అంటే అసలు ఆయన హరీష్ రావు గారితో పోల్చుకుంటే మీ బలం ఏంటి? అసలుకి ఆయన బలహీనతలు ఏంటి, మీ బలం ఏంటి? అసలు నా బలము చెప్తున్నా కదా, నా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతా నేను. ఖచ్చితంగా ప్రజలు నా వెంట నడవాలనుకుంటే నడుస్తారు. నేను యాజ్ ఐ సెడ్ మళ్ళీ వై ఆర్ యూ లిమిటింగ్ మీ టు సిద్దిపేట? నేను సిద్దిపేటనే కావచ్చు, అది గజ్వేలే కావచ్చు, ప్రజల మధ్యలో ఉండదలుచుకున్నా. వీళ్ళు చేసే దరిద్రాలను రోజు ఎత్తి చూపుతా కంపల్సరీ. అది మాత్రం మళ్ళీ వస్తుంది, బతుకమ్మ మళ్ళీ వస్తుంది, మళ్ళీ అవే పథకాలు పెడతారు, మళ్ళీ చీరలు అందిస్తారు. మాకు తెలుస్తుంది నువ్వు చేనేత తెచ్చినావా, సూరత్ నుంచే తెచ్చినావా, వీడియోస్ అన్ని వైరల్ అయితేనే ఉన్నాయి. అందులో ఆయన ఏం మాట్లాడుతుండు, నేనేం మాట్లాడుతున్నా అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. నీ పథకాలు చూస్తూనే ఉన్నావు. గొర్రెలు అన్నావు, బర్రెలు అన్నావు, గొర్రెలు చచ్చిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు బర్రెలు అంటాను. ఇది కాదు, మేక్ దెమ్ అటైన్ ద సెల్ఫ్ సఫిషియన్సీ. వాడు వాళ్ళ ఫ్యామిలీకి నిలబడి సంపాదించుకోగలగాలి. ఒక పిల్లవాడు చదువుకున్నాడంటే మనకు ఒక ఉద్యోగం రావాలి. ఆ పిల్లోడికి వస్తే అన్నీ ఆయన్నే చేసుకుంటాడు.
వాళ్ళ అమ్మని చూసుకుంటాడు, భార్యను చూసుకుంటాడు, పిల్లల్ని చూసుకుంటాడు, పిల్లల్ని చదివిపించుకుంటాడు, అంతా అటెండ్ చేసుకుంటాడు. నువ్వు ఫ్రీగా ఇచ్చి ప్రజలను సోమరులను చెయ్యొద్దు దయచేసి. ఇట్లనే పోతా ఉంటే మేమన్నీ ఇట్లా ఇప్పి చెప్తూనే ఉంటాం, తెలుస్తూనే ఉంటుంది, ప్రజలు కూడా అవేర్ అవుతున్నారు. మేమంతే ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం ప్రస్తుతానికి. ప్రజలు గుర్తిస్తారు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరేందనేది ఎన్నుకుంటారు. ఆయన బలవంతుడు అగేదంటే బలవంతమైన సర్పము చలిచీమ చేత గుట్టి చావదే సుమతి అని మనకున్నది కదా. చలిచీమలు ఉన్నాయి మీ ఊర్లో, మీ నియోజకవర్గంలో? ఊరన్న కాడ చీమలు ఉంటాయి, అన్ని ఉంటాయి, ఎలుకలు ఉంటాయి. చీమలు ఉంటాయి, చలిచీమలు కావాలి కదా. చీమలకి చలిచీమలకి చాలా తేడా ఉంటాయి కదా. ఉంటుంది. మాది కూడా మారుమూల కదా ప్రాంతం. చలిచీమలు ఉన్నాయి అని ఒక్కొక్క చీమని పోగు చేస్తున్నారు. ఏం కదా దారి అన్న చీమ ఇలా వెళ్తుంటుంది కదా దారిలో. శత్రువు బలం మీరు అన్నారు కదా, శత్రువు అనే అంటున్నాను. నేను శత్రువు అని ఏమనుకోవట్లేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడు, నేను కూడా రాజకీయం చేద్దామనే వస్తున్నా. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నాము. రాజకీయం చేయాలని వస్తున్నారా, రాజకీయాలు చేస్తాలని వస్తున్నారా? అదే మళ్ళీ అగైన్ గుడ్ క్వశ్చన్. అంటే మంచి అంటే నీట్గా క్లీన్ పాలిటిక్స్ చేసుకోవాలి. అంటే ఇట్లనే కూర్చొని మాట్లాడుకోవాలి. రేపు హరీష్ గారు ఎదురైనా కూడా మంచిదమ్మా నమస్తే, మంచిదన్నా నమస్తే అనేటట్టే ఉండాలి. ఎందుకంటే ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజాక్షేత్రంలో ఫైనల్గా వాళ్ళు డిసైడ్ అవుతారు. ప్రజలు ఎన్నుకున్నంత మాత్రాన మన ఇద్దరి మధ్యలో శత్రుత్వం అవసరం లేదు. నేను చంపుతా, నరుకుతా, నిన్ను ఢీకొంటా, నిన్ను ఓడగొడతా అవసరమే లేదు. ప్రజల దగ్గరికి ఏం పోతున్నాం మనం, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఒక చేంజ్ చేసి చూపిస్తా, అట్లా చెప్పుకుంటాం మనము. వాళ్ళు నమ్మి నా వెంట నడిస్తే నన్ను గెలిపించుకున్నప్పుడు వాళ్ళకి చేసిన హామీలు అయితే మేము ఇట్లా బుడ్రకనేషాలు వేసి మేము తప్పుదోవ పట్టించి ఉద్యమాన్ని ఇట్సెల్ఫే తప్పుదోవ పట్టించి దాన్ని క్రోడీకరించి వేరే చేసి నీళ్లు నిధులు నియామకాలను పక్కదోవ పట్టించిన వాళ్ళం కాదు. అసలైన ఉద్యమం వేరు. మన అస్తిత్వం కోసమే పోరాడదాం, మన ఉద్యోగాలు మనం తెచ్చుకుందాము, అన్ని మనమే చేసుకుందాము అనుకునే దిశగానే పోతున్నాము. మంచే చేస్తా అన్న నమ్మకం నాకుంది. నేను పెరిగిన వాతావరణం అట్లాంటిది, నా కుటుంబ నేపథ్యం అట్లాంటిది, హిస్టరీ నాకు లెగసీ అట్లుంది. 300 ఎకరాలు పంచిపెట్టినాము. నేనేం కొత్తగా మేము తెచ్చుకోలేదు, అందరికీ తెలుసు. నాగిరెడ్డిపల్లె మా ఊరి పేరు, మా నాన్న పేరు నాగిరెడ్డి. వేల ఎకరాలు పంచుతామంటున్నారు. అది ప్రభుత్వ భూమి, ఆయన సొమ్ము కాదు కదా. ఆయన సొమ్ము అయితే పంచమని చూస్తా, పంచరు, ఎవరు పంచరు, రూపాయి కూడా జేబులకి వెళ్ళి తీయరు ఎవరు. ఏదైనా కూడా మనసు నుంచి రావాలి కదా, మనసు రావాలి కదా, మనసు పెట్టాలి పంచాలంటే. అదే కదా, వేల ఎకరాలు పంచుతానంటున్నారు కదా ఆయన. ఆయన మనసు పెట్టఅనేది అది ప్రభుత్వం అండి, ప్రజలదండి, అది సొమ్ము ఆయనది కాదు కదా. ఆయన ఇంట్లోకి వెళ్ళి తీయమనండి, ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏమైనా పథకాలు అమలు చేయమనండి, చూద్దాము. ఎన్ని ఎకరాలు పంచిండో చూపించమనండి. ఎస్, నా పట్టా ఉంది. ఇప్పటికి కూడా ఇంకో విషయం ఏంటంటే ఇట్లాంటి వస్తుంది మా ఊర్లో. ఇంకా కొన్ని కూడా వేరే వాళ్ళ జాగాలు, పంచిన జాగాలు కూడా మా నాన్న మా పెదనాన్న పేర్ల మీదనే ఉన్నాయి. ఇంకా కూడా మేము ఇచ్చినాం కాబట్టి ఇవాళ భూములు 25 లక్షల ఎకరం కావచ్చు, 50 లక్షల ఎకరం కట్టుబడి ఉన్నాం కాబట్టి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఎంటబడి వాళ్ళ పాస్బుక్లు వాళ్ళకి వచ్చేటట్టు దగ్గరుండి చూసుకున్నాం మేము. అది దట్ ఈజ్ మై ఫ్యామిలీ లెగసీ. నేను ఎక్కడ పోయి నాకు రింగ్ రోడ్ల పైసలు రాలేదు, నేను ఆడపోయి ఈడపోయి సంపాదించుకు రాలేదు, కుల్లగొట్టుక రాలేదు. నేనేం ప్రభుత్వ సొంతంగా నా కాళ్ళ మీద నేను కట్టుబట్టలతో మా ఆయన నేను పోయినాము, ఉద్యోగం చేసుకున్నాము. ఎవ్రీ పెన్నీ వి ఎర్న్డ్ ఈజ్ లైక్ వైట్ అమౌంట్. మన ట్రాన్సాక్షన్స్ చెప్తాయి, నా బిజినెస్ కూడా చెప్తాయి, అన్నీ చెప్తాయి. లెక్కలు పత్రాలు రెడీగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నా బలం ఏంటంటే ఎక్కడ నిజాయితీ నా బలం. మీరు అన్నారు కదండి మీ బలం ఏంది, మీ బలం. ఎస్, నా నిజాయితీ నా బలము, నా ఫ్యామిలీ నాకు బలము. చాలా బలాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. నా నాలెడ్జ్ ఈజ్ మై పవర్. నన్ను రమ్మనండి. హరీష్ రావు గారికి కూడా చాలా నాలెడ్జ్ ఉంది కదా, రాజకీయాల పట్ల కావచ్చు, ప్రజాస్వామ్యం పట్ల కావచ్చు, చాలా నాలెడ్జ్ ఉంది. ప్రతిసారి హరీష్ రావు గారికి నన్ను లిమిట్ చేయకండి. నేను కేసీఆర్ మీద కూడా ఆయన ముఖ్యమంత్రి గారి మీద కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం మీరు ఢూకొంటుంది హరీష్ రావు గారు. సిద్దిపేటలో మీరు ఎక్కువ ఫోకస్ పెట్టారు, రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా. అంటే అది నా ఊరు కాబట్టి ఏది చేసినా కూడా, రేపు పొద్దున ఇండస్ట్రీ పెట్టినా కూడా ఫస్ట్ ఏమంటారు కదా, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ముందుగాల మా ప్రాంత ప్రజలను చూసుకున్నాక ముందు ఇంకా పక్క సర్కిల్, ఇంకా నాకు దేవుడు నాకు ఇట్లనే ఆయురారోగ్యాలు ఇస్తే ఇంకొంచెం ఎదిగి నా పరిణతి పెంచుకొని పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు. థ్యాంక్ గాడ్ అట్లాంటివి లేవు. మా ఫ్యామిలీ కూడా అట్లాంటిది లేదు ఎవరికి. ఆరోగ్యంగానే ఉన్నాం ప్రస్తుతానికైతే. అంటే చెప్తున్నా, అంటే టుమారో ప్రామిసెస్ నథింగ్. మీకు తెలుసు రేపటికి రూపు లేదు, రేపేం జరుగుతుందో చెప్పలేను. ఇంత డియా అంటున్నా నేను. ఈ స్ట్రెస్లో ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే రాజకీయాలకు వచ్చినాము. రేపటి హామీలకు విలువ లేదు, కరెక్టేనా? రేపటి హామీలకు విలువ లేదు అంటే ఆ హామీలు ఇచ్చేది మనం కాబట్టి మనం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏదైనా చెప్తే ఎస్ నేను చేస్తా, నేను అనేటామని ఉంటే ఖచ్చితంగా చేస్తాను నేను. మీరు నాకు తెలుసు మీరు మీ ప్రశ్నకు ఆంతర్యం ఏందో. రేపు పొద్దున మీరు కూడా ఇప్పుడు హామీలు ఇస్తారు కదా, మీ దానికి కూడా రూపం ఉండదు. ఐ కెన్ గెస్ యువర్ 6th క్వశ్చన్ కూడా. నేను యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ నేను చెప్తున్నా కదా, మీరు నాకు మీ ఉద్దేశం ఏందో తెలుసు. నేను మీరు ఎన్ని చెప్పాలనుకున్నా ఆన్సర్ అదే ఉంటుంది, మీరు ఎన్ని అడిగినా కూడా. రేపటి హామీలకు
విలువ లేదు, ప్రామాణికం కాదు, అది ఇబ్బందికరం అనుకున్నప్పుడు కేసీఆర్ గారు కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆలోచించకుండా ఆ రోజు ఆవేశపూరితంగా కొన్ని హామీలు ఇచ్చిండొచ్చు. కానీ వాటిని నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తున్నాను, మా పురిటి వాసన పోకముందు అన్నీ చేసేయమంటే ఎట్లా, ఇంటికో ఉద్యోగం అంటే ఎలా, 3 ఎకరాల భూమి అంటే భూమి దొరకాలి కదా, 2 డబుల్ బెడ్రూమ్స్లో ఇల్లులు కడుతున్నాం, నిదానంగా అవుతుంది, ఈ 5 ఏళ్ళు పూర్తితే మళ్ళీ 5 ఏళ్ల పాటు మాకు అధికారంలోకి వస్తే మేము చెప్పినవన్నీ నెరవేరుస్తాము. అప్పుడు బిడ్డ ఇప్పుడు గడప వరకు వచ్చాము, గడప దాటుతుంది బిడ్డ, అడుగులేస్తుంది, అలాంటప్పుడు మీరు వెయిట్ చేయొచ్చు కదా. వెయిటింగ్ ఎన్ని రోజులు చేయాలంటే చేయొచ్చు. 32 పేజీల మేనిఫెస్టోలో నువ్వు 100 అంశాలు తీసుకుంటే ఒక్కటి కూడా నెరవేర్చినప్పుడు నువ్వు ఎట్లా అన్నట్టు మాటల ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు చేతుల ముఖ్యమంత్రి ఎట్లయితావు? విలువలు గల వ్యక్తి చెప్పినప్పుడు అదే మా కోదండరామ్ గారు చెప్పిండ్రు అనుకోండి, జనాలకు కూడా నమ్మకం ఎట్లుంటుందంటే ఒక 10 చెప్తే 9 అయినా జరుగుతాయి, కట్టుబడి ఉంటారు. విలువలు గల రాజకీయాలు చేద్దామన్నారు, విలువలకు పెద్దపీట, మన మాటకు కట్టుబడి ఉండాలి, మన హామీలకు కట్టుబడి ఉండాలి. సార్ చెప్పిండ్రు మొన్ననే ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు, ఎస్ 2,500 నిరుద్యోగ భృతి అన్నారు, పెన్షన్ని 1,500 అన్నారు. ఇవన్నీ ఆచరణ సాధ్యమైన హామీలు మాత్రమే ఇస్తున్నారు మా సారు. 3 ఎకరాలు వంచుతా, 5 ఎకరాలు వంచుతా, తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటా కాదు. సిగ్గు ఉండాలి అసలు ప్రభుత్వానికి. నిజంగా చెప్తున్నా, పక్క రాష్ట్రంలో మీరు అన్నారు కదా ఇందాక పక్క రాష్ట్రం అని, అవుట్ ఆఫ్ ఆయన అంత నిధులు ఇవ్వకపోయినా ఏది చేయకపోయినా 3 డిఎస్సీలు పెట్టి 4వ డిఎస్సీకి రెడీ అవుతున్నారు ఆయన. మన దగ్గర ఏది డిఎస్సీ, ఒక్క డిఎస్సీ లేదు, ఒక రిక్రూట్మెంట్ లేదు, పిల్లలు అల్లాడిపోతున్నారు. నిరుద్యోగ సమస్య ఆయన అన్న 1,00,000 కూడా దేనికి సరిపోవు. నిజంగా కూడా వాళ్ళు ఇప్పుడు ఫుల్ఫిల్ చేసినా, ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్లో చేసినా చేయదు. ఏది జరిగింది? సాంస్కృతిక సారథని ఒకటి పెట్టినవు, దాన్ని ఏమైంది? కోర్టు ఏం చేసింది? అయిపోయింది, దాన్ని లేనే లేదు, దాన్ని ఊసేలేదు. మళ్ళీ కొత్తగా పారదర్శకంగా చేపట్టమన్నాడు. అన్నంతే, రిజర్వాయర్లైనా ఏవైనా అంతే, రాత్రికి రాత్రి అంచనాలు పెంచుతారు, దానికి ఒక ప్రొసీజర్ ఫాలో గారు, నోటిఫికేషన్స్ ఉండవు, ఒక మనిషికి తీసుకుపోతారు, కట్టబెడతారు, XYZకి క్విడ్ ప్రో క్రోలో ఏదో రాయించుకుంటారు. అవన్నీ తీస్తాం బయటికి, వదిలే సమస్య లేదు. అవన్నీ తీయాలి అంటే మీరు అధికారంలోకి రావాలి కదా. అదే కదా చెప్తాం కదా, జనాలకు చెప్పుకుంటూ పోతాము, పోంగ చెప్తున్నా కదా, చెప్పంగా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. మీరు ప్రజలకు మీరు చెప్పినవి వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళకు మీరు అలసిపోతారేమో. ఏం అట్లేం అలసిపోం, ఎందుకు అలసిపోతాం? ఇప్పుడు జనాలు కూడా వస్తున్నారు కదా, చాలా జరుగుతున్నాయి బయట. మీరు అంటారు నిన్న టీవీ ఛానల్లో పెడితే కొట్లాటలు, యుద్ధాలు జరుగుతున్నాయి. అంతెందుకు నిన్న కొన్ని ఛానల్ చూపిస్తున్నారు. థ్యాంక్ గాడ్ వామన్ రావు గారు తర్వాత వాళ్ళందరూ చాలా సల్లంగా ఉండాలి, ఆ HMTOలు చూపిస్తున్నారు ఆ దశ ప్రోగ్రాంలో, తెలుస్తుంది కదా. పోతే ఎండ కడుతున్నారు, నువ్వు మంత్రివా ముఖ్యమంత్రివా కూడా చూస్తలేరు అక్కడ. అంటే అంత తీవ్రంగా సమస్యలు ఉన్నాయి. ఏ జిల్లా తీసుకున్నా కూడా సమస్యలు ఉన్నాయి. పాలమూరు తీసుకుంటే వలసలు ఇవ్వాలి, సిద్దిపేట చూసుకుంటే ఆ సమస్యలు, నిరుద్యోగం ఏంది అసలు? అది ఎక్కడన్నా ఒక్కటన్నా ఫుల్ఫిల్ చేసిందా? మీరే చెప్పింది కదా, మహిళల సమస్య తీసుకోండి, ఒక మహిళా మంత్రి ఉండడా? సిగ్గుచేటు. ఏ రాష్ట్రంలో ఉన్నదా? ఎక్కడా ఉన్నదా అసలు? మహిళా ముఖ్యమంత్రి లేకుండా ఎక్కడ ఉన్నదా? క్యాబినెట్లో మహిళా మంత్రి ఉండదు. మీరే చెప్తారు 33%, 3%. మంత్రిగా కాదు కదా, మంత్రి నేను అనేది మంత్రి, నేను అనేది క్యాబినెట్లో కూడా కావాలి. కొన్ని అంతెందుకు ఏదో మంత్రి ఇవ్వకండి, కొన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇవ్వమనండి. దానికి కూడా మొగ ఆయననే తీసుకుపోయి పెడితే మహిళలు ఎడికి పోయి చెప్పుకోవాలండి? మీరు చెప్పండి, ఎవరికి పోయి చెప్పుకోవాలి నాకు ఈ సమస్య అని? మొగ ఆయన దగ్గరికి పోయి అన్నీ చెప్పుకుంటారా? అదే కదా, ఏది కూడా ఫంక్షనింగ్లో లేదు. మొత్తం అడ్మినిస్ట్రేషన్ అయితే కుప్ప, ఒక్క పని జరుగుతలేదు. కట్టల అప్లికేషన్లు, 1900 ఇల్లు శాంక్షన్ అయితే సిద్దిపేటకి ఏం సరిపోతుంది? అనౌన్స్ చేయడానికి ఉచ్చబడుతుంది ఒక్కొక్కరికి. ఇప్పుడు పేర్లు తీయమనండి, ఎవరికి ఇస్తారో శాంక్షన్ చేయమనండి. బిఫోర్ ఎలక్షన్స్ దమ్ముంటే ఇల్లులు ఇవ్వమనండి. 1900 మందికి ఇస్తే మిగతా వాళ్ళు ఏడికి పోవాలి? అన్ని లక్షల మందిని వెరిఫై చేస్తాను. కట్టలు అప్లికేషన్స్ వస్తే చెప్తున్నా కదా, వీళ్ళు ఏమి చేయరు. ఇమీడియట్గా వీళ్ళకు ఉన్నది ఏంటంటే డిజాల్వ్ చేద్దాం, ఎలక్షన్కి పోదాం అంతే. నువ్వు మేలనే పెట్టు ఎలక్షన్. ఎన్నికలకి కేసీఆర్ గారు సిద్ధంగా లేమని చెప్పారు కదా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నిన్న రాహుల్ గాంధీ గారు డిజాల్వ్ చేయాలి, ఎన్నికలకు పోవాలనుకున్నప్పుడు ముందస్తు ఎన్నికలకి కేసీఆర్ గారు అప్పుడే చెప్పారు కదా, ముందస్తు ఎన్నికలకు మేము రామన్నారు కదా ఆయన. అట్లనే అంటారు. మరి నిన్న అత్యవసరంగా సమావేశం పెట్టి మేము సెప్టెంబర్లోనే అనౌన్స్ చేస్తాము, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ, సెప్టెంబర్లో అభ్యర్థులను అనౌన్స్ చేస్తాము, సిట్టింగులకు ఇది కూడా అన్నారు. నెక్స్ట్ మాట, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలని కూడా అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ మేలనే వస్తాయి ఎన్నికలు. ఎప్పుడు వచ్చినా ఎందుకు అనాలి మరి? అవార్డు వచ్చేటప్పుడే వస్తాయి కదా. నీకు మనం మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అక్కడైతే ఎప్పుడో ఎందుకు వస్తాయి మరి? నువ్వు ఏ కారణం పెట్టి డిజాల్వ్ చేస్తావు? ఎన్నికలు మేలనే వస్తాయి, మేలనే పోదాము. కేంద్రం చొరవ తీసుకుని ఆర్డినెన్స్ పాస్ చేసి ముందస్తు ఎన్నికలు పోవచ్చు కదా, అదే ఛాన్స్ లేదంటారా? ఇదంతా అంటే ఏదైనా జరగచ్చు. నేను చెప్తున్నా కదా, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, పోతావు. కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నమెంట్ రద్దు చేసి పోవచ్చు.
నేను చెప్తున్నా కదా, ఆర్డినెన్స్ జారీ చేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు, చెప్తున్నా కదా, అధికారం వాళ్ళ చేతిలో ఉంది, ఏదైనా చేస్తారు. ప్రజలు మాత్రం గట్టి బుద్ధి చెప్తారు. మేము కూడా ఆయన డి అంటే మేము కూడా డి, ఆయన రేపు ఎలక్షన్ వస్తుందంటే మేము కూడా రెడీగా ఉన్నాము. మేము ఇక్కడ ఇప్పుడు మీ కొమ్ములు వాడి లేవంటున్నారే, అది మీరు అనుకుంటున్నారు అంటే ఐ మీన్ మీరంటే మీడియా, నేను మిమ్మల్ని అంటలేను, ఐ మీన్ ప్రతిపక్షాల వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు ఎవరైతున్నారో అట్లనే మాట్లాడతారు మీ కొమ్ములు వాడి లేవని. కొమ్ములు వాడి అంటే పోయి పొడిస్తేనే తెలుస్తుందా నీకు? ఇది పొడిస్తే కదా తెలిసేకి, పొడిచినప్పుడు నొప్పి లేకపోతే నిన్నెందుకు పొడుస్తాం? మేము వ్యక్తులను మేమేం టార్గెట్ చేయం కదా, మేము వ్యవస్థలో ఉన్న లోపాలను, నీ పాలనలో ఉన్న, మేము పాలకులనే ఏమంటలేదు, నీ పాలనలో ఉన్న లోపాలను ఎండగడుతున్నాం మేము, ప్రజలలో పాలించేది నాయకులే కదా, పాలించే నాయకులు. ఇక టైం వస్తే వాళ్ళని కూడా ఏం చేయకపోతే సిగ్గుండాల ప్రభుత్వానికి అని తిడుతున్నాం, ఇంకా సిగ్గుండాల మనుషులకు అనేది తిట్టాల్సి వస్తుంది. ఇక మరి ఏం చేస్తాం? మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఏదైనా తెలిసేమో, ఎస్ గిది చేసినాము అని చెప్పి వాళ్ళు అంటున్నారని ఒకటి చెప్పండి. గిది ఏకనాయకత్వ పాలనలో ఉన్న కేసీఆర్ గారిని ఓడించడానికి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఇదిలో ముందుకు పోతే, ఒక్కొక్క పంతాతో ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, టీడీపీ ఒకవైపు, మీ తెలంగాణ జనసమితి అనేది బిఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అని మరోవైపు, ఇలా ఎవరికి వారు పోతుంటే ఏకనాయకత్వంతో ముందుకు పోతున్నారు కేసీఆర్ గారు. అంటే మీరందరూ కూడా ఒకే అజెండాతో పోతుంటే ఈ ఓట్లు అనేది చీల్చుకుంటూ పోతారన్నమాట, ఎవరికి వారు ఒంటరి పోరంటున్నారు. ఈరోజు కోదండరామరావు గారు కూడా అన్నారు, కోదండరామరెడ్డి గారు కూడా అన్నారు కదా, మేము ఒంటరి పోరు, ఎవరితో పొత్తులు ఉండవని. ఎవరితో పొత్తులు లేకోకుండా ఈ రాజకీయ సంద్రములో ఒక చిన్న నావలాగా బయలుదేరిన మీరు పొత్తులు లేకోకుండా ఎలా రాణిస్తామనుకుంటున్నారు 2019 ఎన్నికల్లో? అదే మీరు అడిగినారు, మంచి క్వశ్చనే అది కూడా. సో వీ హ్యావ్ టు వెల్కమ్ దట్ క్వశ్చన్ కూడా. నేను కూడా ఆన్సర్ చెప్తాను, నా దగ్గర కూడా ఉంది. సమస్యల మీద ఇప్పుడు అందరు ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడతలేరు. రైతు బంధు పథకం తీసుకున్నా మేమే కొట్లాడుతున్నాము. ఇప్పుడు జిల్లాలలో ఎక్కడ పోయినా కూడా మండలాలలో మేమే రోజు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. మేమే ప్రతి దగ్గర పోయి మేమే కొట్లాడుతున్నాం. ప్రజా సమస్యలలో మేమే ఉన్నాము. ప్రజలు చూస్తున్నారు, అది కోదండరామ్ గారి పార్టీయా లేకపోతే అది ఇంకో పార్టీయా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేము ఎలక్షన్స్కి మేము ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాము, మేము కూడా రాజకీయమే చేయాలి, ముందుకు పోతున్నాము, ప్రతి సమస్యను ఎత్తి చూపుతున్నాము. వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, ప్రజలు ఇవాళ మా ఎంట వస్తున్నారు. మా పార్టీలో కూడా మేము కరెక్ట్గా మేము కూడా మా కాన్స్టిట్యున్సీలలో బలమైన అభ్యర్థులను మేము కూడా చూస్ చేసుకుంటున్నాము. మేము కూడా ప్రణాళికాబద్ధంగా పోతున్నాము, పార్టీ నిర్మాణం చేసుకుంటున్నాము, ముందుకే పోతున్నాము. ఎండ్ ఆఫ్ ద డే ఆ పొత్తులు, అలయన్స్లు అట్లాంటివన్నీ పెద్దలు మాట్లాడుకుంటారు. అలయన్స్ ఉంటుందా లేదా అని మీరు నెక్స్ట్ క్వశ్చన్ నన్ను అడుగుతారు, నేను దానికి కూడా సమాధానం చెప్తున్నా. అలయన్స్ ఉంటుందా లేదా అనేది పార్టీల పెద్దలు కూర్చొని, ప్రెసిడెంట్లు కూర్చొని డిసైడ్ చేయాల్సిన క్వశ్చన్. అలయన్స్ ఉండదని చెప్పేశారు కదా కోదండరామరెడ్డి గారు ఈరోజు. అంటే మీరు అంటున్నారు కదా అలయన్స్ ఉండదు అంటే ఇట్లనే సిద్ధమవుతాం మేము కూడా, ఒంటరిగానే ముందుకు పోతాం, ఒంటరిగానే బరిలో ఉంటామని ఈరోజు ఓ పత్రికలో పతాక శీర్షికలో కూడా వార్త వచ్చింది. అంటే కేసీఆర్ గారు అలాగే అన్నారు, ఒంటరిగానే ముందుకు పోతామని. మరొక పేజీలో కోదండరామ్ గారు కూడా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు, ఒంటరిగానే బరిలో ఉంటాం. అంటే మాకు కూడా బలం పెరుగుతుంది, ఒంటరిగా పోతాం, మేమే బలమైన ప్రత్యామ్నాయం అవుతాం ప్రజలకు. 119 నియోజకవర్గాల్లో తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీని ఓడించగల సత్తాగల అభ్యర్థులు మీకున్నారు 119 నియోజకవర్గాలు. అసలు ఎందుకున్నారు? మేము కూడా మరి పార్టీ పెట్టుకున్నాక మేము 119 ఉన్నాయనే ఆలోచించుకొని దిగుతాం కదా. పార్టీకి అభ్యర్థులు ఉంటారు, కానీ బలమైన అభ్యర్థులు కావాలి. బలహీనతలు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అదే అంటున్నా నేను ఇప్పుడు. అది బలమైన అభ్యర్థి కదా, ఎలక్షన్స్ వచ్చినాక గెలిచినాక తెలుస్తుంది, బలవంతుడు అవుతాడు. అప్పుడు మొదలే అవకాశం ఇవ్వకుండా అయితే లేం కదా. మేము అవకాశం ఇచ్చుకుంటూ పోతున్నాం. మా పార్టీలో మంచిగా క్యాండిడేట్లు రెడీగా ఉన్నారు, అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. మాకున్న గుడ్ లక్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ మా దిక్కే ఉన్నారు, మంచి తెలివి కల్లోళ్ళంతా, ఇంటలెక్చువల్ పూల్ అంతా మా వైపే ఉంది. సో వాళ్ళకు అవగాహన ఉంది సబ్జెక్ట్ మీద, జరుగుతున్న దాటి మీద. ప్రతిపక్షాలన్నీ ఒకే పంతాతో పోతున్నాయి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ పాలన ప్రజలకు జనరంజకంగా లేదు, అసలు ఇదంతా కుటుంబ పాలన అయిపోయింది, మాకు అధికారం ఇస్తే మేము చేసి చూపిస్తామంటూ ప్రతిపక్షాలు అన్నీ కూడా, మీ తెలంగాణ జనసమితి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ప్రతిపక్షాలు అన్నీ ఒకవైపు పోతుంటే ఒకే ఒక పంతాతో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పుడు ఇన్ని చేశాము, మరొకసారి అవకాశం ఇస్తే మరిన్ని పథకాలు తీసుకొస్తాము, ఇప్పుడు చెప్పిన హామీలను కూడా అప్పుడు నెరవేరుస్తామని అదొక పార్టీతో అదొక విధంగా పోతుంటే మీరందరూ కూడా మరో విధంగా పోతున్నారు కదా. ప్రజలు ఎవరిని నమ్ముతారంటారు? అదే కదా, ప్రజాక్షేత్రంలో ఏముంటుందంటే ఒక మేనిఫెస్టో అనేది ఉంటుంది, ఫైనల్గా డిసైడ్ చేసేది మేనిఫెస్టో మంచి అంశాలు తీసుకొని ప్రజల దగ్గరికి మనం పోగలిగితే, ఇట్లాంటి పాలన అందిస్తాం మేము వస్తే అని చెప్పగలిగితే, నీ మేనిఫెస్టో చూస్తారు, పర్సన్ని చూస్తారు, నువ్వు పార్టీ ప్రెసిడెంట్ని చూస్తారు, అభ్యర్థులను చూస్తారు, అన్నీ చూసి క్లీన్ అండ్ క్లియర్ ఇమేజ్ ఉన్న అభ్యర్థులను చూసి ఓట్లు వేస్తారు. అవే ప్రత్యామ్నాయ రాజకీయాలు అనేవి మేము పరిచయం చేసేటి, అవే ఇప్పుడు ప్రజలకి మేము. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఆ పార్టీ చెప్తుంది, ఈ పార్టీ చెప్తుంది అంటే ఉంటాయి. అంటే పార్టీలు ఉండదా? 10 పార్టీలు ఉంటాయి.
ఎవరి మేనిఫెస్టో వాళ్ళది, ఎవరి విధానం వాళ్ళది. అందరూ పోవాలి ఎలక్షన్లు వచ్చినప్పుడు, పార్టీ పెట్టుకున్నాక యుద్ధం చేయాలి, నువ్వు పోవాలి ఎలక్షన్లకి, పోతాము. అది ఎవరు అనేది ఫైనల్గా రిజల్ట్ విల్ డిసైడ్. సరే, ఇక పొత్తుల విషయం మనం పక్కన పెడితే సిద్దిపేటలో హరీష్ రావు గారితో సమానంగా పోటీ చేయడానికి ఇంతవరకు ఎవరు బరిలో లేకపోయారు. ఇప్పుడు నేను వచ్చాను, నేను చేసి చూపిస్తాను, నేను పోరాటం చేస్తున్నాను, ప్రజల పక్షాన్ని నేను నిలబడ్డాను అంటున్నారు. అంటే హరీష్ రావుతో పోటీ పడడానికి ఎవరు ముందుకు రాకపోయినప్పుడు ఒక మహిళగా మీరు ఎలా వచ్చారు? అసలు ఒక మహిళగా ఏం సాధించాలని వచ్చారు మీరు అక్కడ? అదే మహిళా సాధికారికత అనుకుంటా. పొద్దున్న లేస్తే మీరు అందరు ఉమెన్ ఎంపవర్మెంట్ అని మీరు అందరు మాట్లాడుతున్నారు కదా. సరే, నేను మహిళగా ముందుకు వచ్చిన, మీ అందరి బాధ్యత ఏంటంటే ఇప్పుడు నన్ను నడిపియాలి ముందుకి. మహిళ చెప్పగలం కాదు, పొద్దాక లెక్చర్లు ఇచ్చి నువ్వు 33.3% ఎంతసేపు చెప్పినా అదే చెప్తా, వాళ్ళ మేనిఫెస్టోనే చెప్తా. నువ్వు 33.3% అన్నావు, మహిళా మంత్రి ఉండరు నీకు, మండలానికో మహిళా పారిశ్రామిక వాడ అంటావు, ఉండదు, మండలానికో మహిళా బ్యాంక్ అంటావు, మండలం విడిచిపెట్టు జిల్లాకు లేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా లేదు మహిళా పారిశ్రామిక వాడ ఇవాళ. అవన్నీ చెప్పుకుంటూ పోతే నేను మహిళగా ముందుకు నేను స్పందించిన, చలో ఇవన్నీ అంటున్నా, ముందుకు వచ్చిన, నాతో పాటు మహిళలను భాగస్వామ్యం చేసుకున్నా. నాకు ఇలా మహిళా శక్తి నా వెనకాల ఉంటుంది, వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. అరే మహిళ 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 అని మహిళా కార్డు తీసుకొని ఒక్కరు కూడా మహిళ లేరు, మనము నిజంగా కూడా వచ్చింది, తను భవానీ రెడ్డి వచ్చింది ఇవాళ, మన మహిళలందరం ముందుకు పోవాలని వాళ్ళు వస్తారు. తర్వాత ఇప్పుడు మీరు చేసేది కూడా అంతే కదా. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎక్కడో జరగదు, ఎవరో వచ్చి ఎంపవర్ చేయరు, మనమే ఎంపవర్ చేసుకుంటూ పోవాలి. సెల్ఫ్ ఎంపవర్మెంట్, నేను నిలబడతా ఇవ్వాలా, నేను ఎంపవర్ అవుతా, నా ప్రాంత మహిళలను ఎంపవర్ చేస్తా. సో నా ఇంటి నుంచే మొదలవ్వాలి మార్పు అనేది, మన దగ్గర నుంచే. ఎంతసేపు ఎవరో రావాలి ఏదో చేయాలంటే ఎవరు చేయరు. నేను ముందుకు వచ్చిన, చలో చూద్దాం. మరి నువ్వు అనుకున్నావు కదా, మరి మహిళగా నాకు ఒక అవకాశం ఇవ్వని నా ప్రాంత ప్రజలను అడుగుతా. నేను వాళ్ళు ఇది చేయలేదు, వాళ్ళు అవకాశం ఇస్తారు నాకు తెలుసు, ఖచ్చితంగా నేను ఉంటా బరిలోనే లాస్ట్ దాకా ఉంటా. ఇంకా వాళ్ళ గెలుపోవటంలో యాజ్ ఐ సెడ్ ప్రజలు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా నా ప్రాంతానికి నేను సేవ చేసుకోదలుచుకున్నా. మీ ప్రాంతం అంటున్నారు, మరొక రకంగా తీసుకుంటే మీరు ఎక్కడ పోటీ చేయడానికన్నా నేను సిద్ధంగా ఉన్నాను, గజ్వేల్ అని నేను రాష్ట్రం అంతా తిరుగుతానని మీరు అంటున్నారు. స్పష్టం అదే మీలోనే మీకు క్లారిటీ లేదు, నేను ఖచ్చితంగా సిద్దిపేట నుంచే పోటీ చేస్తాను అన్నప్పుడు ఆ ప్రజలు మిమ్మల్ని విశ్వసించడానికి కావచ్చు, ఆ ప్రజలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, మీ వెంట నడవడానికి కావచ్చు చాలా సిద్ధంగా ఉంటుంది అనమాట. అంటే అరే భవానీ రెడ్డి గారు వచ్చారు, హరీష్ రావు గారి తర్వాత భవానీ రెడ్డి గారిని మనం చూస్తే బాగుంటుంది, మనకు అండగా నిలబడతారు ఈవిడ అన్న భరోసా వాళ్ళలో కల్పించాలన్నప్పుడు మీరు ఖచ్చితంగా నేను సిద్దిపేట నుంచే పోటీ చేస్తాను, మీకు అండగా ఉంటానని ప్రజల్లో మీరు భరోసా కల్పించారు. కానీ మీకు క్లారిటీ లేదు. మా బాస్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తా, నేను గజ్వేల్కైనా వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తాను, నేను ఎక్కడని కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాను, క్యాడర్ని కూడగట్టాలనుకుంటున్నాను అంటున్నాను. అలాంటప్పుడు సిద్దిపేట నియోజకవర్గాల్లో ప్రజల్లో ఎందుకు భరోసా వస్తుంది మీ మీద? స్కోప్ అంటే నేను ఫస్ట్ అయితే సిద్దిపేట కోసం అని నేను వెళ్ళిన, అది స్కోప్ మనకున్నప్పుడు అప్పుడు దీర్ఘకాలిక ప్రణాళిక, స్వల్పకాలిక ప్రణాళికలు రెండు ఉంటాయి. నేను ఆలోచించిన పార్టీ గురించి పనిచేద్దాం. వ్యాపారంలో అయితే పర్వాలేదు, దీర్ఘకాలిక స్వల్పకాలిక అనేది ప్రణాళికలు ఉంటాయి, కానీ ఇది రాజకీయాల్లో ఒక ప్రాంతానికి స్కోప్. నేను ఆ ప్రాంతానికి నేనేమనుకున్నా అంటే ఎస్ ఇప్పుడున్న పరిస్థితులలో నువ్వు సిద్దిపేట చేయాలని మా కోదండరామ్ గారు. పార్టీ అధ్యక్షులు అయితే అలా ఆలోచిస్తారు. ఒక పార్టీ అధ్యక్షుడు అయితే నేను ఎక్కడైనా పోటీ చేస్తాను, ఒక మంచి నియోజకవర్గం చూసుకొని పోటీ చేస్తానంటే ప్రజలు కూడా నమ్ముతారు, ఒక సీఎం అభ్యర్థినో ఇంకోటమో నమ్మి ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక సాధారణ నాయకురాలుగా వెళ్ళినప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం అయ్యి ఒక నియోజకవర్గాన్ని పరిమితి, ఆ ప్రజల యొక్క మన్ననలు మీరు ఫస్ట్ పొందాలి. ఆ ప్రజల మన్ననలతో పాటు వాళ్ళకు భరోసా ఇవ్వాలి, మీకు నేనున్నాను, నన్ను గెలిపించండి, ఇన్ని రోజులు తినని ఫలాలు నేను తినిపిస్తాను మీ చేత అని భరోసా కల్పిస్తూనే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అట్లా కల్పిస్తూనే వెళ్ళినా ఇప్పుడు సిద్దిపేటకి. వాట్ నెక్స్ట్? ఇప్పుడు సిద్దిపేటలో నేను ఖచ్చితంగా జెండా బాతుతా, మనం గెలుస్తాము, అది అయిపోతుంది. తర్వాత జెండా పాతేకి ముందు మీరు ఖచ్చితంగా సిద్దిపేట నుంచే నేను బరిలోకి దిగుతానని స్పష్టంగా చెప్పగలరా? నేను దిగుతా కరెక్టే, కానీ నేను అనేది ఆ నిర్ణయం నాది కాదు కదా. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ పార్టీకి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక కమిటీ ఉంటుంది, మాకు దింపాలనుకుంటే వాళ్ళు దింపుతారు. ప్రస్తుతానికైతే స్పష్టంగా కొంతవరకే చెప్పిను, సుస్పష్టంగా ఇంకా అలాంటప్పుడు మీరు ఇంత గట్టిగా ఇలా చెప్తాను, ఎక్కడైనా పోటీ చేసినట్టు మీరు ఎక్కడ నిలబడతారో ఇంతవరకు ఏం తెలియదు. మీరు ప్రజలకు ఇంతవరకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు, అది చేస్తా ఇది చేస్తా మీరు ఎలా చెప్తారు? మీకంటూ ఒక నియోజకవర్గం లేదు, మీకంటూ ఒక ప్లాట్ఫామ్ లేదు. ఇంతవరకు ఏంది ఒక మామూలు ఒక కొత్త పార్టీలో మీరు ఒక నాయకురాలుగా తిరుగుతున్నారు మామూలుగా. అంటే మిమ్మల్ని ప్రజలు ఇప్పటివరకు ఎందుకు విశ్వసిస్తారు? అసలు చివరి నిమిషంలో వచ్చిన మిమ్మల్ని ఎందుకు ఆదరించాలనుకుంటారు? చివరి నిమిషం ఏం కాదు, నేను కూడా ఆ గడ్డ మీదనే పుట్టిన, సిద్దిపేటలోనే పుట్టిన, పోరాటాల గడ్డ మీదనే పుట్టినా. నేను ఆ ప్రాంతానికి నన్ను ఏం విడదీయలేరు, నన్ను భవానీ వేరు సిద్దిపేట వేరు అని ఎవరు చూస్తలేరు. ఖచ్చితంగా నేను సిద్దిపేటలోనే ఉంటా.
నేను కొట్లాడి మీరు ఇప్పుడు చెప్పింది కదా, సరే మా కోదండరామ్ గారిని అడిగి నేను సిద్దిపేట చేస్తాను, తెచ్చుకుంటా, సిద్దిపేటలో నేను నిలబడతా, సరే ప్రజల అభిష్టం కూడా అదే అయితే సిద్దిపేటలో నన్ను నిలబెట్టుకుంటారు వాళ్ళు. కావాల్సిన శక్తి యుక్తి సామర్థ్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఆ గడ్డ మీద నిలబడడానికి. పోదాం, ముందుకు పోదాం. ఇంకా కూడా నాకు అనుకూలించి అన్ని మంచిగా అనుకున్న లక్ష్యం చేరితే మొత్తం సేవ చేసుకోవాలి. సేవకు ఎల్లలు లేవు, ఎక్కడైనా చేసుకోవచ్చు. నువ్వు సిద్దిపేటలో ఎందుకు సేవ చేస్తావు, నువ్వు ఆడెందుకు చేయడం? ఎస్, మన పరిమితి ఉంటే, మనకు అవకాశం ఉంటే ఎక్కడైనా చేసుకోవాలి. రాజకీయంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మీరు ఏదైనా చేయొచ్చు. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ నియోజకవర్గంతో పాటు పక్క నియోజకవర్గాలకు సేవ చేయాలని ఏదైనా చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు మీకు ఏది లేదు, ఏ ప్లాట్ఫామ్ లేదు. ఓకేనా, మీరు ఒక సర్కిల్లో నిలబడి దిక్కులు చూస్తున్నారు ఎక్కడ పోవాలా అనేసి. మా బాస్ ఎక్కడ చెప్తే అక్కడ అంటున్నారు. అలా కాకుండా నా 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 పుట్టినిల్లు ఇది, నా పుట్టినింటి నుంచే నేను పోటీ చేస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా మా కోసం భవానీ రెడ్డి గారు వచ్చారు, మా బిడ్డ వచ్చింది, మా బిడ్డ మాకు అండగా ఉంటుందట, మా బిడ్డను మేము ఆదరిస్తామని మీ వెనకాల నలుగురు తిరగడానికి ధైర్యం చేస్తారు. మీరు అసలు ఉంటారు ఇక్కడ నుంచి పోటీ ఈరోజు మీరు అంటే సిద్దిపేట నలుగురు తిరిగిన తర్వాత, హరీష్ రావును కాదని తిరిగిన తర్వాత మీరు వాళ్ళకు ఇక్కడ కాదు నేను ఇంకో నియోజకవర్గానికి పోతున్నా, మా బాస్ అక్కడికి పోమనంటే ఈ నలుగురు పరిస్థితి ఏంటి? అప్పటికే హరీష్ రావు గారితో వాళ్ళు వ్యతిరేకమై ఉంటారు. ఆ నియోజకవర్గంలో ఆ నలుగురు పరిస్థితి ఏంటి? మీరు రకరకాలుగా ఎన్ని రకాలుగా తిప్పినా నేను అదే చెప్తా. సిద్దిపేట అని మీరే అన్నారు ఫస్ట్. నేనేమన్నా మాట్లాడినా? ఫస్ట్ సిద్దిపేట గడ్డ మీద ఫస్ట్ క్వశ్చన్ మీరు స్టార్ట్ అయింది ఎక్కడ? సిద్దిపేట గడ్డ మీదకి మా బాస్ ఎక్కడ నేను కూడా సిద్దిపేటనే అనుకుంటున్నా. నేను కూడా సిద్దిపేట అనుకోవడం కాదు, నేను ఖచ్చితంగా పోటీ చేస్తానని మీ సంకల్పం. అనుకోవడం వేరే, సంకల్పం వేరే. మీరు గట్టిగా నేను సిద్దిపేట నుంచే పోటీ చేస్తున్నా, అదే నా లక్ష్యము అనేది ఉంటే ప్రజలు మిమ్మల్ని సిద్దిపేట నుంచే పోటీ చేస్తున్నా. నేను నా వరకు నేను అనుకోవడం సిద్దిపేట నుంచే పోటీ చేస్తున్నా. రేపు ఏదైనా అనుకోని విధంగా సార్ లేదమ్మా సిద్దిపేట నేనే పోటీ చేస్తాను, కోదండరామ్ గారు వచ్చి సిద్దిపేటలో పోటీ చేస్తా అన్నప్పుడు నువ్వు పక్క కాన్స్టిట్యున్సీ పోమ్మా గజ్వేల్ అంటే, లేదు అట్టెట్లా పోతాను, నేను పార్టీ ప్రెసిడెంట్ నేను ఎదిరించలేను కదా. కోదండరామ్ గారు వచ్చి అనుకోండి సిద్దిపేట చేసుకోండి మీరు, నేను గజ్వేల్ పోతా. నేను పోనీ హరీష్ రావు గారు అక్కడ ఉంటారని కూడా గ్యారంటీ లేదు, సీఎం గారే అక్కడికి రావచ్చు. ఎటు తిరిగినా కూడా ఆ కుటుంబం పైనే మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఎస్, మేబీ అది నేను షేర్ కసి ఆ కుటుంబం అంటే కసి అని కాదు, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. ఇంకా కొట్టేటోళ్ళు లేరు అక్కడ, భయపడుతున్నారు ప్రజలు. నిజంగా కూడా వాస్తవంగా నాయకుడు అనేటోడు గట్టి స్టాండ్ తీసుకుంటే 33 ఏళ్ళు ఎట్లా ఉంటారండి? నాకు అర్థం కాదు. అన్ని సమస్యలు అక్కడ ఉంటే ఒకటే వాళ్ళు మనిషి ఫ్యామిలీ నుంచి 33 ఏళ్ళు ఎట్లా ఉంటారు? అది సాధ్యమేనా? అంటే బలహీనతలు లేవా మీకు? మీరు ఆ ప్రాంతాన్ని నిజంగా అంతే అభివృద్ధి చేసిండ్రా మీరు? నేను అడుగుతా అదే అనమాట. అంటే ఖచ్చితంగా అక్కడ భయపెట్టడము, ప్రలోభ పెట్టడము జరుగుతున్నాయి అక్కడ. అది కూడా చూద్దామనే సిద్దిపేట ఎంచుకోవడం జరిగింది. నేను నా వరకు నేను సాధ్యమైనంత వరకు సిద్దిపేటే, నేను ఉండేది కూడా అక్కడే ఉంటున్నా. ప్రజలకు తెలుసు, వాళ్ళ మధ్యలో రోజు పొద్దున పోయి తిరిగేది కూడా వాళ్ళ సమస్యల మీద తిరుగుతున్నా కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది బలమైన నాయకురాలు వస్తుంది. కోదండరామ్ గారి నాయకత్వంలో సిద్దిపేట నుంచి తను పోటీలో నిలబడుతుంది అనేది ప్రజలకైతే ఒక స్పష్టమైంది, చేరింది ఒక మెసేజ్. భయపెట్టడానికి హరీష్ రావు గారు ఫ్యాక్షనిస్ట్ ఇంకోటో కాదు కదా, ఆయన ఒక రాజకీయం అదే అన్న. మరి ఇందాక రాజకీయాలు చేస్తుండ్రా, రాజకీయం చేస్తుండ్రా. మరి మీ భాషలో రాజకీయం అంటే ఏంటిది మరి? దట్స్ వాట్ రాజకీయం ఇస్ కాల్డ్. సో ఏదైనా జరగచ్చు. ఒక ముఖ్యమంత్రి రేస్లో ఉన్న తను కూడా అంతే. రేపు పొద్దున అవకాశం కలిగి వస్తే హరీష్ రావు గారు ఆయన ఒక ఎమ్మెల్యేకే లిమిట్ కావాలని అనుకోరు కదా. ఆయన ఆల్రెడీ ఆయన చేయని పొజిషన్ లేదు, ఆయన అన్నీ చేసిండ్రు. మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు ఏదో ఎమ్మెల్యేగా ఓడిపోతా ఉంటే ఆయన చూసుకుంటూకుంటారా? సో ఆయన శక్తులన్నీ ఒడ్డి ఒక మహిళ మీద, మీరే అంటున్నారు కదా సాధారణ అన్నారు కదా, నేను సాధారణ నేను అనుకోవట్లేదు, బలమైన మహిళ అని నేను అనుకుంటున్నాను. మరి సాధారణ అనే ఉక్కు మహిళ అని నేను అనుకుంటున్నాను. నాకు నేను సో తెలంగాణ అంటే నేను కూడా ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నా, నేను కూడా బలమనే నేను అనుకున్నా. మీరు సాధారణ అన్నాను పోనీ మీ ఈగో సాటిస్ఫై చేద్దాము. సిద్దిపేట నుంచే పోటీ చేయదలుచుకుంటే సిద్దిపేట నియోజకవర్గం పైన అంటే మీకు జన్మనిచ్చిన మీ నియోజకవర్గం పైన ఎలాంటి విజన్ ఉంది? అంటే మీకు మీ పార్టీ అజెండా పక్కన పెట్టండి, మీ పార్టీ ఎన్నికల అజెండా మీరు పక్కన పెట్టేస్తే సిద్దిపేట మీద మీకున్న విజన్ ఏంటి? అసలుకు సిద్దిపేటలో ఎన్ని నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా సిద్దిపేట మొత్తం డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ ఇప్పుడు అడిగాను అనుకున్న క్వశ్చన్. సో మాకు ఒక 4 మండలాలు ఉన్నాయి సిద్దిపేట అంటే, ఒక 85 గ్రామాలు ఉన్నాయి. సో ప్రతి గ్రామం నుంచి కూడా జిల్లా కేంద్రానికి మంచి కనెక్టివిటీ ఇవ్వాలి మనము. ప్రతి మండలంలో కూడా మంచిగా మనం అనుకున్నట్టు ఒక క్లస్టర్ ఏదో ఒకటి, ఒక హబ్
ఒక దగ్గర ఐటీ పెడితే ఇంకో దగ్గర ఒక పారిశ్రామిక వాడ, ఇంకో దగ్గర ఇంకొకటి పెట్టి లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. అది ప్రభుత్వ భాగస్వామ్యమో ప్రైవేట్ భాగస్వామ్యంతోనో ఏదో ఒకటి చేసి మనం అనుకుంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే మనం చేయొచ్చు. మనం అంకిత భావంతో పనిచేయాలనుకుంటే నా ప్రాంత ప్రజలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. వాళ్ళని ఏమంటారు, మనం మంచి ఎడ్యుకేషన్ అందించే దిశగా ఇప్పుడు ఆడున్న కాలేజీలకి ఇంకా అనుసంధానంగా వాట్ బెటర్ వీ క్యాన్ డూ, మన ఎంబీఏ కాలేజీలు తీసుకురావచ్చు. ఇంకా ఒక మెడికల్ కాలేజ్ ఉంది, అది నలుగు దిక్కులా చేయొచ్చు. ఇప్పుడు ఒక దగ్గర ఒక హాస్పిటల్ ఉంది, దాని పక్క పంటే ఇంకోటి పెడితే ఏరియా హాస్పిటల్స్ అన్ని 4 దిక్కులు ఉండాలి. ప్రజలకు ఒక 15 నిమిషాలలో రీచ్ అయ్యేటట్టు ఉండాలి ఏది కానీ అమ్యూనిటీస్కి. అట్లాంటివన్నీ చేయొచ్చు. అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే అది అందరూ చెప్పేది. మీరు అలా కాకుండా ఈ 4,000 ఉన్నప్పుడు ఇవన్నీ 5,000 ఉన్నప్పుడు 5,000 కూడా సమానంగా లేవు. అలాంటప్పుడు సిద్దిపేటకి 4 మండలాలు ఉన్నప్పుడు ఒక్కొక్క మండలంలో ప్రజల యొక్క స్థితిగతులు ఒక్కొక్క విలేజ్ కు ఉన్నది. నిజంగా వి కాంట్ జనరలైజ్. ఒక మండలాన్ని తీసుకుంటాం, మండలాన్ని మనం క్రైటీరియా తీసుకున్నప్పుడు 4 మండలాలు అన్నారు. 5 ఏళ్ళు ఒకటిగానే ఉండవు, ఒక రకంగా ఉంటుంది, మనకు ఎత్తుపలాలు ఉంటాయన్నమాట. అలాంటప్పుడు 4 మండలాల్లో ప్రజల స్థితిగతులు ఒక్కొక్కరి జీవన పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. అంటే ఏ మండలంలో ఏ ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ఆ మండల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ మండలంలో ప్రధానంగా ఏమి చేస్తే వీళ్ళకి మనం మంచి పాలన ఇస్తాం, అలాగే ఇంకొక మండలంలో ఆ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏం చేయాలి అనే ఒక లక్ష్యం ఏం పెట్టుకున్నారు. ఒక్కొక్క మండలం పేరు చెప్తూ ఆ మండలంలో ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. నాకు ఒక చిన్న కోడూరు అనే మండలం ఉందండి. ఆ చిన్న కోడూరు మండలాల ఇప్పుడు ఒక రిజర్వాయర్ ఒకటి వచ్చింది, తర్వాత ఇంకొకటి మన డ్యామ్ రిజర్వాయర్, అది రంగనాయక సాగర్ రిజర్వాయర్, అల్లిపూర్లో ఒక డ్యామ్ వచ్చింది. దాంట్లో నిర్వాసితులు చాలా మంది ఉన్నారు. వాస్తవంగా ఈయన నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తాను ప్రామిస్ చేసిండు, ఇంటికోటి ఇస్తాను కూడా చేసిండు. అది చెయ్యకు పోని వాళ్ళు ఎవరైతే భూమి కోల్పోయినరో వాళ్ళకు ఒక భుక్తి కావాలి, వాళ్ళకు ఇంత భోజనం కావాలంటే అందులోకెళ్ళి చదువుకున్న పిల్లలకు ఉద్యోగం ఇయ్యి, లేదంటే భూమికి భూమి ఇయ్యి, తర్వాత నువ్వు అనుకున్న జీవోలు అమలు పరిచి వాళ్ళకు దున్నుకునేటోనికి భూమి, దున్నుకోలేకపోతే ఇంకేదైనా చేయించు, చదువుకున్న పిల్లలంటే ఉద్యోగాలు ఇయ్యి. అది ఆ ఊరి సమస్య, ఆ మండలానికి ఉన్న సమస్య, ఉద్యోగ కల్పన. తర్వాత ఇంకొక మండలం తీసుకున్నాం, ఇప్పుడు చిన్న కోడూరు ఉన్నది. చిన్న కోడూరు మండలంలో ఎంత యూత్ ఉన్నారంటే విపరీతంగా 3-4 వేల మంది పిల్లలు ఉన్నారు. పొద్దున్న లేస్తే వాళ్ళు అట్లా పోతారు, సిద్దిపేట జిల్లా కేంద్రం దగ్గర పోతారు, బండ్ల మీద తిరుగుతారు, సాయంత్రం దాకా ఉంటారు, ఎవరు అందిస్తే వాళ్ళు తాగుతారు, తింటారు. ఆ యూత్ని ఖచ్చితంగా మనము ఎంపవర్ చేయాలి, వాళ్ళకి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. అక్కడ ఆ మండల కేంద్రంలో నువ్వు ఒక ఇండస్ట్రీ తీసుకురావాలి, ఒక 10,000 మందికి ఉపాధి కల్పించేది ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి. అక్కడ యూత్ను మొత్తం ఖచ్చితంగా పనిచేసుకునే విధంగా ప్రోత్సహించాలి. కుటుంబంలో నువ్వు చదువుకున్నావు అంటే గ్రామంలో ఉత్తర తిరిగితే గ్రామాభివృద్ధి జరగదు. చదువుకున్నోడికి ప్రతి ఒక్కడికి ఉద్యోగం రావాలి. అది సరే సిద్దిపేట తీసుకున్నాము. సిద్దిపేట అనగానే వీళ్ళొకటి అభివృద్ధి అంటే కోమటి చెరువు అంటారు, లైట్లు అంటారు, రోడ్లు అంటారు. అది కాదు అభివృద్ధి. సిద్దిపేట పట్టణంలో అదొక మండలి. నాకు సిద్దిపేట పట్టణంలో మనకున్నారు మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్ చూసుకున్నా కూడా 20-25 వేల మంది మహిళలు బీడీ కార్మికులు ఉన్నారు. నువ్వు ఇవాళ బ్యాన్ టబాకో అంటే వాళ్ళందరూ ఏం కావాలి, నువ్వు వాళ్ళకు పెన్షన్లు ఇస్తా అంటావు, పెన్షన్లు ఇయ్యకు, ఉద్యోగాలు ఇయ్యి, ఇండస్ట్రీ పెట్టు, వాళ్ళను స్వయం ప్రతిపత్తి దిశగా వాళ్ళని ప్రోత్సహించు, ట్రైన్ దెమ్, ఎడ్యుకేట్ దెమ్, మానిటర్ దెమ్, మెంటర్ దెమ్. నువ్వేమైనా చెయ్యి వాళ్ళ కోసము, ఒక ఇండస్ట్రీ పెట్టు, వాళ్ళని భాగస్వాములను చెయ్యి, వాళ్ళు చేసుకుంటారు, బతుకుతారు. ఒక 5,000 సంపాదించుకుంటే కుటుంబంలో ఆమె పోషించగలుగుతుంది, పిల్లల్ని వాళ్ళని చదివిపించుకోగలుగుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యి అని చెప్పినాము. అవన్నీ వాళ్ళు చేయరు కాబట్టి మేము చేయడానికి ముందుకు వచ్చినాము. మాకు ఒక అవకాశం వస్తే, ప్రజలకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను చెప్పిన ఏవైతున్నాయో ప్రజలకు అవి అందుబాటులో ఉంచుతాము. ఒక ఇండస్ట్రీ పెడతాము పక్కా ఆ ఏరియాకి. ఆ బీడీ కార్మికులను అందరినీ బీడీలు చేసే దిశగా ప్రోత్సహించకుండా అవి మానేసి ఆరోగ్యం మెరుగుపరుచుకొని మంచి పని అంటే వేరే ఇంకో పని దిక్కు ప్రోత్సహిస్తాము. గొల్లబామల చీరలకు కూడా సిద్దిపేట చాలా ఫేమస్ అంటుంటారు కదా. అంటే వీటి అభివృద్ధి కోసం వీటికి ఒక అంటే రాష్ట్ర ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు గడించాలా, ఏమన్నా మీరు అధికారంలోకి వస్తే ఏమన్నా చేయాలనుకుంటున్నారా? నిజంగా మీరు మంచి క్వశ్చన్ ఇప్పుడు అడిగినారు నన్ను. ఆ గొల్లబామ చీరలు కూడా చాలా ప్రసిద్ధి అని మీరే అంటున్నారు. ఆ గొల్లబామ చీరలు కూడా మొన్న దాకా వెలుగులోకి రాలేదు. అదే కదా మా దౌర్భాగ్యం. 33 ఏళ్ళు మీరు పాలనలో ఉంటారు. ఎవరో పక్క రాష్ట్రం నుంచి సునంద అని ఆవిడ, నిజంగా ఆమెకు మొక్కాలే, ఆవిడొచ్చి పోయి అరే ఎక్కడో బుక్కులలో మ్యాగజైన్లో చదివిందట ఆమె, అరే గొల్లబామ చీరలు అనేటివి ఉన్నాయి ఇక్కడ ఈ సిద్దిపేట ప్రాంతంలో పోయి ఆమె ఒక్కొక్కరిని ఇళ్ళకి పోయి వెతికి ఆ నేసేటోళ్ళని తీసుకొచ్చి ఆ నేయించి దానికి ఒక మార్కెట్ కల్పించి ఇవాళ ఇంటర్నేషనల్ వైడ్గా ఎక్స్పోర్ట్ చేస్తూ తను తీసుకుంది. ఒక మహిళ తను వచ్చి
నువ్వు ఆ ప్రాంతం మీద పుట్టిన అంటావు, అక్కడ అంటావు. ఆయన ప్రాంతంలో పుట్టలేదు, నేను లోకల్, నేను పుట్టిన అక్కడ. సో నేను నిజంగా ఏదైనా జరిగితే నా నుంచే జరగాలి. ఇప్పుడు కూడా ఇంకా వైభవం తీసుకొస్తా నేను. డెఫినెట్గా ఆ దిశగా ఇంకా ప్రయత్నాలు చేస్తా. విమెన్ని నేను కట్టుకునేటివి కూడా చేనేతలే కాబట్టి చేనేత దిశగా ప్రోత్సాహం అయితే ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా చేయాలి. వాళ్ళకు ఉండుంటే గొల్లబామ చీరలు ఈరోజు ఎంతో ఫేమస్ అయిపోయి అసలు సస్యశ్యామలంగా ఉండేది మా ప్రాంతం అంతా. అసలు ఇట్లా పైసలు అంటే ఇట్లా ఉండేది, అంత మంచిగా సంపాదించుకునేటోళ్ళు వాళ్ళు. ఆ చీరలు నిజంగా ఆ క్వాలిటీ, ఆ టెక్స్చరు అదంతా మొన్న నేను విజిట్ చేసిన, అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. అది అసలు ఎక్కడ దొరకదు. వాళ్ళు ఒకటే మాట, ఒక 4,000 రూపాయలకు అట్లా అమ్ముతారు. మనం ఇంకేమైనా తగ్గించవచ్చా అంటే క్వాలిటీ తగ్గిపోతుంది, ఒకటే మాట. అంటే వాళ్ళు ఒక మంచి క్వాలిటీ బట్టని ఒక మంచి ఇట్లా ప్రైస్ పెట్టుకొని మంచిగా మార్కెట్ చేసుకుంటున్నారు. నువ్వు ఏం ప్రోత్సాహం ఇచ్చినావు అక్కడ? ఒక క్లస్టర్ పెట్టి, నువ్వు ఒక చేనేత క్లస్టర్ పెట్టి, నువ్వు పవర్ లూమ్సా హ్యాండ్లూమ్సా వాళ్ళకి ఏమైనా సప్లై చేసి ఆ మెటీరియల్ సప్లై చేస్తే దే విల్ జస్ట్ లైక్ ప్రొడ్యూస్ లైక్ ఎనీథింగ్. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అందరు గొల్లబామ చీరలే కడుతుంటారు. అంత మంచి ఇది మనది, ఇది ఏంటిది, ఇది గద్వాల ఏదో ఒక మీద మొత్తమే చేనేతనే. ఇది కూడా గొల్లబామ చీర అంటే ఎలా? అది గొల్లబామ బొమ్మ ఉంటుంది దాని మీద. అది కూడా నేతలనే వస్తుంది, అది ఒక ప్రింట్ కాదనమాట. ఆ దారంలో ఆ నేతల ఆ మిషన్ మీద అట్లా రావాల్సింది. మంచిగా గొల్లబామల బొమ్మలు వేసుకొని గొల్లబామలు నెత్తులు ఎత్తుకుంటారు కదా, అట్లా ఉంటుంది. అది ఆ మంచి ప్రింట్ వస్తుంది చీరల మీద, వీవింగ్ లోనే వస్తుంది అది, ప్రింట్ కాదు, వీవింగ్ లో. దాన్ని గొల్లబామ చీర. గొల్లబామ చీర. ఓకే. ఆ చీరలు కడుతుంటారు మీరు? 16 ముళ్ళు నేసిన చీరలు. ఇప్పుడు ఈ చీరలు కాదు నార్మల్గా, వెనకట ఉమెన్ ఇంకా 16 మూరలు అని ఉంటుంది. వేరే చీరలు కట్టేటోళ్ళు, అవి కూడా నేసిన ప్రాంతం మాది. నేను కట్టుకుంటా, అన్ని చీరలు కట్టుకుంటా. నాకు ఐ లవ్ వీవర్స్, ఐ లవ్ వీవింగ్ ప్రోడక్ట్స్. ఇవి చేనేతలు చాలా ఇష్టం నాకు వాస్తవంగా కూడా. సో అంటే ఆ దిశగా వాళ్ళని ప్రోత్సహించాలి. ఖచ్చితంగా అందరం చేనేతలు ధరించాలని ఇది కూడా నేను చెప్తా ఉంటా పోయిన దగ్గరలల్లా. ఆ దిశగానైతే మా తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం ప్రత్యేక తెలంగాణ రావాలి, నీళ్లు నిధులు నియామకాలు మనమే ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చారు. మీరు ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా తెలంగాణ ఫోరం పెట్టేసి అక్కడ ఎంతో పెద్ద పోరాటం చేశారు, టీఆర్ఎస్తో కలిసి పనిచేశారు. కానీ మీరు ఆశించిన తెలంగాణ రాలేదని ఈరోజు కోదండరామ్ గారితో కలిసి పనిచేస్తున్నారు మీరు. ఓకే, బాగానే ఉందైతే. అయితే గతంలో మీరైతే తెలంగాణ ఫోరం ఎన్ఆర్ఐలంతా కూడా తెలంగాణ ఫోరాన్ని పెట్టి ఇక్కడ కేసీఆర్ గారికి మద్దతుగా నిలిచారు. కానీ ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కదా, అలాగే ఎన్ఆర్ఐలందరినీ విదేశీ సహకారంలో అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏకం చేసి మీ పార్టీకి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? డెఫినెట్గా అందరిని అప్రోచ్ అవుతాము, చూస్తున్నారు వాళ్ళందరూ మేధావులు. అదే చెప్పినా కదా నేను, వాళ్ళ విషయం మీద అవగాహన ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉండి చెప్పేది వేరు ఉంటుంది, వాళ్ళు దూరం నుంచి చూసేది వేరు ఉంటుంది. నేను మొన్న కూడా యుఎస్ వెళ్ళడం జరిగింది. నేను ఆటా సభలకు వెళ్ళినా అక్కడ కూడా చెప్పిన పరిస్థితి ఇదన్నా అట్లా లేదు, మనం అనుకున్నది కాదంటే డెఫినెట్గా చాలామందికి ఆల్రెడీ ఒక పూర్తి సంపూర్ణ అవగాహన వచ్చేసింది. మనం అనుకున్నది ఇది కాదు అంటే. నేను చెప్పేది ముఖ్యంగా మేము పెట్టుకున్న ఫోరం అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళం మేమంతా ఒకలాగా. అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఇట్లనే జరగాలి అనే ఒకటి, ఇట్లా జరగాలి, ఈ పిల్లలు ఇట్లా చదువుకోవాలి, ఈ పిల్లలకి ఇట్లా ఉద్యోగాలు రావాలి, ఇట్లా ఎంపవర్ కావాలి, సూసైడ్స్ ఉండకూడదు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి. ఇవన్నీ మేము కలలు కన్నది వేరు, మా అన్నీ వేరు. అట్లా డెఫినెట్గా ఆదర్శాలు సాధించాలంటే ఏం కావాలంటారు అసలు మీరు? మహిళలను ముందుంచాలి. మనం చెప్తున్నా కదా, యాజ్ ఎ సెడ్ ఇప్పుడు కూడా చెప్పిన కదా, 33% అన్నావు కదా, ఎంతో కొంత ఒక్కరిని పంపి నువ్వు చెప్తా కదా, నువ్వు క్యాబినెట్ చట్టసభలో సముచిత స్థానం కల్పించాలి అంటారు. సముచిత స్థానం కల్పించాలి ఖచ్చితంగా. కల్పిస్తే వీళ్ళు పాలన అనేది మా చేతిలో కూడా ఉంటుంది, మేము కూడా చూపిస్తాం. మార్పు అనేది మహిళల విషయాలలో ఇంకెక్కువ మేము దృష్టి పెడతాము. ఖచ్చితంగా మహిళా సాధికారికత అక్కడే అవుతుంది. నువ్వు సమానత్వం చూపించినప్పుడే కదా మహిళా సాధికారికత అర్థము. అదేమన్నా ఉంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది నువ్వు పవర్లకు ఉమెన్ తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు అప్పుడు పాలనల మార్పులు నువ్వు ఆశిస్తావు. నువ్వు మొదలే పంపకుండా నువ్వు ఎంపవర్మెంట్ అంటే ఏం ఎంపవర్మెంట్ చేస్తావు? ఏం చేసినావు? చదువుకున్న ఉమెన్ లేరా మన దగ్గర? ఎంతమంది? అంతెందుకు ఇప్పుడున్న వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒక్కరిని పంపించచ్చు కదా. అంటే వాయిస్ ఉండొద్దు, మీకు మాట్లాడేటోళ్ళు ఉండొద్దు, మీకు ఎదురు చెప్పొద్దు, మీరు అనుకున్నదే రాజ్యము, ఎవరన్నా మాట్లాడితే తొక్కేయాలి, అట్లా ఉండద్దు కదా. అనుకున్నది ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పగలగాలి నిజాలని. మన ప్రాంతం వాళ్ళ కోసం, మన ప్రజల కోసం. ఇప్పుడు నేను మహిళా కార్డు తీసుకున్నాను అనుకోండి, మహిళల కోసం నేను పోరాడగలగాలి, నువ్వు ఎదిరించగలగాలి. అవసరమైనప్పుడు వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళగలగాలి. ప్రభుత్వం అయినా సరే చెప్తున్నా, మా దాంట్లోనైనా సరే నేను మహిళల కోసం నేను పోరాడతా, ఖచ్చితంగా పోరాడతా. నేను ముందుకు తీసుకెళ్తా ఈ విషయాలను, వాళ్ళకున్న సమస్యలను ముందుకు తీసుకెళ్తా. ఖచ్చితంగా మనం అనుకున్నదైతే సాధించాలని
ఉద్దేశంతోనే ఉన్నా నేనైతే. తెలంగాణ ప్రజలు కలల కన్నా తెలంగాణ కాదు ఇది, ఆ తెలంగాణ ఇంకా రావాలి అని మీరు అంటున్నారు కదా, అంటే అలాంటి తెలంగాణ సాధించడము తెలంగాణ జనసమితి వల్ల సాధ్యమవుతుందంటారా? సాధ్యమవుతుంది. మేము జనసంత అంటే వేరే ఎక్కడి నుంచో రాలేదు కదా, అక్కడి నుంచే వచ్చింది, జనంలోంచే వచ్చింది. మేము కూడా పార్ట్ అండ్ పార్సల్ ఉద్యమంలో మేము కూడా అక్కడి నుంచి పనిచేసినాము, జాగ్గా పనిచేసినాము, తర్వాత టీజేఎస్గా పనిచేస్తున్నాము. ఉన్నోళ్ళు అధికారం దిశగా చాలామంది పోయినరు, పోయిన వాళ్ళందరూ చూద్దాము అనుకున్న వాళ్ళందరూ ఆగిన వాళ్ళం మేము. తల్లి తెలంగాణ పార్టీ చేయింది పిల్ల తెలంగాణ పార్టీ చేస్తుందంటే ఎలా నమ్ముతారు ప్రజలు? అట్లేం లేదు. అదే కదా అధికార మదం కళ్ళకెక్కినాక వాళ్ళకి ఏం కనబడతలేదు, ప్రజల గోసాలు కనబడతలేవు. అదే అధికారం మీకు వస్తే నేను అదే అంటున్నా కదా, మేము అది చేసిన తప్పు మేము చేయొద్దనే, వాళ్ళు చేసిన తప్పు మేము ఎట్లా చేస్తాం నాకు అర్థం కాలేదు. మేము చూస్తున్నాం కదా, అవన్నీ చూసే ఇది కాదు ప్రత్యామ్నాయం చూపించాలనే ఉద్దేశంతోనే మా సారు ఒక బడిపంతులు అని చదువుకున్నారు, ఒక మేధావి. అవతల వాళ్ళను అదే కదా, మీరు ఎట్లా నువ్వు గుర్రాన్ని కాడదని మనం ఒకటి చేయలేం కదా. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మా పని మేము చేస్తాం. ఖచ్చితంగా మాకు ఒక ప్రణాళిక ఉంది, దాన్ని అనుసరించే పోతాము. ప్రజల అభీష్టం మేరకు మనం కలలుగన్న తెలంగాణలో మనం కలలుగన్నట్టు మనం మంచిగా ఉందామనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. చెప్పిన నేను కొన్ని మీకు ఇందాక అన్ని విషయాలు, మేము ఏం చేయాలనుకుంటున్నాము, పాలనలో మార్పు ఎట్లా జరగాలనుకుంటున్నాము, ప్రజలకి ఎట్లా పోవాలనుకుంటున్నాము అవన్నీ మీకు ఇందాకనే చెప్పిన. సో ఆ దిశగానే పోతాం మేము, ఎక్కడ కూడా ఎవరికి తలొగ్గేది లేదు, అట్లనే పోరాడతాము. అనుకున్న తెలంగాణ వచ్చేదాకా మాత్రం మేము ఖచ్చితంగా ఉంటాము, అనుకున్న తెలంగాణ తీసుకొచ్చుకుంటాము, అనుకున్న పాలన అందిస్తాము. రాజకీయంగా మీ భర్త సహకారం ఎలా ఉంది మీకు? సహకారం లేకుండా ఇంత దూరం కనీసం గాలు గదపలేం కదా. సో ఈజ్ వెరీ గుడ్ జెంటిల్మెన్, తను చెప్పుకోవాలి. తను కూడా అదే చెప్తున్నా కదా, మొదటి నుంచి కూడా ఆలోచించిండ్రు, కష్టం సుఖం తెలుసు. తనకు కూడా ఒక అక్క, వాళ్ళకు కూడా ఒక మదర్ ఉన్నది. వాళ్ళు అనుకునే పాపం వాళ్ళు సాధించాలనుకునే ఏమన్నా సాధించలేరు. అన్ని విధాలుగా నా భార్య సాధించాలనుకుంటుంది, ఈమె ఏదో చేద్దాం అనుకుంటుంది. సాధించాలంటే ఓటుకు నోటు చాలా కంపల్సరీ అయిపోయింది కదా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు నోటు అనేది కంపల్సరీ అయిపోయింది. కంపల్సరీ ఏం కాలేదు, కంపల్సరీ చేసిండ్రు అట్లా చేసి అలవాటు పడి దాన్ని రూపం మాపాలి. అదే కదా మేము అనుకున్నది. ఎన్నికల్లో ఒక నోటు కూడా, ఒక పచ్చ నోటు కూడా నేను బయటికి తీయకుండా గెలుస్తానని మీకు పక్కా నేను పైసలు పంచదలుచుకుంటే అది ఎందుకు మీరు ఇంతసేపు అని చెప్తున్నారు కదా, సిద్దిపేట అనుకున్నారు. పంచదలుచుకుంటే అవతల పంచాయని మనం పంచుతామా? 1000 కోట్లు కుంభకోణం జరిగిందని మేము అంటనే ఉన్నాము. నువ్వు 10,000 20,000 కోట్లు సంపాదించుకున్నావు, నేను ఒక మహిళ చేతిలో నువ్వు ఎమ్మెల్యే ఓడిపోవాలనుకుంటే ఓ 100 కోట్లు పంచుతావు, 2,000 1000 కోట్లు పంచుతావు. పంచగలవా? మా పార్టీ పంచగలదా? నేను యాజ్ ఏ మహిళగా నేను వచ్చి నేను పంచగలనా? పంచడం గించడం అన్ని బంద్ పెట్టించాలి అంతే. పంచకుండా వాళ్ళని నియంత్రించాలి, ఎక్కడికక్కడ ప్రజలను అవేర్ చేయాలి. మనము ఇది కాదు, ఓటుకు నోటు అనేది తీసేయాలి. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు, ఇట్లాంటివి ఉండకూడదు. కరెక్ట్గా మంచి సుపరిపాలన అందించే దిశగా పోదామనే అవేర్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ పోతున్నాము. ప్రజలు నమ్ముతున్నారు. వాస్తవంగా కూడా ఇప్పుడు అందరు చదువుకున్నారు. నేను అనుకోను ఖచ్చితంగా వాళ్ళు ఈసారి ఓటుకు నోటు తీసుకుంటారని, అట్లా అని అనుకోరు. ఒకవేళ దౌర్భాగ్యం ఎవరన్నా అన్ఎడ్యుకేటెడ్స్ ఎవరన్నా ఉండి వాళ్ళు తీసుకున్నా కూడా నాకు తెలిసి వాళ్ళ లోపల కసి ఉన్నది, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దించాలని. వాళ్ళు తీసుకున్నా మాకే పట్టం కడతారు. మేమైతే ఆ విషయంలో మాత్రం నాకు ఎలాంటి నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. నేను పంచనీయను, అందుకనే దిగిన నేను అక్కడికి. సిద్దిపేటలో వేరే ఎవరు పోయినా కూడా ఇప్పుడు చెప్తున్నా మీకు, ఇక ఇంతసేపు ముసుగులో సిద్దిపేట కాదా అని చెప్తున్నా. సిద్దిపేటలో ఎవరు వచ్చినా ఎవరు పంచినా నేను పంచనీయను. అందరు నేర్పరచుకున్నా, అందరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు తీసి బట్టలిపి బజార్లో నిలబెడతాడు. నువ్వు ఎవడన్నా పంచాలనుకున్నాడు. ఇంతకుముందు వాళ్ళు చేసిన రాజకీయం వేరు, ఇప్పుడు నేను వచ్చినాక రాజకీయం వేరు. నేను పంచనీయను చెప్తా, వాళ్ళకి అదే చెప్తా. మీరు తీసుకోవద్దు, తీసుకుంటే తర్వాత తరం తెలంగాణ మిమ్మల్ని క్షమించదు. మన రాబోయే తరాలు పుట్టని పిల్లలకు కూడా ఇవాళ వాడు 2 లక్షలు అప్పేస్తున్నాడు. ఏ రకంగా దీన్ని సమర్థిస్తారు మీరు? మనుషులమా మనము? మన తర్వాత తెలంగాణ మన తరం మనం క్షమిస్తుందా? ఉద్యమం చేయకపోతే అది వేరే విషయం. మనము ఇవాళ నాకు ఇంత గర్జు ఉండకపోతుండే, కుద్గర్జు ఉండకపోతుండే. ఉద్యమంలో ఉన్నందుకు సిగ్గయి ఇప్పుడు మళ్ళా ముందుకు వస్తున్నాం. అంటే మనం అనుకున్న తెలంగాణ రాలేదు, కొట్లాడ అనవసరంగా తెలంగాణ తెచ్చినామా? అందుకనే మనం అనుకున్న తెలంగాణ మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. మరొక పోరాటం ఇది. పోరాటాలు జరుగుతూనే ఉంటాయి అనునిత్యం. ఇది ఖచ్చితంగా ఆ గడ్డ మీదనే ఉంటా, అక్కడనే సేవ చేసుకుంటా, ఓడినా గెలిచినా అక్కడనే ఉంటా. ఈ నియంత పాలనను రూపుమాపేదాకా మేము జరిగేదే లేదు. మా పార్టీ ఉంటుంది, మా సార్ ఉంటాడు, మేము ఉంటాం, అందరం ఉంటాం అక్కడనే. ఓకే, మీరు టీజేఎస్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వచ్చిన మీరు
అంటే నేరుగా టీజేఎస్లోకి ఎందుకు వెళ్ళారు? కాంగ్రెస్ పార్టీ మరి టీడీపీ ఇవన్నీ ఉండగా నేరుగా టీజేఎస్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వాస్తవంగా అందరూ మీరు మంచి క్వశ్చన్ అడిగిన అందరూ అడుగుతారు మా పార్టీలకు రండి, ఒక ఉమెన్ మంచి వాయిస్ ఉన్నది అన్నప్పుడు మనకు ఉమెన్ ఫేస్ జనరల్గా తక్కువనే ఉన్నది కాబట్టి అందరు అడుగుతారు. బీజేపీ వాళ్ళు అడగచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అడగచ్చు, టీడీపీ వాళ్ళు అడగచ్చు, ఎవరైనా అడగచ్చు. టీఆర్ఎస్ వాళ్ళు అడిగింది అంతేందుకు, టీఆర్ఎస్లకు నేను నేను పోతా అంటే నేను రావాలనుకుంటే నేను వెళ్ళాలనుకుంటే నాకు ఇలా పిలవరా టీఆర్ఎస్లకి? వాళ్ళు చేస్తున్నాయి నచ్చకనే మనం పక్కకు జరిగినాం. అది నచ్చక ఎందుకు టీజేఎస్ లేకపోయారు? కాంగ్రెస్ పార్టీ వల్ల కాదనా, టీడీపీ వల్ల కాదనా? ఒక గతం అనేది అందరికి ఉన్నది. ఇప్పుడు అనగలుగుతారు. ఇప్పుడు పలానా బీజేపీ అంటే బీజేపీ ఏం చేసిందని, పలానా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఏం చేసింది, పలానా టీడీపీ అంటే ఏం చేసింది. కాంగ్రెస్ ఏం చేస్తారు? తెలంగాణ ఇచ్చింది. అదే కదా, అదొక్కటే సరిపోదు. సో గతంలో ఇంకేమైనా ఉండొచ్చు, మరకలు అట్లాంటివి ఏమన్నా స్కీమ్లు అనేవి అంటగట్టచ్చు, జరగచ్చు. ఎవరైనా నాయకులు తప్పు చేసి ఉండొచ్చు, దానికి పార్టీకి ఆపాదిస్తారు. అది బలవంతంగానైనా ప్రత్యక్షంగా పరోక్షంగానైనా ఆపాదిస్తారు. కోదండరామ్ సార్ అనేవాడు చాలా క్లీను. టీజేఎస్ పార్టీ అనేది జనాల మధ్య నుంచి వచ్చింది, ఒక ఉద్యమ పార్టీ. మా పార్టీ క్లీను, మా సారు క్లీను, మాకు గతం అనే మేనిఫెస్టో లేదు, మేము అమలు చేయని అంశం లేదు, కొత్తగా పోతున్నాము. ఇప్పుడు వీడు దొంగ అన్నప్పుడు వీళ్ళు నమ్మాలి, మమ్మల్ని నమ్మండి. ఇవి ఒక్కటి కూడా 32 పేజీలు ఎందుకు పనికిరాదు. అది ఒక్క అంశం అంటే ఒక్క అంశం కూడా సంపూర్ణంగా నువ్వు అమలు పరిచింది లేనే లేదు. కొన్ని అయితే నువ్వు అడ్రస్ కూడా చేయలేదు అందులో ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలో నీకు ఎన్ని ఖనిజాలు ఉన్నాయి, నువ్వేం చేయొచ్చు అనేది మేము క్లియర్గా మేనిఫెస్టోలో పెట్టినాము. ఓ దగ్గర గ్లాస్ ఇండస్ట్రీ పెట్టచ్చు, ఓ దగ్గర ఐరన్ ఓర్ పెట్టచ్చు, ఇంకోటి పెట్టచ్చు. పూటకో భవన్ అని బూటకప్ మాటలు చెప్పుకుంటా ఆ భవన్ ఈ భవన్ అంటివి. ఎవరన్నా కొంచెం ఒక సామాజిక వర్గం పక్కకు పోతుందని కూడా తీసుకొచ్చి నిన్నటికి నిన్న నువ్వు పద్మశాలి భవన్ అంటివి. ఏం చేసుకుంటారు నాకు అర్థం కాదు. ఒక చేనేతలకు ఒక భవన్ ఇచ్చినావు అనుకో ఓకే, సాకలి భవను, మంగళి భవను, బాబు జగజీవన్ రావు భవన్ అనుకుంటా. ఏం చేస్తారు ఈ భవన్లని? ఎందుకు ఆ ఎకరాలు, ఎందుకు ఆ పైసలు? నాకు అర్థం కాలేదు. సో ఇట్లాంటి కాదు పాలన అందించాల్సింది. ప్రజల వద్దకు పాలన ఉండాలి. ఏదైనా 10 రూపాయలు ఉన్నా ప్రజల మధ్యలోనే ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి. నువ్వేదైనా పథకం తెస్తే పీపుల్ షుడ్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్, అవుట్ రైట్గా. ప్రతి సొమ్ము కూడా ప్రజలది, నీ జాగీరు కాదు, నీ ఇంట్లో నుంచి తెస్తలేవు. అదే మేము చెప్పదలుచుకున్నాము, అట్లనే పోతాము. సో మాకు ఒక పెట్టుకున్నాం కాబట్టి నాకు గతం అనే మరక లేదు, ఉండద్దు. కోదండరామ్ గారి కార్డు మంచిది, కోదండరామ్ గారి మేనిఫెస్టో మంచిది. ఎందుకంటే మేము కూడా ఉండి చేసుకుంటాం అందులో. మేము ఇప్పుడు నేను అనుకున్న అంశాలు కూడా ఒక్కొక్క గ్రామానికి వి కాంట్ ఈవెన్ జనరలైజ్ కూడా, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కొన్ని వీటిని మాత్రం అందులో పెట్టగలుగుతాము, కొన్ని నా ప్రాంత పరిధిలో నేను చేయగలుగుతా అట్లాంటివన్నీ సార్ ముందు పెడతాము. అది మేనిఫెస్టోగా వస్తుంది రేపు పొద్దున. క్లియర్ ఇమేజ్ నాకు కూడా ఒక మంచి విమెన్, ఒక యాక్టివిస్టు, ఒక ఇండస్ట్రియలిస్టు మాట్లాడగలుగుతుంది, చదువుకున్నది, మళ్ళీ కాదు అంటే అది కూడా తప్పేం కాదు నేను అనేది. మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఒక మంచి లెగసీ ఉంది, ఇవన్నీ చూస్తారు జనాలు ఖచ్చితంగా. చదువుకోని అంగుడి షాపు కాదు మనము. మిగతా వాళ్ళతో చెడ్డ ఫ్యామిలీ నుంచి వచ్చారా అంటే నేను అనేది ఎందుకులే, ఉన్నారు కుటుంబాలు, రౌడీలు అందరు లేరా? మీరు ఇందాక రాజకీయం అన్నదే, మరి వాళ్ళు చేసేది రౌడీలు ఆ నేపథ్యం కూడా ఉన్నోళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు? అన్ని పార్టీలలో ఉన్నారు. మా పార్టీలో మాత్రం అట్లాంటి వాటికి ఆస్కారం లేదు. దొంగలకు, దోపిడీదారులకు, విలువలు లేని వాళ్ళకు లేదు. మీరు ఇప్పుడు నేను కూడా ఫిజికల్గా ఫైనాన్షియల్గా ఫిట్గా ఉన్నాను, రెడీగా ఉన్నాను, మీరు కూడా ఒక రౌడీ రాణిలాగా మాట్లాడారు కదా. అంటే నేను అనేది సమస్య వస్తే ఎదుర్కోవడానికి, సమస్యలు సృష్టించడానికి కాదు అక్కడ. ఆ సమస్యను అంతే విధంగా తిప్పి కొట్టడానికి రెడీగా ఉన్నా నేను. ఎస్, ఇప్పుడు కూడా ఐ స్టిల్ స్టిక్ టు దాట్. నేను రెడీగా ఉన్నా. సమస్య ఏదైనా తగ్గేదే లేదు వెనుకకి. ఒక ఉన్నత ఉద్యోగం చేస్తూ మీరు ఒక స్థాయికి వెళ్ళిపోయిన మీరు రాజకీయాలకు వచ్చారు కదా, రాజకీయంగా అసలు పూర్తి స్థాయి ఏ లక్ష్యాన్ని సాధించాలనుకున్నారు మీరు? రాజకీయంగా అంటే మళ్ళీ నేను చెప్పిన కదా, నిర్దిష్ట లక్ష్యాలని కాదు, ఒక క్లీన్ పాలిటిక్స్ చేసి చూపించాలి, ఒక క్లియర్. తర్వాత వేరే విషయం క్రిస్టల్ క్లియర్ లాగా ఉండాలంటే పాలిటిక్స్ ఇట్లా కూడా చెయ్యొచ్చు. ఇంతే మంచి అమికబుల్ మేనర్గా మీరు ఎదురుగా వచ్చిన నమస్తే సీఎం గారు, నమస్తే హరీష్ గారు, నమస్తే ఇంకొకటి కోదండరామ్ గారు అనుకుంటూ కూడా మనం మంచి చేయొచ్చు. నీ ఎజెండా నీది, నా ఎజెండా నాది. మనం వ్యక్తులుగా కొట్టుకోకూడదు, అవసరం లేదు. దూషించుకో అవసరం లేదు, వ్యక్తిగత దూషణ, పొడుస్తాలు సంపుతాలు అవసరమే లేదు. నువ్వెంత నేనెంత అనేది కూడా అవసరం లేదు. నువ్వెంత నేనెంత అనేది మన పాలనలో చూపించాలి. నీ పాలన ఏంది, నీ ఎజెండా ఏంది, నా పాలన ఏంది, నా ఎజెండా ఏంది, నువ్వు తీసుకొచ్చిన మార్పులు ఏంది, నేను తీసుకొచ్చిన సంస్కరణలు ఏంది అనేది మన యాక్ట్ షుడ్ స్పీక్. మనం ఏం చేస్తున్నామో
మన పని మన పని మాట్లాడాలి, మన పని మన పని మాట్లాడాలి, మనం కాదు మాట్లాడేది. సో ఒక మంచి చూద్దాం మీ పని మాట్లాడుతుందో మీరు మాట్లాడతారో భవిష్యత్తులో మనం కూడా వెయిట్ చూద్దాము. మీకు ఎంతమంది పిల్లలు మేడం? ఇద్దరు, మదర్ ఆఫ్ 2. నా బాబు 10th క్లాస్ బాబు, ఒక 3rd క్లాస్ కూతురు ఉన్నది. సో కొంచెం ఇప్పుడు అదే, నేను ఎవ్వరికి ఏం అన్యాయం చేస్తలేను. నాకున్న ఒక చిన్న గిల్ట్ ఏంటంటే షీ 7 years old. ఒక పాపకు అన్యాయం చేస్తున్నాను, నా బిడ్డకు అన్యాయం చేస్తున్నాను. టైం అసలు ఎక్కువ కాదు, పూర్తిగా 7 days అక్కడే ఉండేసరికి నిన్న వీకెండ్ కూడా పాపం ఆమెకి ఎగ్జామ్ ఉందని రాలేకపోయినారు. పిల్లలే అక్కడికి వస్తున్నారు ఇప్పుడు వీకెండ్స్, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ ప్రగతి నగర్ ఇక్కడే ఉన్నాము. స్కూల్స్ ఇక్కడ కాబట్టి పిల్లలు ఇక్కడే ఉన్నారు. నేను సిద్దిపేటలో ఉన్నాను. మా మదర్ ఫాదర్ అక్కడ నాకు సపోర్ట్ ఉన్నది, తమ్ముడు ఉంటాడు, ఫ్యామిలీ ఉంటుంది, ప్రాంత ప్రజలు ఉన్నారు, నాకు మన చుట్టాలు ఉన్నారు. ఊరూరు ఏ ఊరు తీసుకున్నా మన చుట్టాలు ఉన్నారు ఖచ్చితంగా. అట్లా వెళ్తా ఉన్నా. ఒక చిన్న గిల్ట్ అదొకటే, మా పాపకి కొంచెం పాపం మదర్ అవసరమైన టైంలో యాజ్ ఐ సెడ్ ఆ పిల్లకు కొంచెం నేను అందుబాటులో ఉండలేకపోతున్నా, కానీ ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. అత్తగారు మామగారు ఉన్నారు, పిల్లల్ని చూసుకుంటారు. అందరికీ తల్లి కావాలనుకున్నా కాబట్టి తప్పదు. ఒక్క పిల్లకు తల్లిగా మిగిలిపోదలుచుకోలేదు, అందరి పిల్లలకు ఆడపిల్లలకు అందరికీ తల్లిగా. నేను చెప్తున్నా కదా, యాజ్ ఐ సెడ్ ఆడపిల్లలు బాగా నాకు చాలా ఇష్టం. ఆడపిల్లలు అంటే జరగాలి ఖచ్చితంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలి. రేపు పొద్దున ఏ సమస్య వచ్చినా తలొగ్గకూడదు, మంచి వాళ్ళ పరిష్కార దిశగా వాళ్ళే చేసుకోగలగాలి సొంతంగా. అట్లా సెల్ఫ్ సఫిషియన్సీ అటెండ్ అవ్వాలి ప్రతి మహిళ కూడా. అట్లా నేను కలలు కన్నది అదనమాట. సో ఆ దిశగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడమైనా, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ అయినా అక్కడే అనమాట. సో అదే దిశ మీరు ఎన్ని మాట్లాడినా నేను మళ్ళీ అటే మాట్లాడతాను. మీ లక్ష్యాలు నెరవేరాలని మేము కూడా కోరుకుంటాం భవానీ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది మన సిద్దిపేట శివంగిలా మారిపోయిన భవానీ రెడ్డి గారు చెప్పిన అంశాలు. కేవలం తను రాజకీయాల కంటే ఒక క్రిస్టల్ క్లియర్గా రాజకీయాలు చేయడానికే తను రాజకీయాలకు వచ్చానని, మహిళా సాధికారతను సాధించడానికి, మొత్తం రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, అంటే ఎన్నికల్లో ఎవరైనా డబ్బులు పంచడానికి ప్రయత్నిస్తే తను ప్రతి వ్యక్తి చేత కూడా ఒక సెల్ ఫోన్ నుంచి ఆ చిత్రాలన్నీ కూడా చిత్రీకరించి ప్రసార మాధ్యమాలను సోషల్ మీడియాలో వైరల్ చేయించి ఈ రాజకీయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడానికే తను సిద్ధంగా ఉన్నానంటున్నారు. అయితే మన భవానీ రెడ్డి గారు అనుకున్న విషయాలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయా లేదని కూడా భవిష్యత్తు చెప్పాల్సి ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.